అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనిగా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. సుకన్య జగన్మాతని నిరంతరం ఐంకారం అనే ఒకనొక బీజ జపం ద్వారా ప్రసన్నం చేసుకుంటూ అటువంటి ఐంకార బీజ జపనిష్టాగరిష్ఠుడైన చవనుణ్ణి వృద్ధుడైన అంధుడైన ఏమాత్రం విసుక్కోకుండా సేవ చేస్తూ మెప్పించింది. అలా చాలా కాలం గడిచింది. బ్రాహ్మీ ముహూర్తంలో అయితే సహజంగా ఏ విధమైన దుష్టులు శఠుల యొక్క బాధ ఉండదు కనుక ఆవిడ తెల్లవారుజామునే లేచి దగ్గరలో ఉన్న ఒకనొక కోనేట్లో చెరువులో స్నానం చేసి పవిత్ర వస్త్రాలు మళ్ళీ ధరించి ఆపై కుండలతో నీళ్ళింటికి పట్టుకొచ్చేది. సహజంగా పూర్వకాలంలో దుష్టుల బాధ అంత ఎక్కువగా ఉండేది కాదు. అయినా కూడా ఆవిడకి లోపల ఒక చిన్న అనుమానం ఉంది. ఎందుకైనా మంచిది, మన జాగ్రత్త మనం వహిద్దాం. లోకం మంచిదైనా నేనా యువతిని, భర్త చూస్తే కడు వృద్ధుడు అంధుడు, ఈ సమయంలో ఎవరికైనా ఏదైనా దుర్బుద్ధి పుడుతుందేమో, ఎవరైనా ఏదైనా మాట్లాడితే కొంతమంది పుకార్లు కూడా పుట్టించవచ్చు, అది కూడా మంచిది కాదు అనుకునేవారు వృద్ధులు. సుందరకాండలో హనుమంతుడు సీతాదేవిని చూశాడు. అప్పుడు సీతాదేవి ఎలా ఉందని వర్ణించారో తెలిసిన, అభూతేన అపవిద్ధేన కీర్తిం ప్రసిద్ధిలామివా. అన్యాయంగా వచ్చి పడిన అపవాదం వల్ల నాశనమైపోయిన కీర్తి వలె ఉంది. అంటే ఒక ఆయన ఏ తప్పు చేయలేదు, కానీ వాడు తప్పు చేశాడు అని పొద్దున్నకి సాయంకాలం దాకా ఈ దరిద్ర ఛానల్లో 24 గంటల టీవీలో చూపించారు. వాడు ఏం చెప్పినా సరే వీడు ఎవరో కొంగుచ్చుకు లాగేట, వాడిని ఇంట్లో పడగొట్టేట అని వేశారు అనుకోండి, ఏమవుతుంది కీర్తి వల్ల. అందరూ ఇప్పుడున్న యుగం ఎలా తయారైందంటే అసలు ఇక వెనక ముందు చూడటం ఉండదన్నమాట. వాడు ఏదో చేశాడంటే నిజమే కాబోలని ఎవడికి తోచిన రీతిలో వాడు కామెంట్ పెట్టాడు. ఈ దౌర్భాగ్యుడి బుద్ధి అసలు అటువంటిది. అందుకే ఇతరులలో లోపాలు తప్ప పాపాలు తప్ప అందులో ఉన్న మంచివి కనపడవు. ఈ లోకములో సాధ్యమైనంత వరకు ఎవడైనా తప్పు చేశాడేమో అని అనిపించిందంటే వెనక ముందు చూడకుండా అవునట 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 అండమే. అది ఏమిటి అవునా కాదా అని ఆలోచించే విచక్షణ జ్ఞానం తక్కువగా ఉంటుంది. కాబట్టి అన్యాయంగా తప్పు చెయ్యకపోయినా ఎవడి మీద అభాండం వేస్తే ఆ అభాండం వల్ల వాడి కీర్తి నాశనం అయిపోతుందే, అలా నాశనమైన కీర్తిలాగా చిక్కిపోయింది సీత. ఎంత అద్భుతమైన మాట మాట్లాడాడంటే ఆ రోజుల్లో కూడా ఈ అభాండాలు వచ్చి నెత్తి మీద పడేవి, దానివల్ల వాడికి అపకీర్తి వచ్చేదని తెలుస్తోంది. కొద్ది రోజుల తర్వాత ఏమైన తర్వాత సీతాదేవిని వాడు ఎవడో ఏదో అన్నాడు, ఆయన అడవిలో విడిచిపెట్టేశాడు. సరే అంటే ముందే హనుమంతుడు ఆ విశేషణం వేశాడు. ఖచ్చితంగా వాడి అభాండమే పడింది, అపవాదమే పడింది ఆవిడ మీద. ఆ అపవాదం వల్ల భర్తకు దూరం అయిపోయింది. అసలు వాల్మీకి మహర్షి లాంటి గొప్ప అద్భుతమైన కవులు, అందుకే భూలోకంలో పుట్టిన కవులు అంటే వాళ్ళు పొద్దున సాయంకాలం దగ్గర రకరకాల పాటలు రాసి అవి రాసి ఇవి రాసి అందులో ఎంతసేపు పొడుగు పాడతారో అందులో ఒక్క మాట వరుస కూడా సారం ఉండదు.
1,00,000 మాటలు మాట్లాడితే ఒక్క మాట విలువైంది ఉంటుంది కొంతమందికి. మరి కొంతమంది రాసిన ఒక్క మాటకి 1,00,000 అర్థాలు చెప్పచ్చు. అటువంటి వాళ్ళని మహాకవులు, కారణ జన్ములు అంటారు. ఎంతటి కారణ జన్ముడు కాకపోతే వాల్మీకి మహర్షి కావ్యం ఎన్ని యుగాలైనా ఎన్ని తరాలైనా అలా నిలిచి ఉందండి. ఎప్పటికిప్పటికీ మనకి భారతం నిలిచింది, రామాయణం నిలిచింది, భాగవతం నిలిచింది. ఇవి నిలబడుతున్నాయి. కానీ వాళ్ళు రాసిన పుస్తకాలు, వాళ్ళు తీసిన దరిద్ర సినిమాలు 1000 కోట్లు కాదు 2000 కోట్లు వసూలు చేసినా ఆ తర్వాత ఇంకో 10 ఏళ్ళు పైగా అవడదాన్ని మొహం చూసేవాడు ఉండడు. కానీ పాతాళ భైరవి చూడండి, ఇప్పటికి కూడా చూస్తున్నావు లేదా? కావ్యం అది. కావ్యాలకున్న విలువ వేరు, జిమ్మిక్కులకున్న విలువ వేరు. జిమ్మిక్కులు అంటే ఈ పిచ్చపిచ్చవి తాత్కాలికంగా ఆనందం కలిగిస్తాయి, ఉద్రేకం కలిగిస్తాయి, ఆశ్చర్యం కలిగిస్తాయి, మనిషిని వ్యసనపరుణ్ణి చేస్తాయి. అదే కావ్యాలైతే తాత్కాలికోద్రేక కాకుండా శాశ్వత ఆనందం ఇస్తాయి. అటువంటి శాశ్వత ఆనందం ఇచ్చే మహాకావ్యాలు. కాబట్టి ఎప్పటికైనా ఏ మూర్ఖుడి వల్లైనా ఒక అభాండం నెత్తి మీద పడితే ఈ అభాండం నుంచి నన్ను నేను విముక్తి చేసుకోవడం కష్టం, ఈ గొడవంతా ఎందుకు, ఎవరికంట పడకుండా ఉంటే ఏ గొడవ ఉండదు కదా, కంట ఉండదు కదా అని పాప మా బంగారు తల్లి తెల్లవారుజామునే స్నానానికి వెళ్ళి నీళ్లు తెచ్చుకునేది అనమాట. చాలా కాలం అలా గడిచింది. ఒకరోజు నిన్నే చెప్పుకున్నాం మనం, ఆవిడ రాత్రంతా భర్తకి సేవ చేసి చేసి బ్రాహ్మీ ముహూర్తంలో కొంచెం కురికేసింది. దానివల్ల ఏమైంది, లేవలేకపోయింది, కొంచెం ఆలస్యమైంది. ఆలస్యం వల్ల ఏమైంది ఆవిడకి, అయ్యయ్యో రోజు తెల్లవారుజామున ఎవరికంటా పడకుండా వెళ్ళి స్నానం చేసి నీళ్లు పట్టుకొచ్చేదాన్ని, ఇప్పుడు చూస్తే బాగా భళ్ళుని తెల్లారిపోయింది. ఈ సమయంలో స్నానానికి వెడితే ఎవడైనా కొంచెం పోకిరీ లాంటి వాడు వెంటబడితే ఎలాగా, ఈ భయం లోపల కొంత పీడించిందిట. మనకు అనుమానం, ఆ అడవిలో ఆనాటి వరకు ఒక్కడు కూడా శఠుడు లేడు, ధూర్తుడు లేడు. ధూర్తుడు అనే శబ్దాన్ని ఎవరికి వాడాలి, పరస్త్రీల వెంట పడేటటువంటి వ్యామోహం ఉన్నవాడిని ధూర్తుడు అంటారు. ధూర్తుడు అనే శబ్దం ఎవరికి పడితే వాడికి వాడేస్తున్నాం కానీ వాడవాడు. నిజానికి ధూర్తుడు అంటే పరస్త్రీ వ్యామోహంతో వాళ్ళ గౌరవించకుండా వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడు, అపహాస్యం చేసేవాడు, ఇలాంటి వాళ్ళకి వాడాలి. కొన్ని శబ్దాలు క్రమక్రమంగా అనేక అర్థాల్లో వాడుతున్నాం కానీ నిజానికి ధూర్త అంటే ఇదనమాట. అందుకే ధూర్త కృష్ణుడు అంటే వాళ్ళ ఉద్దేశం గోపికలు పరస్త్రీ వ్యామోహంలోకి వెళ్ళాడు అని. నిజానికి ధూర్త అంటే మరొక అర్థం ఏంటో తెలిసిన, ఇక అతనికి ఈ సృష్టిలో స్వపర భేదం లేదు, అంతటా వ్యాపించిన పరమాత్మ. గోపికలకి జ్ఞానం ఉంది కాబట్టి ఈ 2 అర్థాలు వచ్చేలా వాడాడు. ఇప్పుడు ఎందుకు చెబుతామంటే అలాంటి ధూర్తుడు ఎవడైనా ఆ కాలంలో లేడు. ఆవిడకి ఆ వెంగలేదు. అయినా మనస్సుకి ఎందుకని అనిపించింది అంటే ఆవిడ మహాతపశక్తి కలిగినది కనుక ఈరోజు ఎవడైనా పరపురుషుడు వెంటపడతాడేమో, ఆ పరపురుషుడి వల్ల నాకు జరగకూడదు ఏదైనా జరుగుతుందేమో అని కొంచెం అనుమానం వచ్చింది. అమ్మవారి ఉపాసనా బలం కలిగిన వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుస్తుంది. తెలిసిన ఆపడం మన చేతిలో అంత తేలికేం కాదు. అది ఆపడం మానవుల యొక్క చేతిలో ఉండదు, కానీ ఎంతో కొంత సూచన తెలుస్తుంది. చాలా సందర్భాల్లో ఇవందరికీ కొంచెం అనుభూతులు అవుతూనే ఉంటాయి. ఉపాసనా బలం ఉన్నవాడికి ఈరోజు ఇలా జరుగుతుంది అనిపిస్తుంది. బాగా ఉపాసన ఉంటే ఆ గండం నుంచి బయటపడగలడు, లేదా శుభం అయితే ఆ శుభాన్ని పొందగలుగుతాడు. ఎక్కువ ఉపాసనా బలం లేకపోతే కించిత్ బలమే ఉంటే అటువంటి వాడికి జరిగేది తెలుస్తుంది కానీ ఆపడం వాడి చేతిలో ఉండదు. అందువల్లే నిరంతరము బీజ జపం చేసేటటువంటి నిష్ఠాగరిష్ఠు లేని వాళ్ళైతే ఒక్కొక్కప్పుడు తీవ్రమైన ప్రమాదము వచ్చినా అందు నుంచి బయటపడతారు. అసలు ఒక మాట చెప్పారు కదా, అంబాజప నిష్ణాత. శంకరాచార్యులు వారు ఆర్యాఛందస్సులో రాశారు, అంబాజపము చెయ్యాలి అనే కోరిక కలిగిన వాడు, అందులో ఆరితేరినటువంటి వాడు ఒకవేళ ఏ కారణం చేతనైనా కష్టం పొందినా ఆ కష్టం ఎక్కువ కాలం ఉండదు, కొంచెం కాలమే ఉంటుంది. యావజ్జీవితము కష్టం అనుభవించే దరిద్రపు జాతకం ఉందనుకుందాం. ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా నిత్యం దరిద్రమో ఇంకో బాధో కష్టమో అనుభవించాలి. అదే అమ్మ అనుగ్రహం ఉంటే, అమ్మ యొక్క కటాక్షం ఉంటే యావజ్జీవితం కాకుండా మధ్యలో ఒక ఏడాదో 2 ఏళ్ళు దాన్ని అనుభవించి అందులోకి బయటపడిపోతాడు. అందుకని అమ్మని భక్తితో పూజించాలి. శంకరాచార్యుల వారు అలాంటి 4 శ్లోకాలు చాలా అద్భుతంగా రాశారు. ఇప్పటికి కూడా దుర్గా సప్తశతిలో శంకరుడి పేరు కూడా ఆ శ్లోకాలే వేస్తారు. ఆయనకి పేరు ఇయ్యాలి ఏమిట్లేండి, ఆయనకి నేములో ఏమున్నది, పేరులో నేమున్నది అంటాడు.
పేరులో నేమున్నది, పేరులో ఏమున్నది. కాబట్టి ఆ మహాత్ముడు రాసిన అద్భుతమైన 4 శ్లోకాలు ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో మొదటిది ఆపది కింకరణీయం. ఆపదయందు కిం కరణీయం, ఏమి చేయవలను. ఒక వ్యక్తికి ఆపద వచ్చేసింది, రాకపోతే అది పక్కన పెడదాం, వచ్చి నెత్తి మీద పడింది ఆపద. ఇప్పుడు ఈ ఆపద వచ్చినప్పుడు నాకు ఆపద వచ్చింది అని రోజు ఏడుస్తూ కూర్చుంటే ఆపద తొలగుతుందా? తొలగదుగా. ఆపద వచ్చాక ఏడిస్తే ఏం ఉపయోగం లేదు, ఇంకొంచెం బాధ పెరుగుతుంది తప్ప. కడుపు నొప్పి వచ్చిందండి, అలా ఏడుస్తూ కూర్చోకుండా ఏదైనా ఔషధం స్వీకరించాలి. నెత్తి మీద దెబ్బ తగిలింది, ఏడుస్తూ కూర్చోవడం కాదు, దానికి గాయానికి కట్టు వేయించుకోవాలి. డామని కింద పడ్డావు, పడుతూ అలా కూర్చుంటే కాదు, లేవడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైనా మనిషికి ఆపద వచ్చినప్పుడు ఏడవడం వల్ల ఉపయోగము లేదు. ఏం చెయ్యాలి మరి? వెంటనే 2వ పాదంలో సమాధానం ఆయనే చెప్పాడు. స్మరణీయం చరణయుగళమంబాయా. వెంటనే అన్నాడు, అమ్మవారి 2 పాదాలని భక్తి శ్రద్ధలతో స్మరణీయం, జపించదగినది అమ్మ పాదపద్మాలు. నీకు ఎప్పుడైనా ఆపద వస్తే దుఃఖించడం కాకుండా, శోకించడం కాకుండా, కుమిలిపోవడం కాకుండా, అంబా నీ పాదాలను ఆశ్రయిస్తున్నాను, నీ పాదాలే నాకు దిక్కు అని ఆ పాదాలను ఇంకా గట్టిగా పట్టుకొని ధ్యానం చెయ్యాలి. తత్స్మరణం కిం కురుతే. ఇప్పుడు ఇంతకీ అమ్మ పాదాలని ధ్యానం చేయడం వల్ల ఆ స్మరణ మనకి ఏమి చేస్తుంది? నాకు ఆపద వచ్చింది, ఏడుస్తూ కూర్చోకూడదు, నువ్వు వెళ్ళి అమ్మని ధ్యానించు అంటున్నావు. అమ్మ పాదాలని ధ్యానిస్తే ఆ స్మరణ వల్ల నాకేం ఉరుగుతుంది అని మళ్ళీ ఆయనే ప్రశ్న వేశాడు అనమాట. బ్రహ్మాదీనపి చ కింకరీకురుతే. బ్రహ్మ వంటి దేవతలని అమ్మని స్మరించగానే ఆ అమ్మవారు ఏం చేస్తుంది? మనకి కింకరులను చేస్తుంది. బ్రహ్మ ఎప్పుడైనా మనకి కింకరుడు అవుతాడా? ఎంత గింజుకున్నా బ్రహ్మదేవుడు అంతటి వాడు సృష్టికర్త, ఆయన మనకి సేవకుడు అవుతాడా? చచ్చిన సేవకుడు అవడు. అందున కింకరీకురుతే అంటాలో అంతరార్థం ఏంటో తెలుసా? కింకరుడు కానివాడు కింకరుడైతే కింకరీకురుతే అంటాం అన్నమాట మనం. మీకు ఎప్పుడైనా అవ్వని దాన్ని అయితే దానికి అప్పుడు ఏమంటాం అనమాట? కృత భూత అంటాం. దాసీకృత లేక దాసీభూత. అసలు ఎవరికి దాసులు కాదు వారు, అయినా మనకు అయ్యారు, అప్పుడు మాత్రమే ఆ భూత లేక కృత అంటాం అనమాట. దాసీభూత సమస్త దేవ వనిత. సమస్త దేవ వనితులు ఎవరికైనా దాసులు అవుతారా? అవరుగా. కానీ అక్కడ అమ్మకి అయ్యారు, అవ్వని వాళ్ళు కూడా అయ్యారు కాబట్టి దాసీభూత, దాసులుగా చెయ్యబడ్డ దేవవనితులు కలది అమ్మవారు. అలాగే దాసీకృత. ఇలా ఎప్పుడైనా సరే ఈ కృత భూత ఎవ్వరు అవ్వని వాళ్ళు కూడా మనకు అయితే అప్పుడే వాడాలి. ఇది సంస్కృత మర్యాద. అలాగే ఇక్కడ కింకరీకురుతే అనడం ద్వారా బ్రహ్మ ఎవ్వరికీ సేవకుడు అవ్వడు, కానీ అమ్మని పాదాలని ధ్యానం చేస్తే, అమ్మని భక్తితో పూజిస్తే, అమ్మా నువ్వే దిక్కంటే ఆ ధ్యానం, ఆ భక్తి బ్రహ్మ వంటి వారిని కూడా మనకి సేవకులను చేస్తుంది. మళ్ళీ 4వ పాదంలో ఈ మాట చాలా కొసమెరుపుగా చెప్పాడు, తమాషాగా చెప్పాడు. ఒక ఆయనకి కష్టం వచ్చింది, ఏం చెయ్యాలి? అమ్మ పాదాలని ధ్యానించాలి. పాదాలను ధ్యానిస్తే ఏం జరుగుతుంది? బ్రహ్మ సేవకుడు అవుతాడు. ఇప్పుడు ఇంతకీ సమాధానం ఏమొచ్చింది ఇంద్రసమునికి? మనకి బ్రహ్మ సేవకుడు అవ్వాలన్నా మనం ఈ తపస్సు చేస్తున్నది, బ్రహ్మ సేవకుడు అవ్వాలన్నా మనం ఎంత ఉపాసించింది వచ్చింది బాబోయ్ ఆపదాన్ని ఏడుస్తుంటే, ఈ బ్రహ్మగారు సేవకుడైతే లాభం ఏమిటంటావేమో, అందులోనే ఉందిరే చెప్పకుండా చెప్పడం అన్నాడు ఆయన. మనకి సుఖమైనా దుఃఖమైనా బ్రహ్మ వల్లే వస్తుంది. బ్రహ్మగారు ఒక వ్యక్తి పుట్టగానే ఈ నుదుట వాడి రాత రాసేస్తాడు. ఆ రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. దానికి లలాట లిఖిత రేఖ అని పేరు. తల రాత, విధి వ్రాత. దీనిని ఈ సృష్టిలో ఎవ్వడూ తప్పించుకోలేడు. అది తప్పించుకోవడం అసాధ్యం అన్నమాట. అందుకే లలాట లిఖిత రేఖ పరిమార్ష్టం న శక్యతే. నుదుట రాయబడిన రాతని తొలగించుకోవడానికి, తుడుచుకోవడానికి ఎవ్వడి వల్ల కాదు. అందువల్ల బ్రహ్మగారు ఏం చేశాడు? వీడు పుట్టగానే ఈ వ్యక్తి ఈ పూట ఇక్కడ అన్నం తినుగాక, ఈ వ్యక్తి ఈ పూట పద్మాకర్ గారి పురాణం వినుగాక, ఈ దౌర్భాగ్యుడికి ఈ శుక్రవారం నాడు పురాణం వినే యోగం లేకుండా దరిద్రపు సినిమా పాటలు వినుగాక అని రాసేస్తాడు. అందువల్ల అవుతున్నాడు వద్దాం అనుకున్నా రాలేడు ఈ పూట. చూడండి మీరు ఎప్పుడైనా బ్రహ్మగారు రాతి ఇది అనమాట. బ్రహ్మగారు మీ నుదుటి మాత్రమే ఇక్కడున్న ఈ 100 150 మంది ఉంటారు కదా, ఈ అమెరికాలో, ఈ కాలిఫోర్నియాలో, ఈ మిల్పిటాస్లో, వీళ్ళకి ఏమని రాశాడు? హాయిగా వెళ్ళి పురాణం వినండి అని రాశాడు.
మరి తక్కిన వాళ్ళకి ఏం రాశాడు, ఇంట్లో మినపట్టేసుకు తినండి, అదేసుకు బతకండి, సినిమాలు చూడండి, డిస్కో డాన్స్ చూడండి, మీ బతుకింతే అని రాశాడు. అందుకే వాడు అలా ఏడుస్తున్నారు అని నేనలేదు, బ్రహ్మగారు అన్నారు. బట్ నా మీద పడకండి. అంటే బ్రహ్మగారు ఎక్కడ ఎవడి నుదుటికి ఏం రాశాడో అదే. ఎవరెవరికి ఎప్పుడు భగవంతుడు ఎక్కడ సుఖము రాశాడో దుఃఖము రాశాడో దానిని అక్కడికి వెళ్ళి అనుభవించవలసిందే. కాబట్టి ఇంతకీ మనంతా ఎలా నడుచుకుంటున్నాం, ఎందుకు నడుచుకుంటున్నాం, ఏం చేస్తున్నాం, ఎలా సుఖపడుతున్నాం, ఎలా దుఃఖపడుతున్నాం అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా బ్రహ్మగారి రాత. మనం ఉరికి అలా ప్రయత్నం చేస్తున్న ఒక పావులు అందులో. మన ప్రయత్నం మనం చేయవలసిందే, తప్పదు. కానీ చివరికి ఫలితం మాత్రం లలాట రేఖ వల్ల జరుగుతోంది. ఇప్పుడు బ్రహ్మగారు మనకి సేవకుడు అయ్యాడని కదా 4వ పదంలో చెప్పాడు ఆయన. అమ్మని ధ్యానం చేస్తే బ్రహ్మ మనకి సేవకుడు అయ్యాడు. అప్పుడు ఆ బ్రహ్మగారిని పిలిచి, ప్రొఫెసర్ బ్రహ్మగారు, ఆయన కూడా యూనివర్సిటీలో ప్రొఫెసర్ చేశాడండి. అందుకని నువ్వు విశ్వం అనే యూనివర్సిటీకి ప్రొఫెసర్వి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్వి, నా హెడ్కి ఏమిటి దరిద్రపు చెడ్డరాత రాశావు, ఈ చెడ్డరాతని తొలగించు, తుడిచి కొత్త రాత రాయి అని ఆజ్ఞాపించుకోవచ్చు బ్రహ్మ మన సేవకుడి. బ్రహ్మగారిని పట్టుకొని మీ చేతిలో పెట్టి, నాయన ఇదిగో నీకు సేవకుడిగా ఇస్తున్నానంటే వీళ్ళు ఏం చేస్తారంటే, బ్రహ్మ భలే దొరికేవయ్య బాబు, మా నుదుట భలే రాత రాశావు, ఏమిటి ఆ దరిద్రపు ఇల్లు, పొద్దున్న సాయంకాలం 4 గదుల్లో పైకి కిందకి ఎక్కడికి చచ్చిపోతున్నావు, ఈ కాలిఫోర్నియాలో కనీసం 5000 హౌసెస్ నాకు ప్రసాదించు, అందులో లంకంత ఇల్లు ఉండాలి, అందులోకి మంచి బెంజికారులో అరడగను, మళ్ళీ జీవితంలో గంజిగా అక్కర్లేదు నాకు అని వాడిని గుంజుకుని మొత్తం మీకు ఏం తోస్తే అడగచ్చు అనమాట. ఇంకా ఒక ఆయన అడిగాడు, ఆ బ్రహ్మగారు తొందరగా నాకు సేవకుడు అయ్యే మార్గం చెప్పండి అన్నాడు ఆయన. ఏమయ్యా అన్నాను, నాకు జుట్టు అంటే పెంచండి బాబు, బాగా జుట్టు కష్టం రాస్తానన్నాడు ఆయన. ఎవడు కూడా వాడిది. సరే, మొత్తం మీద మనకి ఏమి కావాలంటే అది బ్రహ్మగారిని ఆజ్ఞాపించి మనం చేయించుకోవచ్చు. బ్రహ్మగారే కనుక మనకి సేవకుడైతే ఎన్ని లాభాలు ఉన్నాయి ఇప్పుడు మరి. అందుకని ఒక్క శ్లోకములో శంకరాచార్యులు ఇంత బాగా రాశారు, బ్రహ్మాదీనపి చకింకరీ గురించి. నిజంగా అమ్మని భక్తితో ప్రార్థిస్తే బ్రహ్మగారు మనకి సేవకుడై మన నుదుటి రాక మారుస్తాడు, మనకి ఎలా కావాలో మారుస్తాడు. ఇక్కడే ఇంకో ఉంది అసలు టెక్నిక్. బ్రహ్మగారు మనకి సేవకుడు అయ్యాడు కదా అని మనం పిచ్చి పిచ్చి కోరికలు కోరి రాయించుకుంటే కొన్ని ప్రమాదాలు వస్తాయి. కానీ అలా కోరకుండా బ్రహ్మని, నాయన బ్రహ్మ, అమ్మవారి ఆజ్ఞ ప్రకారం నాకు ఏది శుభమో అదే రాయి అని కోరాలట. లేకపోతే మనకేం తెలుసు ఏది కోరితే ఏది ప్రమాదమో, దేనివల్ల లాభమో దేనివల్ల నష్టమో మనకు తెలియదు. కొన్ని సందర్భాలలో కొన్ని వస్తువులు పైకి సుఖం కలిగించి చివరికి నష్టమే తెచ్చిపెడతాయి. అందుకే జ్ఞానులు ఎప్పుడూ కూడా అమ్మవారిని ఏమని ప్రార్థిస్తారో తెలుసా? శంకరాచార్యుల వారు దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో, ఓ తల్లి, మత్సవ పాతకీరాస్తి పాపఘ్ని త్వత్సమానహి ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథా కురు. నా వంటి పాపాత్ముడు లేడు. పాపాత్ముల పాపములను తొలగించి వాళ్ళని పుణ్యాత్ములను చేయడంలో నీ అంత గొప్ప తల్లి లేదు. ఇది గ్రహించి యథాయోగ్యం తథా కురు అన్నాడు. నేను దేనికి అర్హుడనో అది చెయ్యి. మనం ఎప్పుడు అమ్మని అలా ప్రార్థించాలి. అమ్మవారు దొరికింది కదా అని మొత్తం నాకు మిల్పిటాస్ ఇచ్చేయి అంటే ఏం ఉపయోగం లేదు. దీనివల్ల ఎవడన్నా ఎప్పుడో ఒకప్పుడు దీనిని లాక్కోవచ్చు, కాల్చి పారేయచ్చు, ప్రమాదం రావచ్చు. ఇది కాకుండా నేను దేనికి అర్హుడనో, దేనివల్ల నాకు లాభం ఉన్నదో దానిని ప్రసాదించు, ఆ లాభమో నష్టమో నాకు తెలియదు, ఆ బాధ్యత కూడా నువ్వే స్వీకరించు అని అమ్మకి మనం సంపూర్ణ శరణాగతిని సమర్పిస్తే మన శరీరాన్ని మనస్సుని సంపూర్ణంగా నీ శరణులో ఉంచుతున్నాం, నీవు మాకు అభయం ఇచ్చి రక్షించు అని అమ్మని ప్రార్థిస్తే అప్పుడు మనకి ఎక్కడ ఏది లాభమో చేసి పెడుతుంది. సంపద అంటే అదే కదా. సంపద అంటే ఏమిటి? సమయమునకు ఏది రావాలో అది వస్తే సంపద. అనవసరమైన సంపద కాదు. ఆకలి వేసింది, ఆ సమయమునకు రావలసినటువంటి మంచి మైసూరు బజ్జీయో ఏదో వచ్చింది అనుకోండి, ఎంత సుఖం. ఉసూరు ఉంటున్నప్పుడు మైసూరు బజ్జీ రావడమే సంపద అంటే ఆ సమయానికి. లేదా వాడికి ఏదో కొంతమంది మైసూరు బజ్జీ పడకపోవచ్చు, వాడికి ఏదో వంగి బాత్తు, ఏదో దిక్కుమల్ల ముంగి బాత్తు, ఏదో బాత్తు మీద బుత్త, ఏదో బాత్తు మొత్తం మీద ఇది దవాత్తు వచ్చి పెడితే చాలు కదా. ఆ సమయానికి ఎంత ఆహారం వచ్చింది, ఎంత పులిహార వచ్చింది, ఎంత మంచినీళ్ళు వచ్చింది, దాహం ఉన్నా మంచినీళ్ళు వచ్చాయి. ఇలా సమయమునకు ఏది రావాలో అది రావడమే సంపద. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకున్నాం, సరిగ్గా సమయానికి ఒకటి వచ్చి కారులో ఎక్కించుకుంటాం రెంట్ అన్నాడు అనుకోండి, గొప్ప సంపద. నీ దగ్గర డబ్బు ఉన్నా కూడా అలా లభించకపోవచ్చు, కానీ సమయంలో ఆ వస్తువు వచ్చిందంటే అది సంపద. మీకు ఆశ్చర్యం చెప్పనా? పక్కా తురక దేశం దుబాయ్లో 2013వ సంవత్సరంలో ఉగాది పంచాంగానికి వెళ్ళాను. ఆ తర్వాత రిటర్న్లో గంగాధరరావు, అతని పేరు గోవర్ధన్ అనే ఒక అబ్బాయి నన్ను ఎయిర్పోర్ట్కి దిగబెట్టాడు. ఎప్పుడూ లేదు, వాడికి టైర్ పగిలిపోయింది.
ఆ పగిలిపోయిన టైర్ చూసుకోకుండా దాంట్లో ఎక్కించేసాడు నన్ను. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తీరా చూస్తే టైర్ పూర్తిగా అప్పడం అయిపోయింది, పూర్తిగా ధ్వంసం. సరే ఓ పక్కకు ఆగాడు. ఓ పక్కన చూస్తే ఫ్లైట్కి టైం అయిపోతుంది, మరో పక్కన చూస్తే టైర్ ఆగిపోయింది. ఈ టైర్ పగిలిపోయింది కదా అని గురువుగారు మీకేం పర్వాలేదండి, ఎలా అయినా మీకేముంది, ఇంటర్నేషనల్లో కనీసం 2 hours ముందైనా పర్వాలేదు, చెక్క లోపల ఇంకో స్టెఫినీ ఉందండి మారుస్తానండి అని ఆ స్టెఫినీ దిగడానికి దిగాడు. స్టెఫినీ టైర్ ఉంది, మార్చడానికి కింద ఇవి ఉంటాయి కదా, ఆ టూల్స్ లేవు, కిట్ లేవు, ఏ ఒక్క పరికరం లేదు. ఇంకా చూడండి అతనికి చెమటలు పట్టేసి. ఇంతలో ఇంత గెడ్డం పెట్టుకున్నా పక్కా త్వరక ఓ అరబ్బవాడు, కెన్ ఐ హెల్ప్ యూ అని అక్కడ ఆగి వాడి దగ్గర ఉన్నటువంటి జాకీ అవి పట్టుకొచ్చి వాడే మార్చి, వాడికి మంచి బలంగా ఉన్నాడు, ఏకంగా అంత టైర్ని చేతితో కిందకి లాగి దీని కింద పెట్టి మొత్తం మీద టైర్ మార్చేసి మమ్మల్ని పంపాడు. నిజం చెప్పాలంటే హాయిగా ఏమాత్రం ఆలస్యం లేకుండా నీకు బోల్సేపు వెయిట్ చేశాను, టైం ఉంది నాకు. ఇతనికి ఆ పూట మర్చిపోయింది, గురువుగారు ఇదేమి చిత్రం అండి, ఇక్కడ ఈ త్వరకాళ్ళు అంత తేలిక వాడికి పడితే వాడికి సాయం చేయరు, అటువంటిది వాడేమో తెల్ల బట్టలు వేసుకున్నవాడు ఇంత బలంగా ఉన్నాడు వాడు. పైగా త్వరకాడు సాదా అక్కడ ఎక్కువ మంది తెల్లగా ఉంటారు, వీడు ఒక్కడ నల్లగా ఉన్నాడు. నీలమేఘచ్ఛాయ విష్ణు ఆ రూపంలో వచ్చాడు. విష్ణు కూడా హరి కూడా త్వరక రూపంలో వస్తాడనమాట. ఏ టైంలో ఎవడు ఏ రూపంలో వస్తాడో చెప్పలేం మనం. సృష్టి రహస్యం ఇది. భగవంతుడిని మనం భక్తితో ధ్యానం చేస్తే ఆ కష్టం నుంచి ఏదో రకంగా విముక్తి కలగజేస్తారు. కష్టం రాకుండా ఎవ్వరికీ ఉండదు. ఎప్పుడో ఒకప్పుడు ప్రతి వ్యక్తికి కష్టం వస్తుంది. కష్టం రావడం కాదు, మళ్ళీ అందులోంచి విముక్తి పొందాలి. ఆయనే దుఃఖం ఇస్తాడు, మళ్ళీ ఆయనే సుఖం ఇస్తాడు. కొంచెం నమ్మకం ఉండాలి. ఇది కావాలంటే ఎప్పుడు కూడా అడగండి, అబ్బాయి నెంబర్ ఇస్తాను మీకు, ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. పైగా ఇంకా నా చిత్రం ఏంటంటే అంత టైర్ ఏకంగా ఒంటి చేత్తో నాకు కింద పెట్టాడు. అంత టైరుని చేత్తో ఎలా తీసాడని నాకు ఎప్పుడు కూడా అనిపిస్తుంది అనమాట. ఓహో, పూర్వం రాక్షసులు కైలాస పర్వతాన్ని ఎత్తారని విన్నాం, ఈ టైర్ ఎత్తనం లెక్క అనిపించిన తర్వాత అనుకోండి. కాబట్టి చెప్పేది ఏంటంటే సంపద అంటే ఆ సమయంలో మనకు ఆటంకాలు లేకుండా ఆ పని అయిపోవడమే గొప్ప సంపద. అంటే ఇవన్నిటినీ ఇస్తుంది కనుక యథాయోగ్యం తథా కురు అన్నారు ఆది శంకరాచార్యులు వారు. కాబట్టి ఎప్పటికప్పుడు మనకి జరిగేవి జరగబోయేవి ఉపాసనా బలం వల్ల తెలుస్తాయి. అమ్మని ఆశ్రయిస్తే కష్టం వస్తే తొలగుతుంది. మళ్ళీ అమ్మ ఎప్పటికీ శాశ్వత సుఖమే, సంతోషమే, ఆనందమే ఇస్తుంది. అమ్మ యొక్క లక్షణం ఎప్పుడూ కూడా ఆనందం ఇవ్వడమే. ఆవిడ పేరే ఆనందదాయిని అని. అటువంటి తల్లిని నమ్ముకొని ఏదో కొంచెం ఈ పూట ఏ పరపురుషుడి వల్ల చిక్కొస్తుందేమో అనే ఊహతనాన్ని పీడిస్తూ ఉండగా మంచి కొండ ఒకటి పుచ్చుకొని చకచక స్నానం చేయడానికి చెరువు దగ్గరికి వెళ్ళేది. తీరా చెరువులోకి దిగబోతూ ఉండగా 2 మహాపురుషులు పరమసుందరాకారులు ఆమెకి దర్శనమిచ్చారు. ఎంత అందంగా ఉన్నారు వాళ్ళు. ఏకంగా భూలోకంలో మానవ మాత్రుడు అంత అందంగా ఉన్నాడు. కాకపోతే ఈవిడ పరమ పతివ్రత కాబట్టి ఆవిడకి పరపురుషుల యొక్క సౌందర్యం ఒక్కలా. పూర్వం పతివ్రతలను ఉండేవారు. వాళ్ళు ఏం చేసేవారట, భర్త కంటే ఇంకొకటి ఎవడైనా గొప్పవాడని పొగిడేవారు కదట. మొగుడు ఎదురుకుంటా మీరు ఉన్నటువంటి వాళ్ళు చక్కగా వాళ్ళ అబ్బాయికి ఎంత బాగా పెళ్లి చేశారు, వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేశారు, వాళ్ళు ఇల్లు కట్టారు, మీరు ఉన్నారు, మీ మొహం నీకేం చేత కాదు అని అస్తమాటు మొగుడిని చెప్పుతారు కొంతమంది. అందరూ ఇలాంటి మంచివాళ్ళు ఉంటారా? అందరూ కూడా చక్కగా మిలిపిడాసులో ఉన్నటువంటి మేలు స్త్రీలు ఉంటే, వేటి స్త్రీలు ఉంటే ప్రపంచం ఎప్పుడో బాగుపడినాం. అందుకే మిమ్మల్ని చూపిస్తే చాలామంది బాగుపడతారని నా నమ్మకం. కానీ వాడు వేసే ఇవ్వట్లేదు, లేకపోతే తీసుకొని చూపించేవాడిని. కాబట్టి ఇంటికి చెప్పొచ్చేది ఏంటంటే ఈవిడికి వాళ్ళు ఎంత అందంగా ఉన్నో అది పట్టించుకోకుండా నాకెందుకు లేని దిగబోతారు. ఇంతలో వాళ్ళు అన్నారు, కాసిత్వం కళ్యాణి దైవీవా మానుషీచవా. ఓ సుందరి నీవెవరివి, దేవతా స్త్రీవా మానవ స్త్రీవా? అయ్యో ఏమి సౌందర్యం లేది, బంగారాన్ని కరిగించి నీ చర్మంగా మార్చినట్టున్నాడు విధాత, కానీ నీ తలరాత మాత్రమే బాలేదు. లేకపోతే ఇంత అందమైన శరీరంతో ఆ గుడిసెలో బ్రతకడం ఏమిటి? మేము ఈ మధ్యన నిన్ను చూస్తున్నాం, రోజు నువ్వు ఆ గుడిసెలో బతుకుతున్నావు, కటిక నేల మీద పడుకుంటున్నావు. నువ్వా బంగారపు రంగు చర్మం కలిగిన దానివి, పరమసుందరీమణివి, నవయౌవనవతివి. నీ భర్త ఒట్టి ముసలాడు, చావడానికి సిద్ధంగా ఉన్నాడు. పైగా వాడి కళ్ళు కూడా లేవని కనిపెట్టాం మేము. ఇంతకీ అసలు ఎవరివి, ఎందుకు ఈ ముసలాన్ని పెళ్లి చేసుకున్నావు? ఆ మాత్రం లోకంలో నువ్వు పెళ్లి చేసుకుంటాను అని అంటే తగిన వరుడు దొరకకుండా పోతాడా? చూస్తూ చూస్తూ ఎంత కట్నం మీ నాన్న ఇవ్వలేకపోయినా ఈ దరిద్రుడే పెళ్లి చేసుకోవాలా అని వాడు ఏం అడిగినట్టు అడిగితే ఆవిడ 2 చేతులు జోడించి ప్రస్తుతం నేను మాట్లాడను అంది. వాడు ఊరుకోలేదు. సుందరి నువ్వు ఎవరో చెప్పు, తప్పేముంది? ఎవరమ్మా ఇది? వనదేవతవా?
భూలోకంలో ఉన్న మహాలక్ష్మీదేవిగా లేక భూదేవిగా శ్రీదేవిగా అని రకరకాలుగా ప్రశ్నించారు. ఇంకా తప్పదు కనుక ఆవిడ ఏమందో తెలుసా, ఓ మహాత్ములారా మీరెవరో నాకు తెలుసు. అమ్మవారి అనుగ్రహం వల్ల ఒక వ్యక్తిని చూడగానే వాడు పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో నాకు తెలుస్తాయి. మీరందరూ సూర్య భగవానుడికి సంధ్యాదేవికి పుట్టిన అశ్విని దేవతలు. సాక్షాత్తు సూర్యుడు అంతటి వాడి కొడుకులు దేవవైద్యులు. కంటి మీద రెప్పపాటు లేదు గనక మీరు అనిమిషులు అని చూడగానే కనిపెట్టాను. దేవతలకి నేల మీద కాళ్ళు ఆనవు, కంటి మీద రెప్పపాటు ఉండదు. మనం నేల మీద కాళ్ళు కట్టకుండా నడవగలమా? నడవలేము. కానీ దేవతలు భూమి మీదకి వచ్చినా వాళ్ళు అలా ఎత్తులో ఉంటారు. పొరపాట్లు కూడా వాళ్ళ పాదం నేల మీద కానదు. ఒక్కసారి నేల మీద పాదం ఆనిందా ఇంక వాడు పైకి వెళ్ళలేడు. వాడు మానవుడు అయిపోయినట్టు భ్రష్టుడైపోతాడు. అహంకారం పెరిగినప్పుడు వాడికి ఆకాశగమన శక్తి పోయి నేల మీద కాళ్ళు పెట్టేటట్టుగా చేస్తాట పరమాత్మ. మీరు నారదుడు చూడండి, నారదుడికి గర్వభంగం చేసే ముందు వాడికి ఆకాశగమన శక్తి తీసి కింద వారేశాడు కృష్ణుడు. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా మానవులు నాకు అర్థమైపోయింది, నేల మీద నడుస్తున్నారు కనుక. అలా నేలకు కొంచెం పై భాగంలో నడిచారా వాళ్ళు దేవతలు. దేవతలు ఇంతోటి మనకి దర్శనవడానికి వస్తారా? ఆవిడంటే మహాత్మురాలు కనుక ఆవిడ ఆ విషయాన్ని కనిపెట్టి నేల మీద పాదములు మోపని వారు, కంటి మీద రెప్పపాటు లేనివారు కాబట్టి మీరు అనిమిషులు అని చూడగానే కనిపెట్టాను. ఈ కంటి మీద టిప్ టిప్ అని మనకి రెప్పలా పడుతూ ఉంటుంది కదా, అలా రెప్ప పడకుండా అలాగే తెరిచి ఉంచితే వాడు దేవతలు అనమాట. మీరు ఎంతసేపు తెరిచి ఉంచుతారు? నేను అలా అన్నానని 5 నిమిషాలు ఉంచుతారు, 10 నిమిషాలు ఉంచుతారు, తర్వాతైనా వెయ్యాలి తప్పదు. కానీ వాళ్ళకి ఎప్పుడూ ఈ రెప్పపాటు అలా ఉండదు. దానికి గల కారణం దేవలోకంలో పొల్యూషన్ ఉండదు, కళ్ళల్లో డస్ట్ పార్టికల్స్ పడవు. ఇక్కడ కనుక మనం అన్వేషణలు అయితే ఇంకా తర్వాత ఈ మెషిన్ పెట్టుకోవాలి కంటికి బదులుగా, కళ్ళే పోతాయి. అందువల్ల ఏమిటంటే మన లోకమునకు రెప్పపాటు అవసరం, అక్కడ అనవసరం కనుక దేవతలకు ఆ దివ్యశక్తి ఉన్నది కనుక వాళ్ళు అనిమిషులు. ఇక అమ్మ అనుగ్రహంతో మీరు సూర్యపుత్రులని, సంధ్యాదేవికి సూర్యుడికి జన్మించిన మహాత్ములని తెలుసు. పూర్వం ఒకప్పుడు సంధ్యాదేవి సూర్యుడి వేడి తట్టుకోలేక ఆడగుర్రం రూపం ధరించి భూలోకానికి వచ్చింది. ఉత్తర కురుభూములలో అంటే ఈ బదరీ కేదారాల ప్రాంతాలలో ఆవిడ మహాతపస్సు చేసింది. కురుక్షేత్రం అంటేనేమో హర్యానాలో ఉంది ఇప్పుడు. ఉత్తర కురుభూములు అంటే మళ్ళీ హిమాలయాస్ అన్నమాట. అక్కడ మహాతపస్సు చేస్తూ ఉంటే ఆవిడని విడిచి ఉండలేక సూర్యుడు కూడా ఒక మగ గుర్రం రూపంతో ఆవిడ దగ్గరికి చేరాడు. అశ్వమునకు ఆ అశ్వినికి అప్పుడు సంభోగం జరిగితే ఈ అశ్విని దేవతలు పుట్టారు. అశ్విని అంటే ఆడగుర్రం. ఆడగుర్రంగా ఉన్నప్పుడు సంధ్యాదేవికి సూర్యుడి వల్ల పుట్టారు కాబట్టి వీళ్ళకి ఎవరి పేరు వచ్చింది? అశ్విని దేవతలని. వాళ్ళిద్దరూ కూడా కవలలు కనుక దస్రులని వాళ్ళకి పేరు. దస్రులు అంటే కవలలు అని అర్థం. యమల శబ్దానికి దసర శబ్దానికి కవలలు అని పేరు. అలా పుట్టుకొచ్చారు వీళ్ళు. ఆ విషయం ఈవిడికి తెలుసు కనుక వీళ్ళు సూర్యపుత్రుడు. మీలాంటి వాళ్ళు 1-2 సార్లు మా వంటి వారి పతివ్రతల యొక్క వ్యవహారంలో జోక్యం చేసుకొని లేనిపోని మాటలు మాట్లాడకూడదు. ఇక వెళ్ళి రండి అనగానే మేము ఎవరో కనిపెట్టావు కదా, మా శక్తి తెలుసు కదా, మేము ఎంతో తపస్సు చేస్తే తప్ప ఎవరికి ప్రత్యక్షం కాం. ఎంతో మంది మహానుభావులైన ఋషులు యోగులు నిరంతరం తమకు రోగాలు వచ్చినప్పుడు, శారీరక మానసిక రోగాలు వచ్చినప్పుడు ఆ రోగాల నుంచి విముక్తి పొందడం కోసం కఠోర తపస్సు చేస్తూ ఉంటారు మా కోసం. ఆ తపస్సుకి మెచ్చుకుని ప్రత్యక్షమై వారి రోగాలని తగ్గించి రోగాలు కుదిర్చి వాళ్ళని ఆరోగ్యవంతుల్ని చేస్తాం. మేము నీరోగులను చేస్తాం. మేము నిర్రోగం నీరోగం అవుతుంది అన్నమాట. కాబట్టి మేము స్వయం ఆహూతులమై వచ్చాం. నువ్వు ఆహ్వానించకపోయినా మా అంతటా మేము వచ్చాం. నీకు వరాలు ఇద్దాం అనుకుంటున్నాం. అమ్మాయి ఇప్పుడేనే చెప్పు నీ కథ ఏమిటంటే అప్పుడు ఆవిడ క్లుప్తంగా దేవతలు కనుక సమాధానం చెప్పడం ధర్మమేననుకొని శర్యాతి అనే ఒక మహారాజు గారి కూతుర్ని, ఈ లోపలున్న భృగు వంశస్థుడు చ్యవనుడు నా భర్త, నేను పరమపతివ్రతని అన్నది. అప్పుడు వాడు పక్కపక్కనవి ఈ పాతివ్రత్యం లాంటివన్నీ కబుర్లు చెప్పడానికి బాగుంటాయి. ఓసి పిచ్చిదానా, స్త్రీణాం యౌవనమధ్రువం. ఆడవాళ్ళకి యౌవనం ఎక్కువ కాలం ఉండదు, ఎవరికి ఉండదు. అందులో స్త్రీలకి తొందరగా యౌవనం పోతుంది. గట్టిగా 2 పిల్లలు కంటే వాడు ముసలాళ్ళు అయిపోయినట్టు కనపడతారు. ఇదంతా దేవి భాగవతంలో. మళ్ళీ నేను చెప్పానని నా మీద యుద్ధం చేయకండి సుమా. ఎంతకాలం ఉంటుంది యవ్వనం, ఈ సౌందర్యం వెర్రిదాన? ఉన్న 4 రోజులు భూమి మీద సుఖంగా బ్రతకాలి. బ్రతకాలంటే అనురూప వయో లావణ్యములు కలిగిన భర్త ఉండాలి. అంటే అనురూపం అంటే ఏమిటి? తన రూపమునకు తగిన రూపం కలిగిన వాడు ఉండాలి ముందు.
ఈ అమ్మాయి బంగారంలో ఉండి వాడేమో గేదెలో ఉంటే గౌడిగే చర్మంతో ఉంటే ఏం బాగుంటుంది? కాబట్టి సరైన రూపం ఉండాలి. ఇద్దరు చక్కగా ఎర్రగా కలిసిపోవాలి. ఇద్దరికీ తగిన వయస్సు ఉండాలి. అందుకే అనురూపం తర్వాత రెండోది వయస్సు కూడా చెప్పారు. అబ్బాయి గారికి 70 ఏళ్ళు, అమ్మాయి గారికి ఏమో మరీ బతికే 7 ఏళ్ళు అయితే ఆ దాంపత్యం బాగుండదు. లేదా అమ్మాయి గారికి 90 ఏళ్ళు, అబ్బాయి గారికి 9 ఏళ్ళు అయినా అది అసహ్యంగా ఉంటుంది. ఎప్పుడైనా రూపమునకు తగిన వయస్సు, వయస్సులకు తగిన లావణ్యం, లావణ్యమునకు తగిన మనస్సు, ఇవన్నీ ఉండాలి. ఇందులో ఏది లోపం వచ్చినా ఆ లోపం వల్ల కాపురం బాగుండదట. ఇందులో ఎన్ని లక్షణాలు చెప్పారండి వాళ్ళు ఏకంగాను. ముందు రూపం ఉండాలి, వయస్సు ఉండాలి, లావణ్యం ఉండాలి, మనస్సులు కూడా కలిసి ఉండాలి. అది లేకపోయినా ఉపయోగం లేదు. భార్యామణేమో ఏమండో కలిసి కాసేపు అలా ఏదో సినిమా కడదామంటే చిచ్చిచ్చి వద్దని వీడన్నా బాగుండదు, లేదా ఆయలేదో అడిగితే ఈవిడి కాదన్నా బాగుండదు. ఇద్దరికి మనస్సులు కలవాలి, ఇద్దరు శుభ్రంగా ఉన్నవాళ్ళు అయి ఉండాలి, ఇద్దరికి ఒకే రకమైన సుగంధాలు నచ్చాలట. మళ్ళీ భార్యామణేమో భయంకరమైన డియోడ్రెంట్ కొట్టుకుంటే భర్త గారికి అది పడకపోతే తగాదా వస్తుంది. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాసాదులతో వాసనాదులతో సహితమైన లక్షణములన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాలి. అసలు జాతకం చూసి పెళ్లి చేయకూడదని పూర్వకాలంలో నియమం. నేను చెప్పింది పురాణ వాక్కు. మీరు చూడండి ఎక్కడైనా కంచి పరమాచార్యులు వారి జీవిత చరిత్రలు ఏం చెప్పారంటే, వారికి ఇచ్చాడా పూర్వం ఎవరైనా ఇలా అనేవారా? కంచి పరమాచార్యులు వారి జీవిత చరిత్రను ఈ మధ్యన చాలామంది అద్భుతంగా మళ్ళీ మళ్ళీ చదివి పోస్ట్ చేస్తున్నారు. ఒక జ్యోతిష్కుడు ఆయన దగ్గరికి వచ్చాడు. రావడంతో ఏమండి నేను ఎంతో జ్యోతిష్ శాస్త్రంలో పండితుండండి, అయినా ఎప్పుడు ఎవరితోటో వాడితో యుద్ధం వస్తుంది, తగాదాలు వస్తున్నాయి, ఇంట్లో అన్నదమ్ములతో పట్టం లేదు, ఎందువల్ల అంటే అప్పుడు వెంటనే ఆయన ఏమన్నారో తెలుసా? ఎందువల్ల నీకు తగాదా వస్తుంది ఎప్పుడు కూడా అర్థం కాలేదా? నువ్వు నీ దగ్గరికి ఎవడైనా జాతకానికి రాగానే శని నీచంలో ఉన్నాడు, నీచుడా శని, వాడు పాపగ్రహం అంటావు. గ్రహాలు మహానుభావులు వాళ్ళంతా ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో కాశీ వెళ్ళి తమ పేర్ల మీదుగా లింగాలని ప్రతిష్ఠించి అంత స్థాయికి వెడితే శని నీచుడు, లేకపోతే కుదురు పాపి, వాడు ఎక్కడో ఉచ్చంలో లేడు నీచంలో ఉన్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. ఈ నీచ పాప నామాలు పురాణాలలో కానీ వేదాలలో కానీ ఉన్నాయా? నువ్వు తొందరపడి వాళ్ళు నీచులు అంటావే. మనం ఏమని చెప్పాలి? అమ్మా ప్రస్తుతం శని అనుకూలుడిగా లేడు అని చెప్పాలి. కానీ ఉచ్చారణలో వీడు ఏం చేస్తున్నాడు? నేను చెప్తున్నది కంచి పరమాచార్యులు సాక్షాత్తు నడిచే సరస్వతి చెప్పిన వాడు చెబుతున్నాను. ఒక్క క్షణం నా సొంత పెత్తంతో చెప్పడం. బృహస్పతి యొక్క స్మృతిలో ఉన్న శ్లోకాలు ఆయన కూడా చెప్పారు. ఆయన కూడా సొంత పెత్తనంతో చెప్పాలి. అందులో ఏమని చెప్పారంటే, ఎప్పుడైనా గ్రహముల వల్ల మనకు దోషం ఉంటే ఈ గ్రహము నీకు అనుకూలముగా లేదు కనుక జపం చేసుకో అనాలి తప్ప రాగానే పాపి నీచుడు లాంటి పదాలు వాడకూడదు. గ్రహాలను దూషించటం వల్ల నీకు అనారోగ్యము, యుద్ధము మొదలయ్యి అందరితో తగద వచ్చేస్తుంది నీకు తెలియకుండానే. చివరి రోజుల్లో యుద్ధంతో చచ్చిపోతావు. కాబట్టి ఈ రోజు నుంచి మానేసి పవిత్రంగా పలుకు, గ్రహాలను గౌరవించు. వాడు సామాన్యులు అనుకుంటున్నావా? మనము చేసిన పాప పుణ్యములకు తగిన ఫలితాలు వాడు ఇస్తారు. వాళ్ళు కాదు నీచుడు, నువ్వు నీచుడు కాబట్టి వాడు నేను నీచుడిగా చేస్తున్నారు అనగానే వెంటనే ఆయన 2 చేతులు జోడించి నమస్కరించి వెళ్ళాట. ఆయన జాతకం బాగుపడింది. ఎటువంటి మహాత్ములండి, వాళ్ళ చరిత్రలు చదవాలి మనం. పురాణాలంటే అవే పాత కథలు, ఇప్పుడున్న కథలు. అదే పొద్దున మీరు కూడా బాగా మంచి ప్రవర్తనతో ఉపాసనా బలంతో శక్తులు పెంచుకుంటే మీరు కూడా పౌరాణికులు అయిపోతారు. మీ కథలు కూడా పురాణ గాథలు అవుతాయి. పురాణ గాథలు అంటే మహానుభావుల యొక్క జీవిత చరిత్రలే. ప్రతి వ్యక్తిని ఎలా గౌరవించాలో చెప్పారు అక్కడ. కాబట్టి అనుక్షణము కూడా ఏ పరిస్థితులలోనూ కూడా మనుష్యుల మధ్యలో ఉన్న గుణములను చూడాలి, వంశములను చూడాలి, గోత్రాలను చూడాలి, ప్రవర్తనని చూడాలి. అది చూసి పెళ్లి చేసుకోవాలి. అది లేకపోతే జీవితాంతం తగాదాలు వచ్చి పడిపోతాయి. ఓసి వెరిదానా, నువ్వు ఇంక దేని గురించి పట్టించుకోకు. నీకు ఒక పని చేద్దాం అనుకుంటున్నాం మేము. ఆ ముసలాన్ని కట్టుకుని నువ్వేం సుఖపడతావు? మేమిద్దరం నవయువకులం, నీకు అన్ని రకాలుగా సరిపోతాం. ఏమంటావు? బాబా ఎవరినైనా ఒకటి వరించావనుకో, అబ్బా నువ్వు యావత్ జీవితం సుఖంగా ఉంటావు అనగానే ఆవిడ కొంచెం కళ్ళు ఇరిపెక్కిన దేవతలు కనుక తమాయించుకొని, ఒక్కొక్కప్పుడు కొన్ని మాటలు మనకి బాధ కలిగించినా తమాయించుకోవాలి. ఎందుకంటే అవతల వాళ్ళు గొప్పవాళ్ళు కనుక. అందుకని తమాయించుకొని, అయ్యా మీరు సూర్యుడి యొక్క కుమారుడు, ఆయన ప్రత్యక్ష దైవం, భూలోకానికి కనపడే దేవుడు ఆయన ఒక్కడే. అటువంటి మహానుభావుడి పుత్రుడు అయ్యండి ఇలాంటి మాటలు మాట్లాడటం ధర్మమా? నేనేమన్నా కాముకురాలినా? లేక భూలోకంలో స్వేచ్ఛగా తిరిగేటటువంటి భూతప్రేత పిశాచ వంశాలకు చెందిందాన్ని. నేను పరమపతివ్రతని, సుక్షత్రియ వంశం సూర్యవంశంలో మీ తండ్రి గారి వంశంలోనే పుట్టిన దాన్ని, శర్యాతి కుమార్తెని, నియమనిష్టలు కలిగిన దాన్ని అన్నది. ఓసి పిచ్చిదానా, ఈ కబుర్లన్నీ బాగానే ఉంటాయి,
మా మాట విను, మీ నాన్న వెనక ముందు చూడలేదు, నీ కర్మ వల్ల ఇలా అంటగట్టాడు. ఈ ముసలాడు కొద్ది రోజులు వేగ పోతాడనుకో, యావత్ జీవితం ఈ చిన్న వయస్సులో వైధవ్యంతో కూడిన బట్టలు కట్టుకుని ఎలా బతుకుతావు? అసలే బ్రహ్మగారికి సరిగ్గా బుర్రలేక ఈ దాంపత్యం కూర్చాడు. నువ్వు కూడా ఆ దాంపత్యంలో పడి ఉంటావేమిటి? మా మాట విను అనగానే ఇంకొక మాట మాట్లాడారంటే నా తపశక్తితో మిమ్మల్ని భస్మం చేస్తాను. నా భర్త యొక్క అనుజ్ఞ లేదు కనుక ఎంతవరకు ఊరుకున్నాను. ఏదో మహాత్ములని, సూర్యుడి పుత్రులని, గురుపుత్రులని ఊరుకుంటే మీ ఇష్టవతులు రెచ్చిపోతున్నారు. ఇంకా మాట్లాడారా? ఈ క్షణమే ఐంకార జపం చేసి మిమ్మల్ని బూడిద చేస్తానంది ఆవిడ. దెబ్బతో వాడు వణికిపోయి 2 చేతులు జోడించి వదల్లో ఎంత పని చేయకు, నీ శక్తి మాకు తెలుసు, నీ మనస్సు ఎటువంటిదో లోకానికి తెలియజేయడం కోసమని మేము ఇలా నాటకం ఆడాం. మేము కాముకులం కాం, అమ్మవారి పరీక్ష ఇది నీకు అనుకో. మేము కావాలని నిన్ను పరీక్షించడానికి వచ్చాం, నువ్వు నెగ్గావు. ఇప్పుడు మేము నీ పాతివ్రత్య మహిమకి, నీ నిష్ఠకి, నీ భక్తికి మెచ్చుకుని ఒక మహోపకారం చేద్దాం అనుకుంటున్నాం అనగానే వీడు చల్లబడిపోయి ఏమిటండి అని. నీ భర్త ముసలాడు, గుడ్డివాడు, అటువంటి వాడితోటి నువ్వు చాలా యాతన పడుతున్నావు. మేము తలుచుకుంటే దేవవైద్యులం కనుక నీ భర్తకి కళ్ళు ఇవ్వగలం, ముసలివాడిని నవయువకుడిగా చేయగలుగుతాం, పద్మాకర్ గారిలాగా అందంగా తయారు చేసి పెట్టేస్తాం పక్కన, ఇంకా చూసుకొని ఈ జీవితం బాగుంటుంది. ఏమంటాం అనగానే మీరు అన్నది బాగానే ఉందండి అంది. కానీ ఒక్క విషయం, మరి నీ భర్తని మేమిద్దరం చెరువు రెక్కా పుచ్చుకొని ఈ చెరువులో ములుగుతాం. నీ భర్త యొక్క చెరువు రెక్కా పుచ్చుకొని మేము నీళ్లలో ములిగిన తర్వాత కొంత ఎక్కువ సేమే పడుతుంది. ఎందుకంటే కాయకల్ప చికిత్స అని ఒక చికిత్స మేము నీళ్లలో చేస్తాం. ఆ చికిత్సను నువ్వు చూడకూడదు. కాబట్టి మేము అందరూ బుడుగురు ములిగాక 2 గంటలు పట్టచ్చు, 3 గంటలు పట్టచ్చు. లోపల బాగా చికిత్స చేసి వాడిని మంచి అందగాడి చేస్తాం. ఈ పాత చర్మం మొత్తం తీసేస్తాం. అప్పట్లో అది సర్జరీ అనమాట. అలా చేసి వాడిని అందగాడి చేస్తాం, కళ్ళు ఇస్తాం. కానీ నీళ్లలో నుంచి బయటకు వచ్చాక మేము ముగ్గురు ఒకే రకంగా ఉంటాం. మా ముగ్గురులో ఎవరు నీ భర్తో నువ్వు పరీక్షించి వాడిని వరించాలి. పొరపాటున మా ముగ్గురులో నువ్వు ఎవరు చెయ్యనే పట్టుకుంటే, అంటే భర్త చేయకోకుండా ఒకవేళ మా ఇద్దరిలో ఎవరు చెయ్యాలని నువ్వు పట్టుకుంటే వాడే నీ భర్త. మేము ముగ్గురు కాసేపు మాత్రం నిన్ను పరీక్షించడానికి ఒకే రకంగా ఉంటాం. మాలో నీ భర్త ఎవరో చూసి ఆచితూచి వాడు చేయి పట్టుకో. నువ్వు ఎవడు చేయి పట్టుకుంటే వాడు నీ భర్త. దీనికి నీవు ఒప్పుకుంటే నీ భర్తకు నవయౌవనం ఇస్తాం, దృష్టి ఇస్తాం అనగానే మీరు చెప్పిన దాంట్లో చాలా లాభాలు ఉన్నాయి, కానీ కొంచెం తిరకాసు కూడా ఉంది. ఎందుకైనా మంచిది మా ఆయన్ని కనుక్కొని వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అందుక. ఓ పర్వాలేదులే, సూర్యాస్తమయం వరకు మేము ఇక్కడే ఉంటాం, వెళ్ళిరా అన్నారు వాళ్ళిద్దరు. వెంటనే ఈవిడ ఆశ్రమానికి పరుగున వచ్చింది. ఏమండి అశ్విని దేవతలు వచ్చారు, మీకు రూపం ఇస్తూ ఉంటున్నారు, దృష్టి ఇస్తూ ఉంటున్నారు, దాంట్లో ఇది ఏదో తిరకాసు ఉందంటున్నారు, మనం ఏం చేద్దామండి అని అంటే ఆయన చిరునవ్వు, రవి నీ మహిమ నాకు తెలుసు, నువ్వు చాలా గొప్పదానివి. రాక మనకు మంచి అవకాశం వచ్చింది. ఎంతో ఉపాసనా బలం ఉంటే తప్ప ఎవరికి దర్శనమివ్వని అశ్విని దేవతలు తమంత తాము ఆహూతులే మన దగ్గరకు వచ్చారు, మనకి వరం ఇస్తూ ఉన్నారు. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అదృష్టం అప్పుడప్పుడు తలుపు తడుతుందిట, దురదృష్టవంతుడు దాన్ని లోపలికి రానివ్వడు. అలా చేసుకోకూడదు మనం. నువ్వు నన్ను పట్టుకెళ్ళి వాళ్ళకి అప్పగించు, వాడు నాకు ఆరోగ్యం ఇస్తారు, నవయౌవనం ఇస్తారు. ఆ తర్వాత నువ్వే మా ముగ్గురులో ఎవరో నీ భర్తో కనిపెట్టి వరించగలవు, నాకు నీ పాతివ్రత్య మహిమ తెలుసు అన్నాడు ఆయన. ఇంకా భర్త అన్నాడు కదా, వెంటనే ఆవిడ భర్తను జాగ్రత్తగా నడిపించుకొచ్చి అశ్విని దేవతలకు ఇచ్చింది. అశ్విని దేవతలు మళ్ళీ ముందే చెబుతున్నాం, పైకి వచ్చాక మా ముగ్గురులో నువ్వు ఎవరు చేయబట్టుకుంటే వాడే నీ భర్త అని చెప్పి ఆయన చెరువు రెక్క పుచ్చుకుని గుడుగుందని నీళ్లలో మునిగిపోయారు. మునిగిపోయిన తర్వాత గంట అయ్యింది, అందులోంచి బయటికి రాదు. 2 గంటలైంది రాదు, 3 గంటలైంది రాదు. ఈవిడికి అనుమానం వచ్చింది, వీడు ఏమైనా పంపం చేశారా ఏమిటి, ఈ లోపల మా ఆయన్ని చంపేసి దొంగనాటకం ఆడుతున్నారా, దేవతలంత కపటత్వంతో చెయ్యరాని పనులు చెయ్యరే అనుకున్నది పాపం. ఇలా కాసేపు అనుకుంటూ ఉండగా బుడబుడ శబ్దమైంది నీళ్లలో. ఆ బుడబుడ శబ్దం మధ్యలో నీళ్లలో నుంచి 3 మహాపురుషులు నడుచుకుంటూ ఒడ్డుకొచ్చారు. ఈసారి ఆవిడ నిజంగానే మూర్చొచ్చిందిట. ఇప్పుడు నీళ్లలోంచి వచ్చిన తర్వాత చూస్తే ఆ 3 బొత్తిగా ఒకే రకంగా ఉన్నారు. ఏదో రాముడు భీముడు ఒక రకంగా ఉంటారు, కానీ ఇక్కడ రాముడు భీముడు సోముడు ఒకే రకంగా ఉన్నారు. ఈ 3 మాట వరుసకు కూడా కళ్ళు, ముక్కు, చెవులు, కాలు, తీరు అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. ఇంకా ఈవిడికి మతిపోయింది.
అసలు ఇందులో ఎవడు నా భర్త? అచ్చం ఒకే రకంగా ఉన్నారే, రబ్బర్ స్టాంపులు వేసినట్టుగా. ఓరి దేవుడో, కొంప ఉంచుకున్నానా ఏమిటి? అనవసరంగా నా భర్తను వీళ్ళ చేతిలో పెట్టాను. ఇప్పుడు ఇందులో నా భర్త ఎవరో తెలియటం లేదు. పొరపాటున ఇందులో పరపురుషుడైన ఏ అశ్విని దేవతల సోదరుల్లో ఒకడిని పట్టుకున్నానంటే యావజ్జీవితం వాడికి భార్యడైపోవాలి. అప్పుడు నా పాతివ్రత్య మహిమ ఏమవ్వాలి, నా నియమం ఏమవ్వాలి అనుకున్నది. అప్పుడు కష్టం రాగానే అప్పుడు అమ్మవారు గుర్తుకొచ్చిందిట. భక్తితోటి అమ్మని ప్రార్థించింది. దేవి ఖడ్గమాల స్తోత్రానికి ఈ ప్రపంచంలో దేనికి లేనంత శక్తి ఉంది. అమ్మవారు ఏకంగా ఖడ్గ రూపంలో మన చేతిలోకి వస్తుంది ధ్యానం చేస్తే. తాదృశం ఖడ్గమాప్నోతి ఏన హస్తస్థితేన వై అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్తా భవిష్యతి. ఆరక్తాభాం త్రినేత్రాం అరుణిమవదనాం రత్నతాటంకరమ్యాం హస్తాం భోజైః సపాశాంకుశమదనధనుస్సాయకైర్విస్ఫురంతి. ఆపీనోత్తుంగ వక్షోరుహ కలశలుఠత్తారహారోజ్జలాంగీం ధ్యాయేత్ అంభోరుహస్థాం అరుణిమవసనాం ఈశ్వరీం ఈశ్వరానాం. అమ్మని ధ్యానిస్తే అమ్మతో సమానమైన ఖడ్గం కత్తిని ఆప్నోతి పొందుతాడు. తాదృశ్యం అంటే అమ్మతో సమానమైన, ఎందుకంటే అమ్మే మన చేతిలో కత్తి కింద ఉందన్నమాట. అటువంటి అమ్మవారి యొక్క ఖడ్గమాల స్తోత్రం చదివితే అమ్మ మనల్ని అలా రక్షిస్తుంది. అష్టాదశ మహాద్వీప సమ్రాట్, 18 ద్వీపములతో కూడిన భూమండలంలో కేవలం నవద్వీపాలే ఉంటాయి. ఈ నవద్వీపాలు కాకుండా ఊర్ధ్వలోకాల్లో ఇంకో 9 ద్వీపాలు ఉన్నాయి. అందుకే పూర్వం నవఖండ మండలాఖండిత భూమి అనేవారు. అమ్మని ప్రార్థిస్తే ఏకంగా 18 ద్వీపములతో కూడినటువంటి లోకాలకి సమ్రాట్ మహారాజు అవుతాడు. రాజు అయితే ఉపయోగం ఉంది, కొంతమందికి చేతిలో పరిపాలన ఉంటుంది. పరిపాలన ఉన్నా వాడు ఏ నిర్ణయం తీసుకుందామన్నా కోర్టులు ఎత్తుమీద పడతాయి, ట్రంప్ పరిస్థితి లేక. దానివల్ల ఉపయోగం ఉంది, దొంగ తిరుగుతుంది. అధికారం ఉంది కానీ పూర్తిగా అధికారం వెలాయించడానికి ఉండదు. కొంతమందికి అధికారము ఉంటుంది, అధికారం వెలార్చే శక్తి ఉంటుంది, కానీ అనుభవించడానికి అనారోగ్యం అడ్డు రావచ్చు. కొన్ని తింటే పడవ. కొంతమందికి ఇంటి నిండా బాదుషాలు ఉన్నాయి, తినలేరు. ఇంకెందుకు బాదుషాలు నమ్మకం. ఇంటి నిండా ఆవు నెత్తుతో తయారు చేసిన మంచి మైసూరు పాకాలు ఉన్నాయి, నేను తినలేనని వాడికి మైసూరు పాకం ఉన్నా ఉసూరు పాకంలో ఒకటి. ఇంకెందుకు ఆ బతుకు? కనీసం ఒక్క ముక్కనే తినగలగాలి కదా. మన ఇంట్లో ఆహారం ఉండడం ఉపయోగం ఏమిటి? ఉంటే తినకపోతే ఉపయోగం ఉంది. శరీరం నిండా షుగరు, ఇంక వాడికి ఏమో తినలేడు. వాడు తినలేని వాడికి ఉపయోగం ఉంది. మంచి బియ్యం ఉంది, బియ్యం తిన్నట పెద్ద తింటట, ఇంకెందుకు వాడి బతుక్కి? ఇప్పుడు నెలకి 20,000 జీతం వచ్చినా హాయిగా రోజు వేడివేడిగా అన్నం వండుకు తినలేనప్పుడు, వంకాయ కూర తినలేనప్పుడు, అద్భుతమైన ఆవకాయ తినలేనప్పుడు వీడి బతుకు ఎందుకు చావగాని కూడా తప్ప ఈ డబ్బాలో చూసుకుని రోజు బ్యాంకులో చూసుకుని ఐ హ్యావ్ $1 బిలియన్ అనుకోవడమే ఏం ఉపయోగం లేదు. కొంప ఉంటుంది, కొంపలో ఒక్కరోజు ఉండడు. ఇంకెందుకు కొంప? ఎప్పుడు బోల్డ్ ఇళ్ళు ఉన్నాయి వాడికి. ఏనాడు ఏ ఇంట్లో ఉండడు, ఎప్పుడు సత్రంలో బతికే. సత్రంలో భోజనం, మఠంలో నిద్ర. ఇంకెందుకు ఈ డాలర్లు? ఎంత స్కాలర్ అయితే మాత్రం. కాబట్టి భోక్త అవ్వాలి. ఈ శ్లోకంలో చెప్పిన మాట నీకు డబ్బు ఉండడమే కాదురా, పదార్థాలు ఉండడమే కాదు, చక్కగా ఎర్రగా ఆవు నెయ్యితో మిరపట్లు వేసుకుని వేరుశనగ గుళ్ళతో జీడిపప్పుతో చట్నీ చేసుకుని ఆ చట్నీలో ముంచుకు తింటూ ఉంటే అది బెత్తడిలు స్వర్గం దగ్గరగా ఉన్నట్టు అనమాట. కాబట్టి స్వర్గానికి దగ్గరికి వెళ్ళాలంటే వేళకి తినగలగాలి. ఏమీ తినలేట, తింటే కొలెస్ట్రాల్, తినకపోతే నీరసం. పాప అలా ఏవో చేతిలో కూర్చొని కప్పుతో కాఫీలు కూర్చొని పొద్దున్నే లేచి వెళ్ళిపోయి ఆ విమానంలోనే ఆ కాఫీ తాగుతూ ఈ కాఫీలో పక్కన కూర్చున్నవాడు మధ్య మధ్యలో తుక్కుకొని ఉమ్ముతూ ఉంటే అది కూడా అందులో పడుతుంటే అది సేకరిస్తూ ఏం చేస్తాం, పక్కన కూర్చున్నవాడు ఇలా చేసుకుని ఉంటుంది. ఆ పక్కన కూర్చొని వాళ్ళు ఏమో గొడ్డు మాంసం తింటూ ఉంటే ఆ బీఫ్, నేను బ్రీఫ్గా చెబుతున్నాను, ఇందులో పడుతూ ఉంటే అవి తాగుతూ ఇది కూడా బ్రతికేనా అని నేనల్లా అందులో చెప్పారు. ఇంటికి చెప్పొచ్చేది ఏంటంటే మనకి సమ్రాట్ అవ్వాలి, తగిన అధికారాలు ఉండాలి, చలాయించే శక్తి ఉండాలి, ఇవన్నీ ఉన్న అనుభవించగలగాలి, సకలైశ్వర్యాలు సుఖంగా అనుభవించేవాడై ఉండాలి. అమ్మ అనుగ్రహం ఉంటే చక్రవర్తి అవ్వడం, అధికారాలు ఉండడం, దానిని అనుభవించే శక్తి ఉండడం అన్నీ ఉంటాయి. అది కూడా సక్రమంగా ధర్మబద్ధంగా అనుభవించాలంటే మళ్ళీ అధర్మపూర్వకంగా అనుభవించకూడదు. మన పరుపు మంద తప్ప పక్కవాడికి లాక్కొచ్చి తినడం కాదు మళ్ళీ. కాబట్టి మన సంపదలు రావాలి, ఆ సంపదలను భోగించే యోగ్యత రావాలి.
అందుకని నాయనా భోక్త అవుతావు, భవిష్యత్తు ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా రాబోయే కాలంలో అయ్యేటప్పుడు భవిష్యత్తు అంటాం. ఇవాళ సుఖాలు అనుభవించడమే కాదు, అమ్మ అనుగ్రహం ఉంటే రాబోయే కాలంలో కూడా సుఖంగా ఉంటావు. ఈనాడు మనం ఎంత సుఖంగా ఉన్నా ఈ సుఖమే సుఖం కాదు కదా, అన్నిటికంటే రాబోయే కాలములో కూడా సుఖంగా ఉండగలిగిన వాడు అదృష్టవంతుడు. చాలామంది నవయౌవనంలో సుఖాలు అనుభవిస్తున్నారు, కానీ వార్ధక్యంలో పిల్లలు ఒక చోట, తల్లి ఒక చోట, తండ్రి ఒక చోట, ఎవరు ఎవరితో మాట్లాడుకోలేరు, ఎవరు ఎవరికి సేవ చేసుకోలేరు, రోగం వస్తే చేసేవాడు లేడు. అప్పుడు ఏం సుఖం ఉంది? పూర్వే వయసి ఎస్ సుఖ స నసుఖ న సుఖీ అన్నారు. పూర్వే వయసి మంచి నవయౌవనంలో ఉన్నప్పుడు ఎవడు సుఖంగా ఉన్నాడో వాడు సుఖీ కాదు. ఉత్తర వయస్సులో ఆఫ్టర్ 60 years ఎవడు రోజు సుఖంగా ఉండగలుగుతాడో, పిల్లలు నెత్తి మీద పెట్టుకు చూడటం, ఏ దేశానికి వచ్చినా వారానికి సరిపడా వడ్డేసి ఫ్రిడ్జ్లో పెట్టి మీ చావు మీరు చావండి వేడి చేసుకు తినండి అని చెప్పకుండా ఏ రోజుకు ఆ రోజు హాయిగా చక్కగా వంకాయ కూర, టెంకాయ పచ్చడో, మామిడికాయ పప్పు మెక్సికో నుంచి తెప్పించుకుని మరి మామిడికాయలతో మంచి పోపు పెట్టుకుని పప్పు చేసుకుని, అది కూడా పలచగా పప్పు చేసుకుని, మిరపకాయలు అవే చల్ల మిరపకాయలు, వడియాలు, పప్పడాలు, బొప్పడాలు ఇవన్నీ శుభ్రంగా వీళ్ళు మప్పి పెడుతూ ఉంటే తిరిగి సుఖంగా ఉండగలిగితే వాడు వార్ధక్యంలో సుఖపడేవాడు, వాడు సుఖి. ఇప్పుడు అమ్మ అనుగ్రహంతో ఈ వయస్సులోనే కాక వార్ధక్యంలో కూడా సుఖం వస్తుంది. అందుకని అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్త భవిష్యత్. ఇంకా అమ్మవారు ఎలా ఉంటుంది? ఆరక్తభాం, పూర్తిగా తెల్లగా ఎర్రగా ఉంటుంది. ఆ తల్లి రక్తవర్ణంలో ఉంటుంది. అరుణిమ వదనాం, ఎర్రని ముఖం కూడా ఉంటుంది ఆ తల్లికి. తల్లి ముఖం కూడా ఎర్రగా తామర పూలగా ఉంటుంది. ఇంకా రత్నతాటంకరమ్యాం, చెవులకి 2 కొండలాలు ఉన్నాయి. ఆ కొండలాలు తాటంకాలు రత్నములు తాపడం చెయ్యబడినవి. ఆ తాపడము చెయ్యబడిన రత్నములు తాపడం చెయ్యబడిన కొండలములు దుద్దులు చెవులకు పెట్టుకుంటే ఈ కాంతి ముఖం మీద పడి ముఖం తడుక్కును వెలిసిపోతూ ఉంటుంది. అందుకే ఆవిడ రమ్య అన్నారు. తాటంకములతో రమ్యముగా ఉన్నటువంటి రూపం ఆవిడది. ఇంకా ఆవిడ చేతులలో హస్తాంభోజై సపాశ అంకుశ మదన ధను సాయకై విస్ఫురంతి. ఆవిడకి చాలా చేతులు ఉన్నాయి. వాటిల్లో ధనుస్సు ఉంటుంది, బాణాలు ఉంటాయి, పుష్పం ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి వస్తువుని ధరిస్తుంది ఆవిడ. అటువంటి ఆవిడ ఆపీరోత్తుంగ వక్షోరుహ కలశలుఠత్తార ఆరోగ్యరాంగి అంభోరుహస్త, తామర పువ్వులో కూర్చుంటుంది. ఎప్పుడు అమ్మవారికి ఆసనం తామర పువ్వు అన్నమాట. కోరికలు తీర్చేటప్పుడు అమ్మ ఎప్పుడు తామర పువ్వులో కూర్చొని దర్శనమిస్తుంది. అదే కోరికలు తీర్చకుండా మోక్షం ఇవ్వాలనుకుంటే పంచప్రేత మంచాతిశాయిని అయి ఉంటుంది. మనిషిని ఆనంద పెట్టాలి అనుకున్నప్పుడు కాలు మీద కాలు వేసి కూర్చొని దర్శనమిస్తుంది. ఇలా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా ఆవిడ దర్శనమిస్తుంది. ఇప్పుడు తామర పువ్వులు ఎందుకు కూర్చుంది? ఈవిడికి భర్త ఎవరో తెలియచేయాలి, ఒక కోరిక తీర్చాలి, ఈవిడిని సౌభాగ్యవతిగా చెయ్యాలి. అందుకని అంభోరుహస్థాం, అంభోరుహము అంటే తామర పువ్వు, అంభహ అంటే నీరు, రుహ అంటే పుట్టుట. అంభోరుహము నీటిలో పుట్టినది. ఒక తామర పువ్వుకే వాడాలి దాన్ని. వాడి నీటిలో పుట్టే కదా చేపలకి, నత్తలకి, గొల్లలకి వాడకూడదు. కేవలం దానికి ఒక రూఢి అంటారు దాన్ని. అంభోరుహము అంటే తామర పువ్వు. స్థ ఉండునది. అంభోరుహస్థాం, తామర పువ్వులో కూర్చున్న దానిని ధ్యాయేత్, ధ్యానిస్తున్నాను. అరుణిమ వసనం, వసనము అంటే వస్త్రం. వస్త్రము కూడా ఎర్రగానే ఉంటుంది కాబట్టి ఎర్రని బట్ట కట్టుకున్నది ఆవిడ. ఆ శుక్రవారం వచ్చినప్పుడు ఎర్రని బట్ట అమ్మకి కట్టి ఆ అమ్మని కుంకుమతో ఈ ఖడ్గమాలతో పూజిస్తే ఎన్ని సౌభాగ్యాలు వస్తాయండి. శ్రద్ధతో పూజించాలన్నమాట. ఓ త్రిపుర సుందరి, హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి, కామేశ్వరి, భగవానిని, నిత్యక్రిండే, భేరుండే, మహివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్యే, నీల పతాకే విజయే, సర్వమంగళే, జ్వాలా మాలని, చిత్రే, మహానిత్యే, పరమేశ్వర పరమేశ్వరి, విత్రేశమయి, షష్ఠీశమయి, ఉడ్డీశమయి, శిర్యానాథమయి, లోపాముద్రామయి, అగస్త్యమయి, కాలతాపనమయి, ధర్మాచార్యమయి, ముక్త కేశీశ్వరమయి, దీపకళానాథమయి, విష్ణుదేవమయి, ప్రభాకరదేవమయి, తేజోదేవమయి, మనోజదేవమయి, కళ్యాణదేవమయి, వాసుదేవమయి, రత్నదేవమయి, శ్రీరామానందమయి, అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈసిత్వ సిద్ధే, వసిత్వ సిద్ధే, ప్రాకామి సిద్ధే. ఇవి అష్టసిద్ధులంటే. అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ఈశత్వం, వశత్వం, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈ 8ంటికి 8 సిద్ధులని పేరు అన్నమాట. ఇటువంటి సిద్ధులతో కూడిన తల్లిని ధ్యానం చేయగానే, ఓ తల్లి
నేను నిన్ను భక్తి శ్రద్ధలతో ఎర్రని బట్ట కట్టుకున్న దానిని ధ్యానం చేస్తున్నాను. ఈశ్వరాణం, ప్రభువులకి ప్రభువువి, తల్లులకి తల్లివి, అటువంటి నిన్ను ధ్యానం చేస్తున్నాను. ఈ ఖడ్గమాల స్తోత్రాన్ని మానసికంగా ధ్యానం చేసింది. కుంకుమ పూజ చేయడానికి ఎదురుగుండా ఏం లేదు కాబట్టి అంతా మనస్సులోనే. మానసిక పూజ అంటారు దీన్ని. మనస్సులోనే నీకు ధ్యానము, మనస్సులోనే పుష్పము, మనస్సులోనే కుంకుమ అన్నీ ఇచ్చేస్తున్నాను. అదే శంకరాచార్యులు వారు మనకి చెప్పింది, యత్ యత్ కర్మ కరోమి తత్ తత్ అఖిలం శంభో తవారాధనం. అది విడదీయాలన్నమాట. యత్ యత్ కలిస్తే యద్యత్ అవుతుంది అనమాట. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. నేను ఏ ఏ పని చేసినా తత్తత్ ఆయా పనులన్నీ అఖిలం ఎంత కూడా కొరత లేకుండా తవ ఆరాధనం నీ పూజయే, నీ ఆరాధనే. నేను చేసే ప్రతి పని ఓ ఈశ్వర, అందులో ఏం చేసినా అవన్నీ నీవే, ఏ కొరత లేకుండా నా పనులన్నీ నీ పూజల కింద భావించాడు ఆయన. నిద్రపోయాం, ఉపన్యాసం వింటూ కూడా కూర్చుని ఎలాగే నిద్రపోయే శక్తి కొందరికి ఉంటుంది. అలా గొరక పెట్టారనుకోండి, అది గొరక కాదట, నిద్ర సమాధి స్థితి. అది కూడా సమాధి అనుకో ఏకంగా. ఆత్మాత్వం, నా ఆత్మ, నా లోపల ఉన్న ప్రాణం నీవు. గిరిజా మతి, నా బుద్ధి, మతి అంటే బుద్ధి, ఈ తెలివితేటలు ఉన్నాయే అవి సాక్షాత్తు పార్వతి. సహచరాహ ప్రాణాహ, నాలో 5 ప్రాణాలు ఉన్నాయి. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు. ఈ 5 కాకుండా నాగదత్త ధనంజయ కుకర క్రోర్మాది పంచ ఉప ప్రాణాలు ఉన్నాయి. ఈ మొత్తం 10 ప్రాణాలు కలిపితే అవన్నీ ఎవరు? నీ సహచరాలు అనుకో, నీ పరివారజనం అనుకో. అందుకని ప్రాణాహ, ప్రాణములు సహచరాహ. శరీరం గృహం, నీకు ఇల్లు కట్టడానికి, నీకు మందిరం కట్టడానికి డొనేషన్లు ఎవరు పడితే వాళ్ళు ఇవ్వట్లేదు అనుకో, అప్పుడు ఏం చేయాలి? నా ఇల్లే నీ గృహం అనుకో. నా ఇల్లే ఒక దేవాలయం, నా శరీరమును నీ దేవాలయం కింద భావించరాట్లేదు. కానీ దేవాలయం అంటే అర్థం ఏంటి? అదే కదా. ఆలయం అన్నా మందిరం అన్నా వీటన్నిటికీ అర్థం ఇల్లు. దేవ ఆలయం అంటే దేవునికి ఇల్లు. మన ఇల్లు మానవ ఆలయం, అది దేవాలయం. ఈ విధంగా నా శరీరమును నీ ఇల్లుగా భావించు. పూజాతే విషయోపభోగ రచన. విషయోపభోగ రచన, పొద్దున్నే లేచాం, కాఫీ తాగాం, స్నానం చేసాం, ఒంటికి పౌడర్ పూసుకున్నాం, బట్టలు కట్టుకున్నాం, నిద్రపోతున్నాం, టిఫిన్లు తిన్నాం, భోజనాలు చేసాం, ఇవన్నీ కలిపితే విషయ ఉపభోగ రచన అంటారు. అంటే మన శరీరముతో మనం అనుభవించే పనులన్నీ, మా అనుభవాలన్నీ ఉన్నాయే, మా భోజనాధికాలు, స్నానాలు, అలంకారాలు, ఇవన్నీ నీ పూజలు. తే పూజ, నీ పూజ అనుకోమన్నాడు. ఎంత అద్భుతమైన మాట. మనం స్నానం చేస్తే ఆయన స్నానం చేసినట్టు అనమాట. మనం కాఫీ తాగితే ఆయన తగినట్టే. కాఫీ దేవి నమామ్యహం అని దండం పెట్టేయడం, ఇచ్చేయటం. పూర్వం చిన్నప్పుడు అలాగే చేసేవారు. కాఫీ తాగినప్పుడు కూడా ఓం సాయి, శ్రీ సాయి అని ఇలా ఒక ఆవిడ సాయి భక్తులు ఉండేది మా ఇంటి పక్కన. కాఫీని నైవేద్యం సమర్పయాన్ని చూపించేసి, ఇలా చూపించి ఎక్కువసేపు చూడకుండా ఆయన గడగడ తాగేసి మళ్ళీ ఆయన తాగేస్తాడేమో భయం. కాబట్టి మనం ఏం చేసినా సరే ఇవన్నీ నీకు అర్చనలు. ఈ విషయోపభోగ రచనలన్నీ కూడా నీ పూజ. నిద్ర సమాధి స్థితి. మేము గాఢంగా నిద్రపోతున్నాం అనుకోండి, అది సమాధిలోకి వెళ్ళిపోయి ధ్యానం చేయడంతో సమానం. సంచార పదయోహో ప్రదక్షిణ విధి. పదయోహో, మా కాళ్ళతోటి అటు ఇటు తిరుగుతున్నాగా. పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాం, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళాం, ఇలా గుళ్ళోకి వచ్చాం, ఇంకేదో పులిహార కోసం వెళ్ళాం, ఇవన్నీ తిరుగుళ్ళు. ఈ తిరుగుళ్ళని సంచార అంటారు. పదయోహు, కాళ్లతోటి మేము తిరిగిన తిరుగుళ్ళు నీ చుట్టూ చేసే ప్రదక్షిణ కింద భావించు. యాని కాని పాపాని అని మాకు అండం కూడా చేత కాదు. ఏదో మా ఇష్టోత్తడితో తిరుగుతాం, అబ్బని తీయని దెబ్బ లాంటి పాటలకు కూడా పెడతాం. ఎక్కడికి వెళ్ళినా ఏం తిరుగుళ్ళు తిరిగినా ఈ తిరుగుళ్ళన్నీ కూడా నీ ప్రదక్షిణ కింద భావించు. స్తోత్రాన్ని సర్వాగిరహ. గీహి అంటే శబ్దం, గిరహ మాటలు. తెల్లారిస్తే ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం మనం? ఓయ్ బాబా, మాటలకు అంతం లేదు. ఇక కొంతమంది అయితే లేచారంటే వాడు మాట్లాడారంటే అవతల నోరు మూసుకుని శ్రోతగా ఉండవలసిందే. అందుకే ఒక భర్త గారు ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడు అంటే నాకు మాటలు రావడం పోయేయండి అన్నాడు. ఎందుకంటే పెళ్ళి అయినప్పటి నుంచి మాట్లాడటం మానేసానండి అన్నాడు. ఆయన అదృష్టం అది. ఆవిడ ఈయన మాట్లాడిస్తేగా ఎప్పుడైనా మాట్లాడటానికి. అందువల్ల ఓ తల్లి, ఓ తండ్రి, సర్వాగ్రహ, మా వాక్కులన్నీ కూడా స్తోత్రాన్ని, నీ స్తోత్రాలుగా భావించు. మా నోటితో మేము మాట్లాడే ప్రతి వాక్యం, ప్రతి పదం నీ స్తోత్రములు. పొద్దున్నే లేచాం, కాఫీ అన్నాం, అది స్తోత్రమేట. నిద్ర అన్నాం, అది స్తోత్రమే. ఈ విధంగా ఏం వాగినా మా వాగుళ్ళన్నీ నీ స్తోత్రములుగా భావించు.
ఇంకెంతెందుకు చివరికి క్లుప్తంగా చెప్పాడు అనమాట. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తదారాధనం. మేము ఏ పనులు విడిచిపెట్టకుండా పొద్దున్న నుంచి రాత్రి దాకా చేస్తున్నామో ఈ మొత్తం పనులన్నీ నీ యొక్క సేవలు, నీ ఆరాధన కింద భావించు. దీనికి మానసిక పూజ అని పేరు. ఇది చాలా కష్టమైన, జ్ఞానులు అలాగే సమర్పించేవారట. వాళ్ళు తింటున్నప్పుడు కూడా నాలో ఉన్న పరమాత్మునికి సమర్పిస్తున్నాను అనేవారు. అప్పుడు వాడికి ఈ సంసారంలో ఉన్న ఏ దుఃఖము ఏ సుఖము వీడిని అంటావు, ఏ పాపము పుణ్యము అంటావు. ఇటు పాపపుణ్యం సుఖ దుఃఖాలు వీడిని శరీరాన్ని మనస్సుని పట్టుకోవు గనక వీడికి మోక్షం వస్తుంది. కాబట్టి జ్ఞానులు ఎప్పుడు మహారాజైన జనకుడికి వల్లే, విదేహరాజైన జనకునికి వల్లే ఏం చేసినా పరమాత్మకి సమర్పిస్తారు. అటువంటి మానసిక స్థితిలోకి వెళ్ళిపోయి అమ్మని ధ్యానం చేసింది. అప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం ఆవిడ బుర్రలో పడిందిట. అమ్మ ఆవిడ బుద్ధిని ప్రేరేపించింది, ప్రచోదనం చేసింది. దానికి ప్రచోదనం అని పేరు అనమాట. బుద్ధిం యా నః ప్రచోదయాత్ అని దేవీ భాగవతంలో మొదటి మంత్రం. మా బుద్ధిని సర్వ చైతన్య స్వరూపిణి అయిన అమ్మ ప్రేరేపించుగాక. వెంటనే ప్రేరేపించింది అమ్మ. వెంటనే వీడు ఏం చేసింది, ఇప్పుడు ఆ ముగ్గురు కేసి చూసింది. ఆ ముగ్గురిలో ఇద్దరికి కంటి మీద రెప్పపాటు లేదు. ఒక్క ఆయన మాత్రం చీటికి వాటికి ఇలా రెప్ప వేస్తున్నాడు. టక్కన వెళ్ళి ఆయన చేయబట్టుకున్నాడు. దేవతలకి రెప్పపాటు ఉండదని చెప్పారు కదా. ముగ్గురు ఆకాశంలోనే ఉన్నప్పటికీ ఆకాశంలో ఉండడం ముగ్గురు కామన్గా ఉన్నారు. ఇప్పుడు అశ్విని దేవతల మహిమ వల్ల ఇప్పుడు వీడికి ఈ ముగ్గురులో ఎవరు తన భర్త అనే ఊహ వచ్చింది. ముగ్గురు ఒకే రకంగా ఉన్నారు. అప్పుడు అమ్మవారు ఏం చేసింది, ఇదిగో నీ భర్త ఇందులో ఈ రకంగా నువ్వు గుర్తుపెట్టుకోగలవు అని ఒక సూచన చేసింది. చేయగానే ఇప్పుడు ఆ ముగ్గురు కేసి చూసింది ఈవిడ. అందులో ఇద్దరు ఏం చేశారన్నమాట, ఇలా బిగుసుకుపోయిన కళ్ళతో ఉన్నారు. ఎప్పటికీ కంటి మీద రెప్పేయటం లేదు. అచ్చం ముగ్గురు ఒకే రకంగా ఉన్నా వాళ్ళల్లో ఇద్దరికి మాత్రం రెప్పపాటు లేదు. ఒక ఆయన మాత్రం చీటికి వాటికి అంటున్నాడు, కంటి మీద రెప్ప అరుస్తున్నాడు. వెంటనే ఆయన చేయించుకుని హీ ఈజ్ మై హస్బెండ్, మీరు ఎంత బ్యాండ్ వేద్దా ఉన్నా ఈయనే హస్బెండ్ అంటాడు. ఇంకేముంది, వాళ్ళిద్దరూ యథారూపం ధరించేశారు. అమ్మాయి, నీ భర్త అసలు రూపం ఇదే. యవ్వనంలో ఉన్నప్పుడు ఇలా ఉండేవాడు. ముసలాడు అయ్యాక నువ్వు చూసావు కాబట్టి నీ భర్త గుర్తుపట్టలేకపోతున్నావు. నీ భర్త యవ్వన రూపం అమ్మాయి ఇది. మేము కూడా కావాలన్న రూపం ధరించాం. తల్లి, మాకు ఒక అనుమానం. మేము ముగ్గురు అచ్చం నీ భర్త నవయౌవనంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అలాంటి రూపం ధరించాం కదా. పైగా నీ భర్తకి మంచి తిరుపతి ఇచ్చాం, సౌందర్యం ఇచ్చాం. మాలో ఎవరు నీ భర్తో ఎవరు అశ్విని దేవతలు ఎలా కనిపెట్టావు అంటే ఆవిడ రహస్యం చెప్పకుండా ఇదంతా జగన్మాతృ కటాక్షం, ఐంకార జప నిష్ఠ ఫలితం అన్నది. ఇప్పుడు అర్థమైంది అమ్మని పూజిస్తే ఎన్ని లాభాలు ఉన్నాయో. ఇంకా మేము వెళ్ళొస్తాం అన్నమాట ప్రకారం నీ భర్తను యువకుడి చేసి అప్పగించాం. మా పని పూర్తయింది, మా లోకానికి మేము పోతాం అనగానే ఇప్పుడు చిరునవ్వు నవ్వుతూ శమన మహర్షి అన్నాడు. వాడు చెయ్యి గట్టిగా పట్టుకొని, ఆగండి, నా భార్యకి మీరు గొప్ప వరం ఇచ్చారు. ఏం వరం? నన్ను యువకుడిని చేసి. ఒక భార్యకి భర్త అందంగా ఉండడం కంటే యువకుడిగా ఉండడం కంటే వరమే ఉన్నది అంటే పూర్వం భార్య అలా కోరుకునేవారు కనుక. కాబట్టి నా భార్యను అనుగ్రహించారు. నేను మీ ద్వారా ఒక మహోపకారం పొందాను. పోయాయనుకున్న కళ్ళు వచ్చాయి, యౌవనం వచ్చింది. ఇప్పుడు నేను కూడా మీకు ఒక ప్రత్యుపకారం చెయ్యాలి. ఎప్పుడైనా ఎవడన్నా మనకు ఒక ఉపకారం చేస్తే వాడికి తప్పక ఉపకారం చేయాలట. అందులో శాస్త్రం ఏం చెబుతున్నది, దేవతలు గురువులు కోరితే శరీరమైన ఇమ్మని శాస్త్రం చెబుతున్నది. మన గురువు మన ఒకవేళ పొరపాటుని ఏదైనా నీ శరీరం ఇచ్చేయంటే నా శరీరం ఎక్కడ ఇస్తానండి, నాకు లీవ్ దొరకదండి అని అనకూడదట. బోడీ లీవ్ కాదు, ఏదైనా లీవ్ చేసేయండి. కలియుగం కదండి, ఇప్పుడు ఆ మాట గురువులు అడగాలేరు, శిష్యులు ఇవ్వరు. కానీ పూర్వకాలంలో గురువులు అడిగితే ప్రాణం ఇచ్చేవారు. తలకాయ నరుక్కున్నటువంటి శిష్యులు ఉన్నారు. మహానుభావుల కాలం వేరు, ఆ విధానమే వేరు. దేవతలు గురువులు కోరిన వస్తువు ఇవ్వనటువంటి వాడి జన్మ జీవించి కూడా వ్యర్థమే. వాడు బతికున్న శవంతో సమానం, వాడు జీవచ్ఛవంతో సమానం. నాకెంత ఉపకారం చేసిన మీకు ఉపకారం చేయాలి, మీకేదన్నా కోరికుంటే చెప్పండి తీరుస్తానని. కానీ వాడు పకపకానవి, నాయన పోయిన నీ కళ్ళు తెప్పించుకోలేవా? నీకు వార్ధక్యం వస్తే యువకుడిగా మారడం నీకు చేత కాదు. నీ బ్రతుకే నువ్వు బతకలేని వాడివి, దేవతలకు నువ్వు ఉపకారం ఏం చేస్తావులే. మేము ప్రత్యుపకారం కోరుకుని నీకు ఈ ఉపకారం చెయ్యలేదు. మాకు కోరిక కలిగింది, మీ ఆవిడ పాతివ్రత్యం మీద అభిమానం కలిగింది, అందువల్ల ఉపకారం చేసాం.
మాకు ఏ ప్రత్యుపకారం అక్కర్లా, మా దాన్ని మేము పోతామని. కానీ అది పక్కపక్కనవి నాయనలారా, ఇప్పుడు అసలు రహస్యం చెబుతున్నాను. నేను అమ్మవారి ఉపాసకుడిని. ఈవిడిని పరీక్షించడానికి ఈ ముసలితనం ఇవన్నీ నేనే నాటకం ఆడి తెచ్చుకున్నాను. అమ్మవారి భక్తులు ఏదైనా సాధించగలరు అని లోకానికి తెలియజేయడానికి అమ్మ నేను కలిసి ఆడిన నాటకం. నేను శ్రీవత్సగోత్రుడిని, భృగువంశస్థుడిని. నా మహామహిమ సంగతి నేను పొగుడుకోకూడదు ఎప్పుడూ కూడా. ఆత్మస్థుతి పరనింద చాలా ప్రమాదం. నేను ఏదైనా చేయగలను, తప్పనిసరి చెబుతున్నాను ఇప్పుడు ఆ మాట. నా మహిమ మీకు ప్రదర్శించి నిదర్శనగా చూపించగలను. కాబట్టి నన్ను తక్కువ అంచనా వేయద్దు. నేను తలుచుకుంటే ఎప్పుడో యవ్వనం పొందగలను, కానీ తన తపశ్శక్తిని స్వార్థమునకు వాడకూడదు అని మా వంశం వాళ్ళకు నియమం ఉన్నది. ఈ శ్రీవత్సగోత్రం వాళ్ళు ఎప్పుడు తమ తపశ్శక్తిని స్వార్థానికి వాడకూడదు. వాడరు వాళ్ళే వాడగలిగితే ఇతరుల దగ్గరికి ఎందుకు పెడతారు? కాబట్టి ఇది నా నియమం. నేను నా స్వార్థానికి వాడుకోకపోయినా మీరు వచ్చి పరమార్థం చూపించారు. ఇప్పుడు మీకోసం నా శక్తిని ఉపయోగిస్తాను. మీకేం కావాలో కోరుకోండి అంటే, నువ్వు అంతగా ముచ్చట కొడుతున్నావు కదా, అయితే మేము ఒక కోరిక కోరతాం. ఈ మధ్యన 1000 ఏళ్ల క్రితం ఇంద్రుడు ఒక సభ చేశాడు. ఆ సభలో ఏమన్నట్ట, దేవతలందరూ యజ్ఞంలో భాగం పొందొచ్చు, ఒక్క అశ్విని దేవతలకి మాత్రం సోమపానానికి అర్హత లేకుండా నేను ఈ రోజు నుంచి డిక్లేర్ చేస్తున్నాను అన్నట్ట. ఎందుకని? పైగా అందరికీ వైద్యం చేస్తారు కాబట్టిట. అడ్డమైన వాడి చేతులు పుచ్చుకుంటున్నారు వీళ్ళు, వైద్యం చేస్తున్నారు. అందుకని వీళ్ళు యజ్ఞ భాగానికి అర్హులు కాదు. యజ్ఞం జరుగుతున్నప్పుడు దేవతలందరినీ ఆహ్వానించేవారు పూర్వం బ్రహ్మలు. అప్పుడు ఆ దేవతలంతా అక్కడికి వచ్చి కూర్చుంటారు అనమాట. ఓం ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ యదన్న మమ అనగానే ఇంద్రుడు వచ్చి అక్కడ కూర్చోవాలి. ఏదో ఆకాశంలో అదృశ్యంగా కూర్చోవడం కాదు. ఇప్పుడు కలియుగంలో కనబడటం లేదు, కానీ పూర్వం వాళ్ళ కోసం ఆసనాలు వేసేవారు. అవి కూడా ఆకాశ మార్గంలో ఆసనాలు. పైగా భూమి మీద అంటే ఎంతమంది దేవతలు సరిపోతారు? ఇంతటి హాల్లో మీరు గట్టిగా కూర్చుంటేనే ఒక్క వస్తుందని గొల్లులు గోలెడుతున్నారు. అటువంటిది మొత్తం దేవతలంతా 3 కోట్ల మంది దేవతలు వచ్చి కూర్చుంటే స్థలం ఎక్కడ ఇస్తాం? ఈ కౌంటీ వాళ్ళు మీకు పర్మిషన్ ఇస్తారా? ఒకవేళ హాలు కడతామన్నా. కాబట్టి ఇబ్బందులు. అందుకని ఆకాశ మార్గంలో ఇంద్రుడికి ఒక ఆసనం, పక్కన వరసగా అగ్నికి, అగ్ని పక్కన యముడికి, యముడి పక్కన నిరుతికి, నిరుతి పక్కన వరుణుడికి, వరుణుడి పక్కన వాయువుకి, వాయువు పక్కన కుబేరుడికి, కుబేరుడి పక్కన ఈశానుడికి, ఆ పక్కన ఉపదేవతలకి, ఆ తర్వాత ఇంద్రాధిపుత్రుల యొక్క జయంతాదులకి, ఆ పక్కన మహానుభావులైన నవగ్రహాలకి, వాళ్ళ అధిష్టాన దేవతలకి, ప్రత్యధి దేవతలకి, ఇలా అందరికీ కూడా ఆసనాలు ఏర్పాటు చేసి మంత్రశక్తితో ఈ దేవతలను ఆహ్వానించగానే వాళ్ళు వచ్చి అందులో కూర్చునేవారు. ఇంద్రాయ స్వాహ అనగానే ఇంద్రుడి దగ్గరికి ఈ ఆహారం వెళ్ళేది. చెరువు అనే పేరుతో నేతితో కలిపి వేసే ద్రవ్యం ఒక అమృత రసంగా మారిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యజ్ఞంలో చెరువు అనే పేరుతోటి, అది చెరువు సంస్కృత శబ్దం, తెలుగులో చెరువు అయింది. అంతేగాని ఈ కాదు. చెరువు అంటే నీళ్లతో కూడినటువంటి తెలుగు పదం. అది కొలను చెరువు అంటారు. ఇది చెరువు అనాలి. ఈ చెరువు నెయ్యిలో కలిసి స్వాహ అనగానే అద్భుతమైన అమృతపు బిందువుగా మారుతుంది. సూక్ష్మమైన అమృతపు బిందువు అన్నమాట. మళ్ళీ పెద్ద అమృత భాండంగా మారదు. అమృతంలో ఉన్న ఒక బొట్టు, ఏ డ్రాప్ ఆఫ్ సుధగా మారిపోయి ఈ సుధ వాడి నాలిక మీద పడగానే వెంటనే ఇంద్రుడికి బలం చేకూరుతుంది, ఆనందం కలుగుతుంది, యవ్వనం కలుగుతుంది. ఇంద్రాది దేవతలకి యవ్వనం కలగాలంటే, ఆరోగ్యం కావాలంటే, బలం కావాలంటే యజ్ఞం చేయాలి. అప్పుడు యజ్ఞంలో ద్రవ్యం వాళ్ళకి ఎంత చొక్కగా మారి నాలుక మీద పడి అది అనేకమైన విటమిన్లతో కూడిన ఔషధంలాగా వాడి శరీరాన్ని సుసంపన్నం చేస్తుంది, ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకని దేవతలు ఆరోగ్యంగా ఉంటారు యజ్ఞాలు జరిగితే. అప్పుడు యజ్ఞం వల్ల దేవతలకు ఆహారం వచ్చి వాళ్ళు ఆరోగ్యంతో ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే అమ్మయ్య, భూలోకంలో ఎంత మంచి వాళ్ళండి, మిల్పిటాసులు యజ్ఞం చేశారండి, అమృతం లాంటి ఆహారం మాకు ఇచ్చారండి, ఇన్ని విటమిన్ ట్యాబ్లెట్లు, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు అంతా ఇచ్చేశారండి అని మెచ్చుకొని మనకి సకాలంలో వర్షం కురిపించి కష్టాలు లేకుండా చేసి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తారు. మనం యజ్ఞాలు చేయకపోతే దేవతలకు ఆహారం వెళ్ళదు. ఆహారం వెళ్ళకపోతే వాళ్ళు కూడా చిక్కిపోతారు పాపం. షుగర్ పేషెంట్లు తిండి తినకపోతే ఎలా అయిపోతారు, అలా అయిపోతారు పాపం. వాళ్ళు ఎలా బక్క చిక్కిపోతారు. దాంతో వాళ్ళు ఏం చేస్తారు? సకాలంలో వర్షాలు కురిపించరు, సకాలంలో మనకి రావాల్సిన వస్తువులు ఇవ్వరు. అప్పుడు మనం దెబ్బతింటాం. అందువల్లే భాగవతాదులు 1-2 సార్లు చెప్పాయి. మఖము చేయ వజ్రిమది సంతసించును, వజ్రి సంతసింపవానగురియు, వానగురియ కసవు వసుమతి పెరుగును, కసవు మేసిధేను గణము బ్రతుకు.
ధేనువులు బ్రతికెనే నీయు మానదు ఘనమైన పాడి మందలగలుగును. నోనముగా పాడిగలిగిన మానవులును సొరలు తలిసి మనుదురు పత్ర. యజ్ఞం చేస్తే ఇంద్రుడికి ఆనందం కలుగుతుంది, కడుపు నిండుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. అప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషిస్తే వాన కురిపిస్తాడు. వాన కురిస్తే ఈ భూలోకంలో ఉన్న నదులు, నదాలు, బావులు, భూగర్భ జలాలు అన్నీ పెరుగుతాయి. అన్నీ సక్రమంగా నీటితో ఉంటాయి. పంటలు పండుతాయి, పచ్చగడ్డి పెరుగుతుంది. మళ్ళీ ఈ పచ్చగడ్డి తిని ఆవులు సంతోషంగా అవి కూడా అభివృద్ధి చెందుతాయి. ఆవులు పాలిస్తాయి. ఆ పాల ద్వారా వచ్చేటటువంటి నేతిని మనం కొంత వాడుకొని మళ్ళీ దేవతలకి దాన్ని కొంత యజ్ఞ రూపంలో అందించాలి. ఈ విధంగా దేవతలకి మనం యజ్ఞ రూపంలో ఆహారం ఇస్తే ఆ ఆహారంతో వాళ్ళు సంతోషించి మనకు కావలసిన అన్ని పదార్థాలు ఇస్తారు. ఇది ఇచ్చి పుచ్చుకునే బంధం. అందువల్ల దేవతలకి తప్పక ఇవన్నీ ఇవ్వాలి. ఇప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు? ఈ ఇంద్రుడు మొదలైన దేవతలు కూర్చునే ప్రాంతంలో సహపంక్తిలో అశ్విని దేవతలు కూర్చోవడానికి ఈ రోజు నుంచి పనికిరారు. మనకిచ్చే యజ్ఞ భాగం వాళ్ళకి పనికిరాదు. మనకందరికీ ఆకలి సోమరసం నుంచి ఒక రసం అని ఉంటుంది. ప్రత్యేక హిమాలయాలలో సోమలత అని ఒక లత ఉన్నది. ఆ లతని బాగా చిప్పిళ్ళ చేసి అందులోంచి రసాన్ని బయటికి తీసి మంత్రపూర్వకంగా ఆ రసాన్ని దేవతలకి ఇచ్చేవారు, ఋత్విక్కులు తాగేవారు. ఆ సోమరసం తాగిన వాడికి సోమయాగి. సోమయాగి అంటే సోమరసం తాగాలి. పేరుకి ఉందంటే ఎవడైనా పెట్టుకోవచ్చు సోమయాజిని. కానీ పద్మాగర సోమయాజిని పెట్టుకున్నా సోమరసం తాగకపోతే వీడు సోమయాజి గాడు, ఏదో ఉట్టి యాగి. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ ఈ సోమరసాన్ని ఆ రోజుల్లో ఋత్విక్కులు తాగి దేవతలకు ఇచ్చేవారు. ఆ సోమపానమునకు ఈ రోజు నుంచి ఈ అశ్విని దేవతలు అనర్హులు. వీళ్ళకి సోమపాన అర్హత లేదు, దేవతల పక్కన ఆసనంలో కూర్చునే అర్హత లేదు, యజ్ఞ భాగార్హత లేదు అని డిక్లేర్ చేశాట. ఈ రోజు నుంచి వీడు పనికిరాదు. ఎందుకు కారణం? వైద్యం చేయడంట. అసలు వైద్యం ఎంత గొప్పదండి. వైద్యుడు లేకపోతే ఈ లోపల ఒక్కడు బతుకుతాడా? వైద్యో నారాయణో హరి. వైద్యుడు సాక్షాత్ విష్ణు స్వరూపుడు. ఏదో ఎక్కడో ఎవడో డబ్బు కక్కుర్తితో తప్పు చేశాడు కదా అని వైద్యులందరినీ తిట్టడం మహాపాపం. వైద్యులు తిట్టకూడదు. ఎవరైనా వైద్యులలో లోపం ఉంటే వాళ్ళని తిట్టాలి. ఈ లోకంలో ఏ వృత్తిలో అయినా ఒక పాపాత్ముడు ఉంటాడు, వాడిని తిట్టాలి తప్ప అసలు మొత్తం వృత్తిని, ఒక జాతిని, ఒక మొత్తం వర్గాన్ని, ఒక గాడిని ఎప్పుడూ కట్టకూడదు. అది శాస్త్ర నిషిద్ధ కర్మ అన్నమాట. ఇంద్రుడికి ఎందుకు తెక్కొచ్చింది? మొత్తం మీద వైద్యులు సోమపానాదులు కాదు అన్నట్ట. ఇది జరిగి 1000 ఏళ్ళు అయింది. ఈ 1000 ఏళ్ళుగా ఎన్ని యజ్ఞాలు జరిగాయి, ఎన్నో అగ్నిష్టోమాలు, జ్యోతిర్యాగాలు, అశ్వమేధాలు ఇలాంటివి జరిగాయి. ఏ యజ్ఞంలోకి మేము వెళ్ళలేకపోతున్నాం ఇంద్రుడి వల్ల. ఎవరు మమ్మల్ని పిలవడంలా. సోమపానం చేయకపోవటం వల్ల మాలో కొంత కళాకాంతి తగ్గిపోయింది. ఏదో సూర్యుడి అనుగ్రహంతో ఆరోగ్యంగా ఉన్నాం, కానీ ఇదే సూర్యుడి యొక్క అనుగ్రహమే లేకపోయి ఉంటే మేము ఎప్పుడో నశించిపోయేవాళ్ళం. మాకు చాలా కాలం నుంచి మరలా ఎవరైనా యజ్ఞంలో మమ్మల్ని కూడా పిలవకపోతారా, సోమపానం మా చేత చేయించకపోతారా, యజ్ఞంలో మాకింత ఆహారం ఇవ్వకపోతారా అని ఒక ఆశ ఉన్నది. మేము చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాం, కానీ ఒక్కడూ మమ్మల్ని యజ్ఞంలోకి పిలవడంలా. నువ్వేమన్నావు? ఏదైనా వరం కోరుకోండి ఇస్తానన్నావు. నీకే గనక శక్తి ఉంటే యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో ఇంద్రుడి పక్కన మమ్మల్ని కూర్చోబెట్టాలి. పైగా అక్కడెక్కడ కదా, ఇంద్రుడికి రైట్ సైడ్లో కూర్చోబెట్టాలి. పైగా కుడివైపు అక్కడ మమ్మల్ని కూడా కూర్చోబెట్టి ఆ వేదిక మీద మాకు సోమం రసం ఇచ్చి యజ్ఞభాగంలో మమ్మల్ని కూడా ఒక భాగస్వాములు చేసావంటే మేము నిన్ను ఎప్పుడూ తలుచుకుంటాం. ఇది నువ్వు మాకు ఇవ్వవలసినటువంటి వరం, ప్రత్యుపకారం అంటే ఇది తప్ప మాకు వేరే కోరికలు బోల్డ్ ఉన్నాయి వస్తువులు. ఆ వస్తువులని మాకు ఎందుకు? మేము దేవతలం, మేము తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఏ వస్తువు అయినా పొందగలం. మాకు తీరని కోరిక యజ్ఞభాగం పొందడమే. శవన, నీ శక్తి సామర్థ్యాలతో మమ్మల్ని యజ్ఞ భాగానుభూల్ని చెయ్యి అనగానే ఓ సింతే కదా అన్నాడు ఆయన. అది ఎంత కష్టం. ఇంద్రుడు ఒక చట్టం చేస్తే బలమైనది. ఇదేదో అమెరికా చట్టం కాదు కదా. ఏకంగా ఇంద్రుడు అంతటి వాడు త్రిభువనైక సామ్రాజ్యాధిపతి ఒక చట్టం చేస్తే ఆ చట్టాన్ని ఉల్లంఘించి ఇద్దరికి సోమరసాన్ని ఇప్పించాలి. ఆ సోమరసం వాడు తాగాలి. అది కూడా ఇంద్రుడి పక్కన కూర్చోబెట్టి ఏదో రహస్యంగా ఇచ్చేసుకొని. పాపం ఎక్కడో వంటశాలలో ఏ పవన్ లాంటి వాళ్ళు కాదాలు చేశారనుకోండి, నా మీద ప్రేమ కలిగితే వాడు రహస్యంగా నాకు దాచేసి ఇచ్చేయచ్చు, పక్కవాడు వద్దన్నా. కానీ అలా కుదరదే. ఇది
ఇంద్రుడి పక్కన కూర్చోబెట్టాడు వాళ్ళని, అది కూడా కుడి పక్కన కూర్చోబెట్టాడు. పైగా కూర్చోబెట్టి అందరూ చూస్తూ ఉండగా వాళ్ళకి సోమరసం ఇవ్వాలట. ఆ సోమరసం వాడు ఇంద్రుడికి చూపించి, నువ్వెవరన్నావుగా, నువ్వు మేము పనికిరామని డిక్లేర్ చేసావుగా, మేము తాగుతాం అని ఊరించుకురాగంట. ఇది వాళ్ళ కోరిక. ఆ కోరిక వాళ్ళు కోరారనుకోండి, ఈయన కూడా నా వల్ల కాదని అల్లా, అది ఎంత పని అన్నాడు. మీకు సోమరసం తాగాలని ఉండదు, అంతే కదా, గ్యారంటీగా నేను ఇస్తాను మీకు, కొద్ది రోజుల్లో మీ కోరిక తీరుస్తానన్నాడు. వాడు నవ్వుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే అది కష్టమని వాడు నమ్మకం. ఆ పని ఈయన వల్ల కాదు, అది చేయటం ఇంద్రుడు తప్ప మరొకడు ఎవడో చేయలేడు. ఏ విష్ణువో దిగి రావాలి, ఇంతటి దానికి విష్ణువు రాడు. మా కన్న తండ్రి సూర్యుడే పని చేయలేకపోతే ఇంకా చవరుడు ఏం చేస్తాడు అని మనస్సులో భావించి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకెక్కడి నుంచి చవరుడు సుకన్య చక్కగా నవయువకులు అయిపోయారు. ఇద్దరు కూడా నిజమైన అనురూప వయోలావణ్య దంపతులు అయ్యారు. ఇప్పుడు వీళ్ళిద్దరు హాయిగా చేతులు పుచ్చుకొని ఒకరితో ఒకళ్ళు కబుర్లు చెప్పుకుంటూ మంచి పర్వతాలు అడవులు ఇద్దరు కూడా అనమాట. కలగా కమ్మరి కలగా అని పాటలు పాడుకుంటూ వెంకటేశ్వరుడికి కూడా డ్యూయెట్ పెట్టారు మనవాడు. అంటే ఆయన పడుకోకూడదు ఎటు మరి. పూర్వం వెంకటేశ్వర మహాత్మ్యం ఉండేది కదా 1959లో. అసలు అత్రే ఎంత అద్భుతంగా రాశాడు, వాళ్ళిద్దరూ ఎంత హుందాగా నటించారు. ఎక్కడ అసభ్యత లేకుండా పరమ పవిత్రంగా ఉంటుందన్నమాట. అందులో సైన్స్ అండి అది. రాగవశ్యమున మేఘమాలిక మలయ పవనుని కలసి తేలగా, కొండను తగిలి గుండియ కరిగి నీరై ఏరై పారునుగా కలగా కమ్మని కలగా. రాగము అంటే ప్రేమ అని ఒక అర్థం, ఎరుపు అని ఒక అర్థం. సాయంకాలం ఎప్పుడు కూడా సంధ్యా సమయంలో మేఘాలు ఎర్రని రంగుతో వెడుతున్నాయట, ప్రేమతో కలిసి మేఘాలు వెళ్ళాయట. ఈ మేఘానికి ప్రేమతో కలిసి సాయం చేసేవాడు ఎవడు? మలయ పవనుడు. మలయ పర్వతం మీద నుంచి వచ్చే వాయువు. చల్లని గాలి మేఘానికి తగిలితే ఏమవుతుందనమాట? నీరు అవుతుంది. ఆ నీరు కూడా ఎలాట? కొండను తగిలిందిట, దాని గుండె కరిగిందిట. ఆ మేఘం అనే దాని యొక్క గుండె, అది వెంటనే నీరై ఏరై పారిందిట. ఆక్సిజన్ నైట్రోజన్ కలిస్తే నీరే కిందకి ప్రవహిస్తుందని చెప్పాడు. అందులో అది చల్లని గాలి ఆకాశంలో పెడుతున్నటువంటి మేఘాలకి తగిలితే అది కొండకు తగలగానే టక్కన అక్కడి నుంచి చిటపట వర్షం పడి సన్నగా నీరు దాని నుంచి కిందకి జలపాతమై ప్రవహిస్తుంది. ఒక అద్భుతమైన కల్పన, ఒక ఊహ. ఇది స్కంద పురాణంలో వెంకటాచల మహాత్మ్యంలో రాసిన శ్లోకాలు. వాటిని పాట రాయాలంటే అతడు కూడా పురాణాలు చదువుకున్న పండితులు అయి ఉండాలి, వ్యాకరణం చదువుకున్న పండితులు అయి ఉండాలి. ఏమీ రాయకుండా కవిత్వం రాసినవాడు కాదు ఆ రోజుల్లో. మహానుభావులు అనమాట. ఎటువంటి భావాలండి, గుండె లోతుల్లోంచి బయటకు వచ్చాయన్నమాట వాళ్ళ దగ్గర. మరి కాసేపట్లో వెంకటేశ్వరుడి భార్య అయిన పద్మావతీదేవికి ఒక సవతి రాబోతోంది, లక్ష్మీదేవి. ఆ సవతి వచ్చేటప్పుడు లక్ష్మీదేవికి పద్మావతికి వాదోపాదాలు జరగాలి. అక్కడ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పాటలో ఆఖరి చరణంలో ఏం రాశారో తెలిసిన, తేటి కోసమై తేలియదాచే విరికన్నియక సంబరమేమో, వేరొక విరిని చేరిన ప్రియుని కాంచినప్పుడా కలత ఏమిటో, ప్రేమకు శోకమే ఫలమేమో, రాగము త్యాగము జతలేమో. మీకు అర్థమైంది కదా? అక్కడ ఒక పువ్వు ఉంది, ఆ పువ్వులో తేనె ఉంది. ఇంతలో అక్కడికి ఒక తుమ్మెద వచ్చింది, మొగ తుమ్మెద. ఈ మొగ తుమ్మెద ఓ పువ్వు మీద వాలింది, అందులో తేనె తాగేసిందిట. అందుకని ఇప్పుడు ఏమంటుంది పద్మావతి, ఆ పుష్పం ఒక కన్య తేటి కోసం అంటే తుమ్మెద కోసం తేనె దాచింది. ఈ ఆడవాళ్ళు ఎంత ధన్యులు, తమ ప్రియుడి కోసం తమ ప్రేమ అనే తేనెని దాచి ఉంచుతారు. అలా దాచి ఉంచిన తేనె ప్రియుడు తాగుతూ ఉంటే ఆ విరికన్యకి, ఆ పుష్పకన్యకి ఎంత సంబరమో. అనగానే ఈయనే ఉన్నాడు తెలుసా, ఇప్పుడు సంబరమే. ఈ పువ్వు విడిచిపెట్టి వేరొక విరిగిపోయి చేరిన ప్రియుని కాంచినప్పుడు ఆ కలత ఏమిటో అన్నాడు. ఈ పువ్వు మీద ఎంతసేపు ఉంటుంది తేనెటేగా ఈ తుమ్మెద? కాసేపు ఉండి ఈ తేనె తగేసాక ఎక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకో పువ్వు మీద వలుతుంది. ఆ రెండవ పువ్వు మీద వెళ్ళగానే ఈవిడ మొహం ఎంత వాడిపోయిందో, ఎందుకు ఎంత కలతో. అంటే మొగుడు తన భార్యను విడిచిపెట్టి ఇంకో భార్య దగ్గరికి వెళ్తే ఒళ్ళు వండదు మరి, అదనమాట అంతరార్థం. ప్రేమకి ఎప్పుడూ కూడా ఇలా శోకమే ఫలితం, రాగం ఉంటే త్యాగం ఉండాలి అన్నాడో లేదు. వెంటనే లక్ష్మి వచ్చిందా లేదా, వెంటనే ఇద్దరు కలతపడ్డారా లేదా. ఎంత ఊహతో ఒక కావ్యం కింద రాసేవారు అన్నమాట పాటలు అంటే. అందువల్ల సుకన్యాచవనుడు హాయిగా చక్కగా చెట్టా పట్టా వేసుకుని
ఆ తోటల్లో పువ్వులు కోసుకుంటూ పుష్పాపచయం చేస్తూ తిరిగారట. వీళ్ళు సుఖంగా తిరుగుతూ ఉంటే ఈలోపు అక్కడ శర్యాతి గారి భార్య, పెద్ద భార్య, ఈ సుకన్య తల్లి ఇంట్లో కూర్చొని, ఏమండి అసలు దేవి భాగవతం అంత బాగా రాశారు తెలుసా, ఏమండి మీకు ఏమైనా ఇది న్యాయమా, ఏ తండ్రిని ఇలా చేస్తాడా అని తెగ తెప్పేసింది ఆవిడ అక్కడ 4 శ్లోకాల్లో. తండ్రికి కూతురు అంటే ఇష్టం అంటారు, మీరు వెనక ముందు చూడకుండా అమ్మాయికి ఆ సంబంధం జాతకాలు కలిసేలేదు చూసారా, మీ ఇష్టం పెళ్లి చేసేస్తారా, ముసలాడికి గుడ్డాడికి పెళ్లి చేసేశారు, మనం చస్తే సత్యం అయినా మన కోసం ఆలోచించి ఆ అమ్మాయి గొంతుకు కోసారు, అమ్మాయికి సేవ చేయడానికి ఒక పరిచారికనైనా పెట్టారా, పెట్టలేదు, మంచి బట్టలు పెట్టలేదు, భోజన వస్తువులు అక్కడ విడిచిపెట్టలేదు, అవన్నీ ఒక పక్కన పెట్టండి. ఇప్పుడు పెళ్ళై 1 ఏడాది దాటిపోయిన అమ్మాయిని చూడడానికి ఒకసారైనా వెళ్ళారా, ఇదేమన్నా అమెరికా అయిపోయిన వేసా లేదనుకోవడానికి కాదే. ఎందుకు వెళ్ళలేదు అంటే ఈయన బుర్రబొక్కుని, అమ్మాయి ఏమంది, పెళ్ళి అయిన తర్వాత చీటికి వాటికి నన్ను చూడడానికి మీరు రాకండి, నేను నా భర్త సుఖంగా ఉంటామంది, అందుకని అమ్మాయి మాట కాదనడం ఇష్టం లేక నేను రాజ్యం చేస్తున్నాను తప్ప నాకు మాత్రం కూతురు మీద ప్రేమ లేదా అన్నట్టే. కొంతమంది ఆడాళ్ళు అంతే, మొగుడికి ఏం ప్రేమ ఉండదు, వాళ్ళ అమ్మాయి మీద కేవలం ఆవిడికే ప్రేమ ఉండద్దు, ఇద్దరికీ కదలే కదా. అయినా ఆవిడ అలా అనుకున్నది. ఆ తర్వాత ఆవిడ మళ్ళీ కొంచెం చల్లారి, లేదండి మీకు ప్రేమ లేదని కాదు, సహజంగా మీకు అమ్మాయి అంటే ఎంతో ఇష్టం, నాకు ఇష్టమే, కానీ అమ్మాయి అక్కడ అడవిలో ముసలాడితో గుడ్డివాడితో ఏం బాధలు పడుతుందో అనే బాధ నా మనస్సుని కలచి వేస్తోంది, అందుకే తట్టుకోలేక మిమ్మల్ని తెప్పాను, ఏమనుకోకండి అని మళ్ళీ ఆవిడే కన్నీళ్ళు తుడిచింది. ఆయనకి మొగుడు పెళ్ళాలన్నాక అలాగే ఉంటారు, మధ్యలో మనం పెడితే మనం ఫూల్స్ అవుతాం. ఎప్పుడు మొగుడు పెళ్ళని మాట్లాడుకుంటే మూడోవాడు ఎప్పుడు అక్కడ పొరపాటులు కూడా వేలెట్టకూడదు, ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకటి అయిపోతారు రేపొద్దున. మధ్యలో వీడు మాట్లాడాడు అనుకోండి, అటుగాని ఇటుగాని వీడి పని ఏదైతే, ఎవరి తరపున మాట్లాడితే ఏం ప్రమాదం వస్తుందో తెలియదు కనుక అందులో అమెరికా వచ్చే నాలాంటి వాడు మరింత జాగ్రత్తగా చేతులు కట్టుకు చూడటమే తప్ప, శ్రాతగా ఉండాలి తప్ప కిక్కులు పడకూడదు. ఇంటికి వెళ్ళాం కదా, చక్క ఏదో మంచి దంపతులు వాడు పిలిచారు, వాళ్ళు ఏదో మధ్య మధ్యలో వాదోపాదాలు వాడు పుణ్యాత్తులు చెయ్యకపోయినా ఒకళ్ళు చేశారు అనుకోండి, అప్పుడు మీరే నిజమండి అని ఆయన దగ్గర అన్నామంటే ఆయన పొరపాటు ఒక డాక్టర్, ఆయనదే నిజం అన్నామా రేపు పొద్దున వాడు అసలు ఆయన పురాణానికి రానివ్వదు, అసలుకే అసలు వస్తుంది. అందుకని కిక్కులు అనకుండా నవ్వుతూ, ఇద్దరు మహాత్ములండి, అయ్యి బాబా మీరు ఆది దంపతులు, అది లక్ష్మి వంటి అత్తగారివమ్మ అని ఆవిడ మీద, అది విష్ణు వంటి మామగారివయ్య అని వాళ్ళ మీద పాట చెప్పాలి తప్ప ఇంకో మాట మాట్లాడకూడదట. అందుకని అక్కడ ఉన్నటువంటి తక్కిన చెరికెత్తులు ఇద్దరు ఏమైనా మాట్లాడుతూ ఉంటే ఒక్క సమాధానం చెప్పకుండా అలా ఉన్నారు. కాసేపటికి ఇద్దరు వాదోపాదాలు అయ్యాక ఉపశాంతనం పొందాక వాళ్ళని వాళ్లే ఓదార్చుకున్నాక అప్పుడు శర్యాతి భార్యామణి, నువ్వేం బెంగెట్టుకోకు, నేను ఇప్పుడే గుర్రం ఎక్కి ఏ పరివారాన్ని తీసుకువెళ్లకుండా వెళ్ళి అమ్మాయి ఏం చేస్తుందో అల్లుడు ఏం చేస్తున్నాడో చూస్తానని ఏకాకీ హయమారుహ్య జగామ గహనం వరణం. ఇటువంటి శ్లోకాలు వ్యాసుడు రిపీట్ చేస్తారు చాలా చోట్ల. ఒక్కడే ఏకాకి, ఒక్కడు మాత్రమే, హయం ఆరుహ్య గుర్రమును ఎక్కి, గహనం వనం కీకారణ్యం, గహనం అన్నాడు ఇక్కడ వనాన్ని, వనము అంటే అడవి, గహనవనం అంటే భయంకరమైన అడవి, చీమలు కూడా దూరడానికి వీలు లేనంత దట్టమైన అడవికి గహనవనము అని పేరు అన్నమాట. అటువంటి గహనమైన వనంలోకి జగామ వెళ్ళాడు. ఈయన వెళ్ళగానే ఆశ్రమం దగ్గర ఒక విచిత్ర దృశ్యం కనపడింది. మంచి నవయువకుల జంట, ఓ పక్కన కుర్రాడు మరో పక్కన కుర్రది, సరదాగా పాటలు పాడుకుంటున్నారు, పువ్వులు కోసుకుంటున్నారు, హాస్యాలు ఆడుకుంటున్నారు. ఆ స్త్రీ ఎవరో అర్థమైపోయింది వీరికి, ఈమె నా కుమార్తె సుకన్య. మరి పక్కనవాడు ఈ కుర్రాడవాడు, మా అమ్మాయి ఏదో చాలా గొప్పది అనుకున్నాను, పరమపతివ్రత అనుకున్నాను, నాతో ఎన్ని కబుర్లు చెప్పింది, ముసలాడైనా ముక్కాడైనా గుడ్డాడైనా వాడినే నేను భర్తగా వరిస్తాను, సేవ చేస్తాను అని పెద్ద గొప్ప కబుర్లు చెప్పింది, పతివ్రతలా కబుర్లు చెప్పింది. బహుశా నేను అలా వెళ్ళగానే ముసలాన్ని చంపేసి వీడెవరితోటో కులుగుతుంది అనుకున్నట్టు పాపం భ్రమలో పడి. ఇటువంటి దుష్టురాలైన ఒక్క కూతురు పుట్టడం కంటే అసలు పుత్రికలే లేకపోతే నా జీవితం ఎంతో ధన్యమయ్యేది, దీనివల్ల నా వంశం నాశనం అవుతోంది, నా స్వర్గాలు నశిస్తున్నాయి, నేను నరకానికి పోతాను అని తిట్టుకుంటూ ఒక్క దెబ్బకి కత్తి దూసి వెళ్ళి నరికేద్దాం అనుకున్నాడు. మళ్ళీ అంతలోనే ముందు అసలు కూతుర్ని ఏం జరిగిందో తెలుసుకుని అప్పుడు చంపితే బాగుంటుంది అనుకుని మళ్ళీ కత్తి వరలో పెట్టి దగ్గరికి వచ్చాడు. నాన్నగారు నమస్కారం అంది, మామయ్య నమస్కారం అన్నాడు ఆయన. ఎవడరా నీకు మామ, నా అల్లుడు ఎవడో నాకు తెలుసు, ముసలాడు చవలుడు శ్రీవత్సగోత్రుడు, ఆయన ఎక్కడ ఆ పవిత్రుడు, నువ్వెవడో ఆ పవిత్రుడుగా అంటే ఈయన పక్కపక్క నవ్వాడు. ఇంకా నవ్వుతున్నావారు, ఏమీ నీకైనా సిగ్గులేదే, ముసలాన్ని మట్టు పెట్టి ఈ పడుచువాడితో కులుగుతున్నావా అంటే,
లేదు నాన్నగారు, ఈయనేనండి, రియల్గా మీ అల్లుడండి అంది ఆవిడ. మరి నా అల్లుడు నాకు తెలుసు కదా, ఆయన ముసలాడు కదా అంటే, మావయ్య గారు కాస్త తొందరపడకుండా వినండి అని జరిగిన కథ అంతా చెప్పాడు. అప్పుడు ఈయన బ్రహ్మానంద భరితుడై, ఆహా, మా అమ్మాయి మొదటి నుంచి చెప్పింది, నేనే నమ్మలేకపోయాను. నా క్షణికోద్రేకాన్ని క్షమించు స్వామి, నువ్వు భృగువంశస్థుడివి, కోపాన్ని నువ్వు పొందకు, నీ మీద నేను ఆగ్రహించినందుకు. అమ్మవారి ఉపాసనా బలం, నిరంతర ఐంకార జప నిష్ఠా పరాయణత్వం మిమ్మల్ని ఎంత ఉన్నతులుగా తీర్చిదిద్దింది, యువకుల్ని చేసింది, ఆనందం ఇచ్చింది, నట్టడవిలో మీకు సామ్రాజ్యాన్ని ఇచ్చింది, సుఖం ఇచ్చింది. అన్ని రకాలుగా నేను ధన్యుడయ్యాను. కూతురి వల్ల, ఇటు అల్లుడి వల్ల 3 లోకాలు జయించగలుగుతాను అని సంతోషపడ్డాడు ఆయన. మావయ్య గారు, ఇప్పుడు అసలు కూడా ఇక్కడే ఉంది. నాకు నవయౌవనం వచ్చినందుకు మీ అమ్మాయికి ఆనందం, మీకు ఆనందం. మనం ముగ్గురు ఆనందం పొందడం కాదు, మనకి ఉపకారం చేసిన అశ్విని దేవతలకి కూడా మళ్ళీ మనం ఉపకారం చేస్తే అప్పుడు మనం నిజమైన కృతజ్ఞులము అని పిలువబడతాం. కృతజ్ఞత అనే శబ్దానికి అప్పుడు మనం నిర్వచనం చేసిన వాళ్ళం అవుతాం. అశ్విని దేవతలు తమ దివ్యశక్తితో నాకు ఈ నవయౌవనం ఇచ్చారు, చూపిచ్చారు. ఇప్పుడు వాళ్ళకు ఒక కోరిక ఉన్నది, యజ్ఞం జరగాలి. ఆ యజ్ఞంలో ఇంద్రుడి పక్కన వాళ్ళని కూర్చోబెట్టాలి, వాళ్ళకి సోమరసాన్ని అందించాలి. ఇలా అందించమని వాళ్ళు నన్ను కోరారు. ఈ పని నువ్వే చేయగలవు, నువ్వు మహారాజు గనక నువ్వు తలుచుకుంటే ఇక్కడ విశ్వజిత్ అని ఒక యజ్ఞం చేద్దాం. ఆ విశ్వజిత్ యాగంలోకి దేవతలను ఆహ్వానిద్దాం. దేవతలతో పాటుగా నాకు ఉపకారం చేసిన అశ్విని దేవతల్ని ఆహ్వానిద్దాం. ఇంద్రుడితో పాటు సమానమైనటువంటి ఒకే ఒక పాత్రలో ఈ అశ్విని దేవతలకు కూడా సోమరసం ఇద్దాం. అశ్విని దేవతలు నన్ను ఈ కోరిక కోరారు. వాళ్ళ కోరిక ఏమిటి? మమ్మల్ని ఇంద్రుడి పక్కన కూర్చోబెట్టు. ఇంద్రుడు ఏ పాత్రలో తగ్గుతున్నాడో ఆ పాత్రలోనే, లేక అటువంటి పాత్రలోనే మాకు సోమరసాన్ని ఇయ్యని వాళ్ళు కోరారు. కాబట్టి వాళ్ళ కోరిక తీర్చాలి. తీరిస్తేనే వాళ్ళ ద్వారా నేను ఉపకారం పొందినందుకు మళ్ళీ నేను వాళ్ళకి ఇవ్వగలిగే ప్రత్యుపకారం ద్వారా నా రుణం తీరుతుంది, లేకపోతే నా రుణం తీరదు, అది దారుణం అవుతుంది అన్నాడు ఆయన. దానికి ఏమంటే, నీవు మహానుభావుడివి, భృగువంశస్థుడివి, నువ్వు తలుచుకుంటే ఏ యజ్ఞమైనా చేయగలవు. ఋత్విక్కులు మీరు, యజ్ఞానికి కావలసిన కర్తగా నేనుంటాను, నేను కర్తని యజమాని. ఇంకా ధనమా, నా రాజ్యమే నీ చేతిలో పెడుతున్నాను అని ఏ ఏర్పాట్లు చేయాలో అన్ని ఏర్పాట్లు చేశాడు. అరణ్యంలో అద్భుతమైన యాగశాల నిర్మాణం చేశారట. ముందు యజమానశాల నిర్మించారు, పత్నీశాల. యజమాని ఉన్న దానికి పక్కన భార్య ఉండడానికి వీలుగా పత్నీశాల అని నిర్మాణం చేయాలి. అది విశ్వవిద్యాగానికి మొదటి నియమం ఏంటంటే, ముందు యజమానశాల, తర్వాత పత్నీశాల, ఆ తర్వాత అగ్నిధ్రశాల, ఆ తర్వాత ఋత్విక్శాల, సదస్యశాల. ఇలా ఏ శాల ఎంత పరిమాణంలో ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, దానికి చుట్టుకొలత ఎంత ఉండాలి, ఇవన్నీ బృహస్పతి ద్వారా తెలుసుకుని మహానుభావుడు సుకన్యావల్లభుడు చవనుడు నిర్మాణం చేయించాడు రాజుగారి ద్వారా. ఇంకా యజ్ఞానికి ఋత్విక్కులెవరు? విశ్వామిత్రుడు, దధీచి, క్షుపణకుడు, అవధూత, కాపాలికుడు, ఇలాంటి మహానుభావులైన ఋషులంతా వచ్చారు. సాక్షాత్తు భృగు మహర్షి వచ్చాడు. ఇంకా శుక్రాచార్యుడు రామన్న ఉంటాడు. ఆ భృగు గారి కొడుకుల్లో పెద్ద కొడుకే శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు వీళ్ళందరికీ అధ్వర్యుడు అయ్యాడు. అధ్వర్యుహు అనే సంస్కృత శబ్దానికి తెలుగులో ఒకసారికి డూ చేరుతుంది కాబట్టి అధ్వర్యుడు అయ్యాడు ఆయన. ఇంక ఇందులో సామవేదం చదవడానికి బృహస్పతిని పిలిచారు. బృహస్పతి సామవేదం చదువుతుంటే ఇంకా శాల ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎక్కడి బృహస్పతి? దేవగురువు. 2 గురువులు అక్కడ ఉన్నారు. ఒక ఆయనేమో శుక్రాచార్యుడు, రాక్షస గురువు, మరొకడేమో బృహస్పతి. ఇద్దరే. బృహస్పతి కంటే శుక్రాచార్యుడు ఎక్కువ పండితుడు, జ్ఞాని. కాకపోతే ఉద్యోగం సరైనది కాదు, వచ్చింది చెప్పాలి. ఎప్పుడైనా పాండిత్యం అంత గొప్ప ఉంటే ఏమిటండి? నీచాశ్రయాహ నశోభంతే, నీచులను ఆశ్రయించుకుంటే శోభించరు. పనికి మల్లవాడు ఇంట్లో ఉంటే వీడు కూడా పనికి మల్లవాడు అంటారు. రాక్షసుల దగ్గర ఉద్యోగంలో చేరాడు. పెద్ద పడం ఎక్కడైందంటే, ఇద్దరు ఒకే చోట చదువుకున్నారు. చదవడం ఇద్దరు భృగువు దగ్గరే చదువుకున్నారు. అంగిరసుడు, భృగువు, ఈ ఇద్దరు శుక్రాచార్యుడికి బృహస్పతికి పాఠం చెప్పారు. ఇద్దరు క్లాస్మేట్స్ నిజానికి. అయినప్పటికీ బృహస్పతి వెంటనే ఉద్యోగం అయిన వెంటనే టక్కున అప్లికేషన్ పెట్టేశాడు. ఆయనకు ముందు వీసా వచ్చేసింది. స్వర్గలోకంలో ఇంద్రుడికి గురువు అయిపోయాడు. పాపం శుక్రాచార్యుడికి కొంచెం ఆలస్యం అయ్యింది. అందుకని పట్టుదలకి ఏం చేశాడు ఈయన? దైత్యుల దగ్గర చేరాడు. అదితి కొడుకుల దగ్గరికి ఆయన చేరితే దితి కొడుకుల దగ్గర ఏం చేరాడు.
దాంతో ఏమైపోయిన తర్వాత ఎంత పాండిత్యం ఉన్నా రాక్షసులకు గురువు అవటం వల్ల కొన్ని కొన్ని సందర్భాలు పాప ఆయన ఇబ్బంది పడ్డాడు. పడినా మహాతపస్యాలి గనక, ఈశ్వరార్చన కళాశీలి గనక, కాశీలో తన పేరు మీదుగా శుక్రేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఈశ్వరుడు మెచ్చుకుని శుక్రగ్రహం చేశాడు ఆయన. అందుకే అందరిలోకి బలమైన గ్రహము అయ్యాడు. శుక్ర మహాదశ కలిగిన వాడికి సకల శుభాలు ఇచ్చేవాడు అయ్యాడు. కాశీఖండంలో ఎంత అద్భుతంగా ఉంటుందని శుక్రుడి చరిత్ర. శుక్రుడిని ఈశ్వరుడు మెచ్చుకొని గ్రహాలలో నీకున్న ఉచ్చస్థితి మరెవరికి లేకుండా ఉండుగాక, శుక్ర మహాదశ కాలంలో ప్రతి జీవిని నీవు అనుగ్రహిస్తున్నప్పుడు వాడితో పాటు ఆ ఇంట్లో నేను వస్తానని చెప్పాడు స్వయంగా. ఇది కాశీఖండంలో స్కాంద పురాణంలో కదా, అద్భుతంగా ఉంటుంది ఆ కాశీఖండం. కాబట్టి గ్రహాలే సామాన్యులు గారు, అందరూ ఈ శుక్రుడు బృహస్పతి వీళ్ళిద్దరికీ ఐక్యం వచ్చింది తెలుసా. పైకేమో ఇద్దరు 2 పార్టీల్లో ఉన్నారు, 2 చోట్ల గురువులుగా ఉన్నారు, ఎవరి ఉద్యోగం వాళ్ళది. కానీ ఆ ఇద్దరు ఒకడనొకడు నిరంతరం ప్రశంసించుకునేవారట. శుక్రాచార్యుడు బృహస్పతి కొడుకు కచుడు తన దగ్గర విద్యకు వస్తే, నాయన ఆ బృహస్పతిని చూసినట్టుంది దా అని గురుకులంలోకి పిలిచి పాఠం చెప్పాడండి అన్నం పెట్టి. అదే బృహస్పతి శుక్రాచార్యుడు రాగానే, శుక్రుడు నాకంటే బాగా యజ్ఞం చేయిస్తాడు, బలిచక్రవర్తి యజ్ఞం కడవరకు సమాప్తం చేయాలంటే శుక్రుడి వల్ల అవుతుంది, నా వల్ల కూడా కాదన్నాడు ఆయన ఏకంగా. ఇది భాగవతంలో కదా. కాబట్టి మహాత్ములలా ఉండాలి మనం. మన కర్మగాలి ఎక్కడో ఒకడికొకడికి అభిప్రాయ భేదములు వచ్చినా మళ్ళీ మానసికంగా మాత్రం ఒకళ్ళొకరు తిట్టుకోకూడదు. ఒక్కోసారి మనకు ఏమనిపిస్తుందంటే కాంపిటీషన్, వృత్తి వైరుధ్యం అంటారు దాన్ని. ఒకే వృత్తిలో ఉన్నవాడికి ఎప్పుడు తగాదాలు ఉంటూనే ఉంటాయి. ఆ విధమైనటువంటి శత్రుత్వం ఎప్పుడూ తెచ్చుకోకూడదు. ప్రొఫెషనల్ జలసీ ఉండకూడదు అనమాట. అది మనకి భాగవతం, దేవీ భాగవతం చెబుతున్నాయి. ఆ ఇద్దరు పక్కన కూర్చున్నారు. శుక్రాచార్యుడు అధ్వర్యుడిగా ఉండగా మహానుభావుడైన బృహస్పతి సామవేదం చదువుతూ ఉంటే ఎండిపోయిన చెట్లు చివరించేట అంత మధురమైన కంఠం అయింది. ఇంకో పక్కన విశ్వామిత్రుడు కూర్చున్నాడు. అధర్వణ వేదంలో ఉన్న మంత్రాలను విశ్వామిత్రుడు చదివాడు. ఇదివరకు కూడా చెప్పాను మీకు, గోభిలుడు అని ఉన్నాడు, ఆయన కూడా సామవేద పండితుడు. ఈ బృహస్పతికి ఆయన సాయం చేసేవాడు. అనేక రకాలైన శాఖలతో కూడినటువంటి ఉపనిషత్తులు కొంతమంది చదివారు, పురాణాలు కొంతమంది చదివారు. ఈ విధంగా అనేకమైన మహానుభావులైన ఋత్విక్కులతో కూడి ఏకశాల కళకళలాడిపోయింది. ఓ పక్కన చూస్తే సంపదలు ఉన్నాయి, అన్ని బంగారపు వస్తువులేట. సురుక్కు సురవలలు కూడా యాగ మండపంతో సైతంగా అన్ని సువర్ణ పరికరాలే, ఒక్కటి కూడా వెండి పరికరం లేదంటే ఆలోచించండి. పూర్తిగా బంగారంతో వేదిక నిర్మాణం చేయించాడు ఆయన. సురుక్కు సురవలు లాంటివన్నీ అవే. ఇక నెయ్యి పోసే పాత్రలు, భోజన పాత్రలు, ఆఖరికి స్తంభాలు, యోపస్తంభాలు కూడా బంగారమేట. ఇంత బంగారం రాజుగారి దగ్గరికి ఎలా వచ్చింది? చవనుడు తన మంత్రశక్తితో సృష్టించాడు. ఈ విధంగా అపూర్వ వైభవంతో యజ్ఞం ప్రారంభమైంది. యజ్ఞం ప్రారంభం కాగానే ఇప్పుడు ఇంద్రాది దేవతలు పిలవాలిగా. గురువులు, ఋత్విక్కులు అందరూ బాగానే ఉన్నారు, ఇప్పుడు రావలసిన వాళ్ళు దేవతలు. అందుకని ఇంద్రమావాహయామి స్థాపయామి పూజయామి అనగానే ఒక అద్భుతమైన సింహాసనం వచ్చింది. ఇంద్రుడు వచ్చి అందులో కూర్చున్నాడు. వరసగా ఇంద్రుడి తర్వాత అగ్ని వచ్చాడు, యముడు వచ్చాడు, నివృత్తి వచ్చాడు, వరుణుడు వచ్చాడు, వాయువు వచ్చాడు, కుబేరుడు వచ్చాడు, ఈశానుడు వచ్చాడు. వీళ్ళు వచ్చాక మిగతా వాళ్ళని పిలవాలి కదా. ఇంకెవరిని పిలవకుండా ఇంద్రుడి పక్కన కుడివైపున ఒక 2 అద్భుతమైన సింహాసనాలని స్థాపన చేశాడు. ద్విరత్న సింహాసన స్థాపనం కరిష్యే అన్నాడు ఆయన. అంటే 2 రత్న సింహాసనములను నీ దక్షిణ భాగంలో స్థాపిస్తున్నాను అనగానే అద్భుతమైన 2 రత్న సింహాసనములు, ఇంద్రుడు కూర్చున్న ఆసనములు ఎటువంటివో అటువంటి ఆసనములకి ఏమాత్రం తీసిపోకుండా నవరత్నములతో ధగద్ధగాయమానమై వెలుగొందుతున్న, జేగీయమానమై వెలుగొందుతున్న ఆసనాలు వచ్చాయి. ఇంద్రుడికి మతిపోయింది, నా పక్కన ఈ 2 సీట్లు ఎందుకు వేసావు? బ్రహ్మని విష్ణువుని కూడా పిలుస్తున్నావా అన్నట్ట. బ్రహ్మ విష్ణువు వస్తే నీతో సమానమైన ఆసనాలు ఇస్తాం, త్రిమూర్తుల ఆసనాలు వేరుగా ఉంటాయి. వాళ్ళని నీతో సమానంగా పక్కన కూర్చోబెట్టడం బాగుండదు. మరి ఎవరు వీళ్ళు? కంగారు పడుకో ఇంద్ర అని వెంటనే అశ్విని దేవతలారా వచ్చి ఇంద్రుడు కూర్చోండి అన్నాడు ఆయన. తక్కువ చోటు కూర్చున్నారు. ఇంకా ఇంద్రుడు కొరకొర చూసేసి, ఇంద్రుడికి ఆకుపచ్చగా ఉంటాయి మేసాలు, ఇంద్రుడికి విష్ణువుకి మేసాలు ఉంటాయి. సినిమాల్లో లాగా గీసేసి చూపించకండి, దరిద్రం అది. సుస్పష్టముగా ఇంద్రుడికి విష్ణువుకి ఇద్దరికి హరి అని పేరు. వాళ్ళకి హరిత మేసాలు ఉంటాయి, హరిత శ్మశ్రువులు. శ్మశ్రువు అంటే మేసం, హరిత శ్మశ్రువులు ఆకుపచ్చగా ఉంటాయి. మంచి బుధుడి కోసం పెడతాం చూసారా పచ్చ, అలాంటి పచ్చ వంటి అందమైన వేషాలు, కోర వేషాలు ఉంటాయి. అసలు ఆ వేషం చూస్తేనే చాలా బాగుంటుంది. ఆకుపచ్చ వేషాలు మనకుంటే బాగుండదు, దరిద్రం.
ఇప్పుడు డిసినీలాండ్లో చూస్తున్న ఆడవాళ్ళు రకరకాల రంగులు వేసుకుని రకరకాల జుట్టు నిండా రంగులు, ఆ రంగులు చూస్తే ఉత్తిష్టంతో బోధ విశాఖాహారం అడిగిపోయేవాడు. కాబట్టి ఆ రంగులు కాకుండా చాలా అందమైన రంగులు. అటువంటి చక్కని మీసాలతో ఉన్నటువంటి ఇంద్రుడు ఆ మీసాలుగా నిలబెట్టి, ఏమాయ్ చవన, ఏమిటి ఈ దురన్యాయం, వీరెవరో తెలుసునా అనగానే ఎందుకు తెలియదండి, నీకు నాకు అందరికీ పూజ్యులైనటువంటి సూర్య భగవానుడు కొడుకులు వీళ్ళు, దస్సురులు అనగానే పక్కపక్కనవి. అందుకే చెబుతున్నాను, వీళ్ళు దేవవైద్యులు, అందుకే వీళ్ళు సోమపానానికి అనర్హులు అని చట్టం చేశాను నేను. ఇది స్వర్గలోకపు చట్టం. మా దగ్గర రూల్స్ డీవియేట్ అవ్వడానికి ఉండదు. అమెరికాలో అయినా పొరపాటున ఎప్పుడైనా రూల్ డీవియేట్ అవుతారేమో కానీ మా స్వర్గలోకంలో మాత్రం మాట వరుసకు కూడా టో అంటే టో చేసేయటమే. ఇంక దీనికి కోడ్ నెంబర్లు ఉండవు. వీళ్ళిద్దరిని ఇక్కడికి టో చేసేయి, వీళ్ళు నా పక్కన కూర్చోవడానికి వీల్లేదు, ఇది నా వీటో హక్కు అన్నాడు ఆయన. పైగా నా పక్కన కూర్చోవడానికి వీళ్ళకి అర్హత లేదు, వీళ్ళు సామపానానికి అనర్హులు, ఇది మేము చట్టం చేశాం. నువ్వేమో తెలియక పాపం బహుశా వీళ్ళని పిలిచినట్టున్నావంటే తెలిసే పిలిచానని అడిగిన. ఈ శ్రీవత్సగొత్తులకి తెక్క రాకూడదు కానీ వస్తే వాడు వెనక ముందు చూడడం. ఆయన అప్పటిదాకా ఎంతో శాంతంగా ఉన్నాడు. ఆయన నాకు తెలియక కాదు, తెలిసే కావాలని నీ పక్కన కూర్చోబెట్టాను. కానీ శవన, మీ తండ్రి మీద, భృగు మహర్షి మీద ఉన్న గౌరవంతో నేను ఎంతసేపు ఊరుకున్నాను. వీళ్ళని ఇక్కడి నుంచి పంపించావా సరే సరే, లేదా నా వజ్రం తీయవలసి ఉంటుంది అన్నట్ట. నువ్వు నా కళ్ళెదురుగుండానే వీళ్ళని పిలిచావు, నా పక్కన ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి నన్ను అవమానిస్తున్నావు. పైపెచ్చు వాళ్ళకి సోమరసంలో కూడా బాగా ఇవ్వబోతున్నావు, సోమరస భాగస్వాములు వాళ్ళని చేయబోతున్నావు, యజ్ఞంలో వాళ్ళకి భాగం ఇవ్వబోతున్నావు. ఇది సహించను. నువ్వు ఎప్పటికైనా వాళ్ళకి ఉద్వాసన చెప్పకపోతే నీకు భూమి మీద నుంచి ఉద్వాసన చెబుతాను. ఇది నా వజ్రం, ఇది ప్రయోగించానంటే దీనికి తిరుగుండదనగానే, ఇంద్ర నీకు అంత శక్తి ఉంటే నువ్వు వజ్రమే కదా ఇంకేదైనా ప్రయోగించవచ్చు. ఆసునాశీరునహంకార గరిమకు భుజగాంతకు నీకపోక సాక్షి. శ్రీనాథుడు చాలా అద్భుతమైన పద్యం రాశాడు. నీ అహంకారం ఎంత గొప్పదో నాకు తెలుసు, నీ వజ్రాయుధం ఎంత గొప్పదో ఇంకా బాగా తెలుసు. నీ అహంకారానికి, నీ వజ్రాయుధం దెబ్బకి సాక్షి ఎవరు? భుజగాంతకుని ఈక పోక సాక్షి. గరుత్మంతుడి ఎడమ వైపు ఉన్న రెక్కలలో ఉన్న ఒక ఈక సాక్షి. పూర్వం ఒకప్పుడు ఇంద్రుడు గరుత్మంతుడిని కొట్టడానికి వజ్రం వేశాడు. ఆ వజ్రం గరుత్మంతుడి దగ్గరికి రాగానే గరుత్మంతుడు దాన్ని ముక్కుతో పట్టుకుని, నేను అప్పడం నవ్వినట్టు నిన్ను మింగేయగలను. ఓ వజ్రాయుధమా, నువ్వు నన్ను ఏం చెయ్యలేవు, కానీ నువ్వు దధీచి మహర్షి యొక్క వెన్నుపోసవి, అందువల్ల నిన్ను గౌరవించాలి. జాలేసి నీ కోసం నా ఎడమ రెక్కలోంచి ఒక ఏక ఇచ్చేస్తున్నాను, ఈ ఏకని పీకి పట్టుకుపో, దీంతో సంతృప్తి పొందు, ఎంతకు మించి నువ్వు నన్ను ఏం చేయలేవు, ఈ ఏక కూడా నేను ఇచ్చాను అని ఒక ఏక ఇచ్చాక. అందుకని ఏమన్నాడు ఇప్పుడైనా, భుజగాంతకు నీ ఈక పోక సాక్షి. గరుత్మంతుడి రెక్కలో ఉన్న ఒక ఏక వెళ్ళిపోవడమే సాక్షి. నీ వజ్రాయుధం ఆయన ఏకనే పేకలేకపోయింది, ఇక నువ్వు నన్నేం చేస్తావు, కూర్చోనగానే వీడికి ఒళ్ళు మండిపోయింది. చూస్తాను, ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడను. నువ్వు గనక వాడికి ఆ అశ్విని దేవతలిద్దరికి యజ్ఞంలో భాగం ఇచ్చావా అప్పుడు చూస్తానన్నట్ట. ఈయన కావాలని ఏం చేశాడు, ఇంద్రుడికి ముందేమో చెరువు కల్పించాడు. ఓం ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ యదన్నవమా అని అందులో 3 రకాలైనటువంటి ద్రవ్యములతో కూడిన చెరువు భాగం ఇచ్చాడు. ఆ తర్వాత వెంటనే ఏం చేశాడు, అగ్నికి ఇవ్వడం మానేసి ఈ అశ్విని దేవతలకు ఇచ్చాడు. అశ్విని దేవతల దగ్గరికి అగ్నిలో పడిన చెరువు నెయ్యితో కలిసి సూక్ష్మమైనటువంటి అమృతంగా మారుతుందని చెప్పాను కదా మీకు. ఆ అమృత రసమై వాళ్ళ నోట్లో పడుతూ ఉండగానే పళ్ళు పటపట కొరికి, ఇందాకటి నుంచి నువ్వు మమ్మల్ని అవమానిస్తున్నావు, నా ఆజ్ఞని ధిక్కరిస్తున్నావు, చచ్చా వీడియో కాసుకో అని వజ్రం తీసి అమాంతంగా చేతితో ఎత్తి విసరబోయాడు ఇంద్రుడు. ఆ వజ్రాయుధాన్ని కుడి చేత్తో ఎత్తిన పైకి విసరబోతూ ఉండగా వెంటనే స్తంభయ పట్ స్వాహ అన్నాడు ఆయన. వేదవ్యాసులు చెప్పారు అక్కడ. స్తంభయ అనగానే వజ్రం పట్టుకున్న చెయ్యి గుప్పిడితో బిగుసుకుపోయిందిట. చెయ్యి అలా స్తంభించిపోయింది, అసలు కదలటల్లా. జగదేవీరుడి కథలో వాడు శిల అయిపోయాడే, అలా రాయి అయిపోయాడు. చెయ్యి అలా ఉండిపోయింది, ఆ వజ్రం అలా ఉండిపోయింది, కళ్ళు మాత్రం అలా ఉన్నాయి అంతే. చూస్తున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, చెయ్యి కదలడల్లా. అదో రోగాలు ఈ మధ్యన చేతులు కదపలేక నానయాత్ర పడుతున్నారే, అలా అయిపోయాడు పాపం. ఇంకా చూడండి, వజ్రాన్ని చేతితో పాటు స్తంభించిపోయేలా చేశాక చేతిలోకి కొన్ని నవధాన్యాపు గింజలు తీసుకుని యజ్ఞకొండంలోకి విసిరి, ఓరి కృత్య
ఉత్తిష్ట అన్నాడు ఆయన. ఇంద్రశత్రు వివర్ధస్స అనగానే ఆ యజ్ఞకొండంలో నుంచి ఈయన వేసిన నవధాన్యాల గింజలలో నుంచి ఒక భయంకరాకారుడైన రాక్షసుడు పుట్టుకొచ్చాడు. ఏదన్నా ఒక పని కోసం సృష్టించబడేటటువంటి శక్తికి కృత్య అంటే పని చేసి పెట్టే శక్తి, అది ఆసురీ శక్తి. భయంకరమైన రాక్షసుడు అనమాట వాడు 90 యోజనాలు పొడుగున్నట్ట. వాడు నోరు తెరిస్తే మొత్తం అమెరికా అంతా మింగేయగలడు, వాడు భూమండలం మింగగలడు. వాడు అంతటి భయంకరమైన నోరు తెరిచి సోలం పుచ్చుకుని వాడు ఎర్రని శరీరంతో జటాజోటాలు ఎగిరిపోతూ ఉండగా, తండ్రి ఏమిటి నా కర్తవ్యం అనగానే ఈ ఇంద్రుడిని మింగిపారి వజ్రంతో పాటు అన్నట్ట. వాడు అమాంతంగా ఇంద్రుడికి దూకాడు. ఇంద్రుడు చాలా తెలియని వాడు అంటే కష్టం వచ్చినప్పుడు గురువు గారి విలువ తెలుస్తుంది. అందుకని వెంటనే ఏం చేశాడు, ఆ రాక్షసుడు మీదకు వచ్చి దూకి మింగేలోపు గురువుగారు చేయి కదలటంలా, అందుకని ఎడం చేత్తో పిలుస్తున్నాను, అయ్యే ముజే బచాయియే అన్నాడు. ఆయనకి ఇంగ్లీష్ ఏంటి హిందీ ఏంటి అన్నీ వచ్చినాయండి. రక్షించండి బాబు గురువు గారు అన్నాడు. అందువల్ల చిట్ట చివరికి ఇక్కడ దేవి భాగవతం ఏం చెబుతోంది, శివే హృష్ట గురుస్త్రాత గురౌ రుష్టే శివో నచ. శివుడికి కోపం వస్తే గురువు గారు రక్షించగలడు. శివుడు ఒక వ్యక్తిని చంపేస్తాను అన్నాడు అనుకుందాం, అప్పుడు వాడిని ఎవరు రక్షించగలరండి? ఈశ్వరుడు అంతటి వాడు నీ అంతం చూస్తానంటే ఎవరన్నా రక్షించగలరు? అప్పుడు కూడా గురువు గారిని తలుచుకుంటే గురువు గారు రక్షిస్తాడు. గురువా, నీవు మేము కోపగించి చంపాలనుకున్నటువంటి వాళ్ళని కూడా రక్షించే శక్తి నీకు ఇస్తున్నామని ఒకప్పుడు త్రిమూర్తులు గురువుకి ఆ శక్తి ఇచ్చారు. అందుకే మనం గురువుని ముందు పట్టుకోవాలి. గురువుని పట్టుకుంటే లాభం ఏమిటంటే భగవంతుడికి కోపం వచ్చినా రక్షించగలరట వాళ్ళు తమ శక్తితో. ఓ త్రిమూర్తులరా, నిజంగా మీరు కోపగించారు, వీడిని చంపాలనుకున్నారు, అయినా వీడి తరపున నేను ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని, వాడిని రక్షించండి అంటే ఈ గురువు గారి ప్రార్థన వినగానే త్రిమూర్తులు కోపాన్ని చల్లార్చుకుంటారు. అదే గురువు రుష్ట, ఒకవేళ గురువు గారు కనుక కోపగించారా శివో నచ, శివుడు మాత్రం పొరపాటు రక్షించాడు. అందుకని శివుడి కంటే గురువు గారు గొప్పవారు అన్నారు. అటువంటి గురువు గారిని ప్రార్థించగానే ఆయన పరుగున వచ్చి ఆ రాక్షసుడిని ఒక్క క్షణం ఆగరాపాయి, చవరుడి యొక్క ఆజ్ఞని తర్వాత పరిపాలిద్దు కానీ ఆయన తన మంత్రశక్తితో ఒక్క క్షణం ఆపి, ఎక్కువసేపు ఆపలేడు, కొద్దిసేపు అది కూడా. అందుకని ఆపి, ఇంద్ర ఎన్నిసార్లు నువ్వు ఇలా తెలివి తక్కువతనంతో ప్రాణం మీదకి తెచ్చుకుంటావు? అక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు? చవనుడు. ఆయన తలుచుకుంటే సృష్టికి ప్రతి సృష్టి చేస్తాడు. విశ్వామిత్రుడు లాంటి వాడు 1000 మంది కూడా ఆయన కాలి గోరికిపోవాలి, అంత గొప్పవాడు ఆయన. అమ్మవారి భక్తుడు ఇతడు. అటువంటి మహాత్ముడు అంటే మేము కూడా ఎంతో వినయంతో చేతులు జోడించి నమస్కరిస్తాం. ఈ శుక్రుడు కానీ నేను కానీ ఇంకా తక్కిన నవగ్రహాలు కానీ దేవతలు కానీ అందరం కూడా ఆయన ఏం చెప్పినా వింటాం. ఆయన కూడా వినయం కలిగిన వాడు. అటువంటి మహాత్ముడిని, ఆ భార్గవుణ్ణి నువ్వు తొందరపడి ధిక్కరించావు. ఇప్పుడు నిన్ను రక్షించగలిగే శక్తి నా దగ్గర కూడా లేదు. కానీ ఉపాయం మాత్రం చెబుతున్నాను. ఈ రాక్షసుని తాత్కాలికంగా ఆపాను, వాడు మళ్ళీ విజృంభించి నిన్ను మింగేలోపు నువ్వు ఆయనగాళ్ళే పట్టుకో, వెళ్ళు చవనుని ప్రార్థించు అనగానే ఇంకా గురువుగారు చెప్పాక అర్థమైపోయింది దీనికి. అందుకని చవన, మనం ఏమైనా చుట్టాను. భృగు మహర్షి ఎంత గొప్పవాడు, ఆయన అంటే నాకు ఎంత గౌరవం. విష్ణు వక్షస్థలం నుంచి పుట్టిన శ్రీవత్స పవిత్ర గోత్రదుడు నువ్వు, నీ గోత్రం అంటే నాకు ఎంతో ఇష్టం, నా గాత్రాన్ని రక్షించు, నీ గోత్రాన్ని కొదాన్నాం అనగానే ఆయన చల్లబడిపోయి, ఇంద్ర నాకు నీ మీద కోపమా? మీరంతా ఉంటేనే యజ్ఞం అంటే, నాకున్నదల్లా ఈ అశ్విని దేవతలకి నేను యజ్ఞంలో భాగం కల్పించాలి అనే కోరిక మాత్రమే. నువ్వు కాదన్నావని కోపగించాను తప్ప, లేకపోతే నీ మీద ఏం కోపం ఉంటుంది అని వెంటనే రాక్షసుడికి తిరిగి, రే ఈ ఇంద్రుడి తోలికి వెళ్ళకు, ఈ రోజు నుంచి నువ్వు భూలోకంలో కొంతమంది జనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టుకో, రాత్రి పగలు సంధ్యాకాలంలో జుట్టు విరబోసుకున్న ఆడవాళ్ళలోకి వెళ్ళు, డిస్నీ లాంటిది పో, ఎవరు మధ్యశాలలో ఎక్కుంటారో ఆ మధ్యశాలలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళు, సంధ్యా సమయంలో నిద్రపోయే వాళ్ళని పట్టుకో, ఆహారాన్ని సంస్కారం లేకుండా తినే వాళ్ళ దగ్గరికి వెళ్ళు. సంస్కారం లేకుండా అంటే ఆపోసిన పట్టకుండా ఏడాది క్రితం వండిన వంకాయ కొద్ది ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసుకుంటారు, ఇలా అసంస్కార భోజనాలు వీటిల్లోకి వెళ్ళు. ఇలా కొన్ని స్థానాలు చెప్పాడు. ఆ స్థానాలన్నీ చెబితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పిలవరేమోనని నాకు బెంగ, అందుకని అన్నీ చెప్పకుండా కొంచెం ఒమిట్ చేస్తున్నాను. మీలాంటి మహాత్ముల దొరికి రాడు ఆయన. మీరు ఎంత మంచివాళ్ళు అండి. అన్నిటికంటే పురాణం విన్నవాడికి చాలా గొప్ప యోగ జాతకం పడుతుందట. కృతాదౌ బహవో ధర్మ కలవు ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నా పురోనృణ. వ్యాసుడు 18 పురాణాలలో యథాతథంగా ఈ శ్లోకం రాశాడు. కృతయుగంలో మానవులు తరించాలంటే యజ్ఞాలు, దానాలు, ధర్మాలు ఎన్నో చేస్తే కానీ తరించేవాడు కదట. అందుకే కృతాదౌ బహవో ధర్మా, ఎన్నో ధర్మాలు ఉన్నాయి కృతయుగంలో మానవులు తరించడానికి.
కానీ కలియుగంలో అవేవి వీడిని తరింపజేయలేవు. కలవు ధర్మస్తు కేవలం అంటే కలియుగమునందు మానవుడు ముక్తి పొందడానికి, తరించడానికి, సుఖం పొందడానికి ఒకే ధర్మం ఉన్నది. పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపురో నృణాం. నృణాం నరులకు పురాణ శ్రవణాత్ పురాణము వినడము కంటే అపరహ ధర్మ మరొక ధర్మము న విద్యతే లేదు. పురాణం ఒక్కటి వింటే చాలు కలియుగంలో అంత శుభం. అందుకని పూర్వకాలంలో ప్రతి ఆలయంలో గుర్తుందో లేదు మీకు పురాణం లేకుండా గుడి ఉండేది కాదు. మళ్ళీ ఇప్పుడు నాటికి అమెరికాలో ఆ అద్భుత సంస్కారాన్ని, ఆ సంప్రదాయాన్ని నిలబెడుతున్నారు. ఇది లేకపోతే అది ధర్మంలో కొంత లోటు అన్నారన్నమాట. అందుకే జ్ఞానం కలిగినటువంటి మహాత్ములు కనుక మారేపల్లి వారు ఏం చేసినా సంప్రదాయానికి అనుగుణంగా ఉంటుంది, విరుద్ధంగా ఉండదు కనుక ఇటు అర్చనలు, ఇటు ఈ కార్యక్రమాలు అన్నీ ఎలా జరగాలో జరిపిస్తారు అన్నమాట. కాబట్టి ఎందుకు చెబుతున్నామంటే, నాయన నేను నీ మీద కోపం కాదు, ఇంద్రుడు లేని యజ్ఞం ఏమిటి, కేవలం వాళ్ళకి నేను ఇది ఇవ్వాలని మాత్రమే అని ఇంద్రుడికి నచ్చచెప్పి, ఈ రాక్షసునేమో ఇలాంటి పాపాత్ముల దగ్గర మాత్రమే ఉండమని చెప్పి, ఆ తర్వాత ఏం చేశాడు, ఓ మంత్రం చదివాడు. చదవగానే అప్పటిదాకా స్తంభించిపోయిన ఇంద్రుడి చెయ్యి స్వాధీనంలోకి వచ్చింది, వజ్రం స్వాధీనంలోకి వచ్చేసింది. అమ్మయ్య అని బతుకు జీవుడా అని చవరుడికి ఇంద్రుడు నమస్కరించి, చవన ఏమి మహిమయ్యా నీది, ఇప్పటికి అర్థమైంది నాకు. దేవీ భక్తులు, అంబా భక్తులు త్రిమూర్తులను కూడా శాసించగలరన్నమాట. అంత శక్తుడిని కూడా ఇంతకాలం మరి నీ గుడ్డితనాన్ని అలాగే ఎందుకు కట్టి పెట్టుకున్నావు, ముసలాడిపోయిన వాడివి ఎవరు ఎందుకు తెచ్చుకోలేదంటే అప్పుడు చెప్పాడు ఆయన, మా తపశ్శక్తిని స్వార్థములకు వినియోగించుకోకూడదు అని మా నాన్నగారు చెప్పారు. మా తపశ్శక్తి లోకశ్రేయస్సు కోసమే తప్ప మా కోసం వినియోగపడకూడదు. అందుకే లేకపోతే ఈ నవయౌవనం పొందడం, కళ్ళు తెచ్చుకోవడం ఇవో లెక్క. కానీ అమ్మవారికి మేము మాట ఇచ్చాం, లోకశ్రేయస్సుకి వాడతామని. లోకశ్రేయస్సుకి నేను నా తపశ్శక్తి వినియోగించడం వల్ల అమ్మ నాకేం చేసింది, నా శ్రేయస్సు కోసం వీళ్ళని పంపింది. పైపెచ్చు ఒకప్పుడు అమ్మవారు నన్ను పిలిచి, సుకన్య నా అంశతో పుట్టింది, ఐంకారం అనే బీజాన్ని నిరంతరం జపిస్తుంది, ఆ అమ్మాయిని పరీక్షించడానికి నువ్వు ముసలి వేషంలోనే పెళ్లి చేసుకో, ఆవిడ పతివ్రతాన్ని లోకానికి మనం చాటాలి అని అమ్మ చెప్పడం ద్వారా నేను ఈ నాటకం ఆడాను. లేదా అమ్మ ఎప్పుడో నన్ను యువకుడిని చేసి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేదే. కానీ లోకానికి ఈ సుకన్య మహిమ, ఐంకారం యొక్క మహిమ తెలియచేయడానికి, పైగా యజ్ఞములో నా మహిమ కూడా లోకానికి చాటడానికి అమ్మవారు ఎంత గొప్ప అంతర్నాటకం ఆడింది. అర్థమైందా ఇప్పుడు నీకు విషయం అని ఇంద్రుడికి చెప్పి సోమరసాన్ని స్వయముగా పట్టుకొచ్చి అశ్విని దేవతలకు ఆయన ఇచ్చాడు. అప్పుడు అశ్విని దేవతలు ఆ రసం తాగి అన్నారు, 1000 ఏళ్ల తర్వాత తాగాం ఇది. నిజంగానే ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుందంటే, చాలా కాలం తర్వాత ఇష్టమైన పదార్థం అయితే ఎంత ఆనందం వచ్చేస్తుందో. 3 రోజులు ప్రయాణం చేసి వచ్చి ఇక్కడికి రాగానే కాఫీ తాగానే అమ్మాయి ఎంత బాగుందో అనుకోవట్లా. మాయిదా కాఫీకే మన ప్రాణాలు గజగజలు ఆడిపోతుంటే సోమరసం ఎంత గొప్పది, అందులో మంత్రపూర్వకమైన రసం 1000 ఏళ్ళు తాగలేదు. అందుకే వాళ్ళకి 4 అలా పిడచగట్టుకుపోయినట్టుంది, జిల్లార్చుకుపోయింది ప్రాణం ఉన్నారు పాప వాళ్ళు. అంటే వాళ్ళు ఎంత బాధపడ్డారు. దేవతల బలహీనతలు దేవతలవి. మనం తాగుతాం రాత్రి, వాళ్ళు తాగుతారు. ఆ మహానుభావులు ఆ సోమరసం తాగి కృతజ్ఞతతో కళ్ళు మెరుస్తూ ఉండగా, చవన నీ మహామహిమ ఇప్పుడు అర్థమైంది, మేము నిన్ను వేళాకోళం చేశాం. ఏమని, నీ ఆరోగ్యాన్నే బాగు చేసుకోలేని నువ్వు మాకేం యజ్ఞంలో భాగం కల్పిస్తావు అని తెప్పాం. అది మా తప్పని అర్థమైంది. నీవు తలుచుకుంటే ఏదైనా చేయగలవని అర్థమైంది. అంబా భక్తులకి అసాధ్యం ఉండదని అర్థమయ్యింది అని కృతజ్ఞతలు చెప్పారు. ఆ రోజు నుంచి శాశ్వతంగా మళ్ళీ వాళ్ళకు కూడా యజ్ఞంలో భాగస్వామ్యం వచ్చేసింది. ఈయన ధర్మమానని. ఈ విధంగా యజ్ఞం అద్భుతంగా జరిగింది. దేవతలందరికీ భాగాలు ఇచ్చి వచ్చిన వారందరికీ అపూర్వ రీతిలో, ఇంతకు పూర్వం ఏనాడు ఇటువంటి పిండి వంటలతో కూడిన భోజనం లోకంలో ఎవరూ పెట్టలేదని అనిపిస్తూ చవన మహర్షి శర్యాకి భోజనాలు కూడా పెట్టారు. వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా మృష్టాన్నమితరే జనా, దగ్గర జనాలందరికీ ఎంత బాగా యజ్ఞం జరిగింది, ఎంత బాగా ప్రతిష్ఠ జరిగింది ఏమక్కర్లా, భోజనాలు బాగున్నాయి, వంగీ భాత్, అదేదో సమోసాలు, ఇవన్నీ బాగున్నాయా, ఓ బ్రహ్మాండంగా ఉంది. మీకు అక్కడ ఎంత మంత్రం చదవండి, ఆయన గొంతుకు తెలుసుకుని నవగ్రహాలు ఆవాహన చేయనివ్వండి, ఎన్ని కలశాలు పెట్టనివ్వండి, ఇవేమి కావాలి, ఆఖరణ ప్రసాదం బాగుందా లేదా, ఏం పెట్టారండి, ఎన్ని కూరలు, ఎన్ని పిండి వంటలు, తెగ తినేసాం. అసలు ప్రతి 2 రోజులకు ఒకసారి ప్రతిష్ఠ పెడితే బాగుంది, ఇంట్లో వంట మానేసి ఇక్కడ కూర్చోవచ్చు, ఆ వెంట ఉండదు, గంట ఉండదు అనిపిస్తుంది. సరే, వచ్చిన వాళ్ళందరూ కూడా యజ్ఞంలో హాయిగా భోజనాలు చేసి ఆ మృష్టాన్నాన్ని తెగ పొగిడి, పాయసాల, నేతుల, కూరల అని శర్యాతిని పొగిడి, చవరుండి పొగిడి వెళ్ళిపోయారు.
ఆ చవన మహర్షి సుకన్యా సమేతంగా ఇప్పటికీ హిమాలయ పర్వతాలలో చిరజీవి అక్కడే ఉన్నాడు. శరీరం విడిచిపెట్టాక ఆయన మణిద్వీపానికి వెళ్ళబోతున్న మహానుభావుడు ఆయన. తెలిసిన ఎంత గొప్పవాడంటే ఆయన సుకన్యాదేవి యొక్క పేరు సీత ఎత్తింది. మీకు తెలుసుగా సుందరకాండలో రావణాసురుడు సీత నన్ను వరించు అంటే సుకన్యా చవనం యథ. సీత ఎక్కడి సీత? ఎటువంటి జగన్మాత ఆవిడ. సీతామాత అంతటి తల్లి సుకన్య చెవనుండి ఎలా విడిచిపెట్టలేదో నేను రాముడిని అలా విడిచిపెట్టాను, రాముడిని నేను అలా పట్టుకుంటాను అని సుకన్యతో పోల్చుకుంది తనని. రాముడిని చవనుడితో పోల్చింది. అసలు చవనుడు ఏమిటి, రాముడు ఏమిటి? రాముడు విష్ణుమూర్తి. చవనుడు పోని ఎంత గొప్పవాడైనా ఆయన శ్రీవత్సం నుంచి ఒక లాంఛనం నుంచి పుట్టిన వంశంలో వాడే కదా ఇంత చేసి. అయినా ఆవిడ ఎంతంటే దాన్ని బట్టి ఆయన స్థాయి ఆలోచించండి. సుకన్య చవనం యథ. కొంతమంది ఉంటారు వాళ్ళు. కేసిని సగరం యథ. సగర చక్రవర్తి భార్య కేసిని. భైమి పతిమనువ్రత. భైమి అంటే దమయంతి. భీముడు అని ఒక ఆయన ఉండేవాడు విదర్భరాజు గారు. ఆ భీముడి కూతురు కనుక భైమి. భైమి పతిమనువ్రత. పూర్వం దమయంతి నల్లుండి ఎలా వరించిందో ఆయనతో కూడా వెళ్ళిందో నేను అలా రాముడి వెంట పెడతాను అని కొద్దిమంది పేర్లే చెప్పింది ఆవిడ. ఆ చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారి భక్తులే. దమయంతి వంటి అమ్మవారి భక్తురాలు లేదు. కేసిని ఆవిడ రోజు నిరంతరం క్లీం అనే బియ్యం జపం చేసింది. అందుకే ఆవిడికి అసమంజసుడు పుట్టిన ఆ తర్వాత వంశంలో భగీరథుడు పుట్టుకొచ్చాడు. లోపాముద్ర యథాగస్త్యం. సీతాదేవి చెప్పిన పేర్లు తెలుసుగా మీకు. లోపాముద్ర యథాగస్త్యం. అగస్త్యుడిని లోపాముద్ర వలె. ఎందుకని? లోపాముద్ర కూడా అమ్మవారి భక్తులే. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే సుందరకాండలో సీత తనని ఏ స్త్రీతో పోల్చిందో, రాముడిని ఏ భర్తతో పోల్చిందో వాళ్ళంతా పూర్తిగా అమ్మవారి ఉపాసకుని. అందులో అమ్మవారి బీజాక్షరములను చెప్పించని వాళ్ళ పేర్లు లేవు. ఒక్కటి కూడా మాట వరుసకు కూడా. అసలు అగస్త్యుడే కదా లలితా సహస్రనామాన్ని లోపాముద్ర సమేతంగా హయగ్రీవుడి దగ్గర నేర్చుకున్నవాడు. అందులో చెప్పిన వాళ్ళంతా అంత గొప్పవాళ్ళే. ఒక్క అక్షరమైన అమ్మవారి యొక్క అక్షరాన్ని బీజాన్ని చెప్పిస్తే అంత శక్తి ఉంటుంది. చాలా కాలం క్రితం ఒక మహారాజు గారు ఉండేవాడు. కొత్తగా 2 ముక్కలు చెప్తాను, చివరికి వచ్చింది కనుక సమయం. ఆ రాజుగారికి శివుడు అంటే చాలా ఇష్టం. ఆయనకి పెళ్ళి చాలా కాలమైనా పిల్లలు పుట్టలేదు. ఆయన ఒక రోజున అడవికి వేటకి వెళ్ళాడు. తీరా అడవికి వేటకి వెళ్ళగానే అక్కడ మంచినీళ్ళ కొలను ఒకటి కనపడింది. దాహం వేసి ఆ కొలనులో నీళ్లు తాగాడు ఆయన. ఆ ఒడ్డు మీద ఆచ్ఛాదన లేని శివాలయం ఉంది. పూర్వకాలంలో అడవుల్లో చాలా చోట్ల గుడి లేకుండానే శివలింగాన్ని పెట్టేవారు. అలాంటి లింగాలకు అభిషేకం చేస్తే 1000 అశ్వమేధ యాగాల ఫలితం వస్తుంది. అందుకే ఇప్పటికి కూడా చూడండి, శ్రీశైలంలో గుడి లేకుండా బయట ఉన్న శివలింగాలు చాలా ఉంటాయి. గుడిలో ఉన్న శివలింగము కంటే ఆచ్ఛాదన లేకుండా దివ్య స్థలాలలో ఉన్నటువంటి లింగాలకు అభిషేకం చేస్తే సహస్రాశ్వమేధ ఫలం లభేత్ అని దేవీ భాగవతం శివపురాణంలో విద్యేశ్వర సంహిత చెబుతున్నాయి. రాజుగారు ఏమనుకున్నాడు, అడవిలో ఈ కొలను దగ్గరకు వచ్చాను, మంచినీళ్ళు తాగాలనుకున్నాను, మంచినీళ్ళు తాగాను, హాయిగా కాళ్ళు చేతులు కడుక్కున్నాను. ఆ శుభ సందర్భంలో శివాలయం కనపడింది. పైన గుడి లేకుండా ఉత్తి లింగమే ఉంది. ఎంత బాగుందో, ఈ లింగం మీద కాస్త నీళ్లు పోసి శివానుగ్రహం పొందుదామా అనుకున్నట్ట. ఇంతలో ఏమైంది, ఆ శివలింగం పక్కన ఒక శాసనం కనపడింది. సంస్కృతంలో ఉన్న ఒక శాసనం. ఏమనుంది ఆ శాసనంలో? ఈ శివలింగం మహామహిమ కలిగినది. శివుడు తనయంత తాను లింగంగా ఇలా మారాడు. ఇది స్వయంభూ లింగం. స్వయంభూ అంటే తనయంత తాను, భూ అంటే పుట్టినదనండి, గుర్తుపెట్టుకోండి. భూ అంటే సత్తాయాం, ఉండుట, పుట్టుట. స్వయం భూ తనయంత తాను పుట్టినది అని అర్థం. అటువంటి లింగం ఇది. ఈ లింగానికి ఎవరైనా 1000 కొండలతో నీళ్లు పట్టుకొచ్చి అభిషేకం చేస్తే వాళ్ళకి శివుడు ప్రత్యక్షమై కోరిన కోరికలు తీరుస్తాడు. కొండ ఈ లింగం పక్కనే ఉంటుంది. ఆ కొండతోటే ఎదురుగుండా ఉన్న చెరువులోకి దిగి తానే స్వయముగా నీళ్లు పట్టుకొచ్చి దీనికి అభిషేకం చేయాలి. ఇతరుల సహాయం తీసుకుంటే ఈశ్వరానుగ్రహం లభించదు అని శాసనం ఉన్నది. రాజుగారు ఎలాగో ఒంటరిగానే వచ్చాడు, ఆయనకి పిల్లలు లేరు. నాకు ఈ శివలింగ అభిషేకం చేస్తే పిల్లలు పుడతారని ఆశ కలిగి ఆ పక్కన ఉన్న కొండ ఎత్తాట. కొండే ఓళ్ళు బరువు కొన్ని ఉంటాయే. అసలు వాడు ఇచ్చేది 23 కేజీలు బరువు కంటే ఎక్కువ వాడు ఏరిడేవాడు. ఇదే 20 కేజీలు బరువు ఉంటుంది. 5-6 సూట్ కేసు, మిగతా సూట్లన్నీ 3 కేజీలను. అలా ఉండేది కొండ అంత బరువు. అయినా రాజుగారు ఓపిక్గా కొండ పుచ్చుకొని ఎదురుగుండా ఉన్న 18 మెట్లు ఉన్నటువంటి చెరువు. 18 మెట్లు కింద దిగి కొండతో నీళ్లు ముంచి మళ్ళీ దాన్ని మోసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేశాడు. మా అయితే ఇళ్లలో పైకి ఎక్కాలి, కిందకి దిగాలంటే బతకేసి కింద కూర్చుని సోఫాలో నిద్రపోతున్నాడు వాడు. మన ఓపిక పోయి 10 సార్లు తిరగలేక కాళ్ళు చేతులు ఎట్లు పుట్టేస్తున్నాయి. అటువంటిది 18 మెట్లు ఎక్కాలి, దిగాలి. అలా ఒకసారి 1000 కొండలు నీళ్లు తేవాలి. పోనీ కొంతమంది అదృష్టవంతులు కుర్చీ పెట్టుకుని నా పైకి ఎక్కడానికి పెడతారు, మేడ పెట్టుకుని ఎక్కక్కర్లేకుండా. అలా కుర్చీలు లేవు అక్కడ.
బెల్ట్ లేవు, అదేంటంటే మనకు ఎస్కలేటర్ లేవు ఎస్కేప్ అవ్వడానికి. సొంతంగా మెట్లు దిగాలి, మళ్ళీ మెట్లు ఎక్కాలి, కొండతో నీళ్లు తానే పట్టుకొచ్చేయాలి, మోసి పట్టుకొచ్చి శివుడి మీద పోయాలి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రపూర్వకంగా. రాజుగారు మహాబలవంతుడు కనుక, శక్తి కలిగిన వాడు కనుక అలాగే 1000 కొండల నీళ్లు పోయడానికి సిద్ధపడ్డాడు. 999 కొండల నీళ్లు పోసాకండి. చేతులు పడిపోయాయి. నిజంగా యుద్ధం అంటే చేస్తాం కానీ కొండత్వం అంటే చాలా కష్టం. బయట ఎన్ని కబుర్లని చెప్తాం, ఇంటికి వచ్చి 2 కొండలతో అన్నం వండితే తెలుస్తుంది. ఇప్పుడు దీనికి చేతులు ఎప్పుడు పుట్టుతూ 1000 కొండతో కూడా నీళ్లు ముంచి మెట్లు ఎక్కుతున్నప్పుడు లోపలకు అనుమానం వచ్చింది. అసలు నిజంగా ఈ శివలింగం స్వయంభూయేనా? ఈ శిలాశాసనం నిజంగా శాసనమైనా? ఎవడన్నా దొంగ పేరుగిలో పెట్టాడు ఇక్కడ. 999 కొండల నీళ్లు పోసినా శివలింగంలో చలనం లేదంటే ఇది ఎవడో అసత్యంగా పెట్టినటువంటి, కల్పించి పెట్టినటువంటి, మోసం కోసం పెట్టినటువంటి శాసనం అయి ఉండాలి. నేనంత అమాయకుణ్ణి, ఎంత చదువుకుని మహారాజునే మోసపోయాను. ఏదో దరిద్రపు శాసనం నమ్మాను. అడవిలో ఏమిటి, శివలింగం ఏమిటి, కొండ ఏమిటి, కొండతో నీళ్లు పోయడం ఏమిటి, నీళ్లు పోస్తే శివుడు ప్రత్యక్షం ఏమిటి, అయ్యయ్యో ఎంత బుర్ర తక్కువ అండి అని ఒక్క క్షణకాలం పాపం ఓపిక పట్టలేకపోయాట. 999 పోసాడు, ఇంకొక కొండ పోస్తే చాలు ఈశ్వరానుగ్రహం లభించేది. చెప్పాక పూర్వకర్మ ఒకటి ఉంటుంది. అందుకని తెక్కొచ్చేసి ఇదంతా అసత్యం, అనవసరంగా శ్రమపడ్డాను అని 1000 కొండ పట్టుకొచ్చి ఢామ్ అని శివలింగంలో కొట్టేశాడు. వెంటనే కొండ పగిలిపోయింది. శివలింగం పెటిల్లు అనే శబ్దంతో పగిలి శివలింగంలో నుంచి ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. ఓరి మూర్ఖుడా, 999 కొండలు పోసిన వాడు ఇంకొక కొండ దగ్గర సహనం పట్టలేకపోయావా? ఆ మాత్రం ఓపిక లేదా నీకు? అందుకే ఉపాసనకి సహనం కావాలి. మహానుభావులు ఎప్పుడైనా ఉపాసనలో పెట్టి కొసవేరు పందుకు చెబుతున్నాను. ఊరికే బీజాక్షరం గురువుల దగ్గర పుచ్చుకోవడం, జపం చేయడమే కాదు, కఠోర దీక్ష, సహనం, ఓపిక కావాలి. ఒక్కొక్కప్పుడు జపం చేస్తున్నప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం లభించకపోయినా ఇంకా గట్టిగా పట్టుకోవాలి. పాతయవా పాతాళం, నన్ను పాతాళంలో పాతేసిన, స్థాపయవా సకల లోక సామ్రాజ్యం, సకల లోక సామ్రాజ్యంలో స్థాపించిన అంటే నన్ను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టిన, పాతాళంలోకి కిందకు తొక్కేసిన, నేను నీ పాదం విడిచిపెట్టను. నాహం ముంచామి నైవ ముంచామి, నేను నిన్ను విడిచిపెట్టను. నా ఏవ ముంచామి, ఎప్పటికీ విడిచిపెట్టను అని శంకరాచార్యులు వారి శ్లోకం. నాహం ముంచామి నైవ ముంచామి అన్నాడు. అంతే. మనం ఏంటి 2 రోజులు ప్రదక్షిణ చేయడం, నిజంగా ఎందుకండి డబ్బులు దండకండి, ఎన్ని ప్రదక్షిణలు చేసినా అవ్వలేదండి, ఎన్ని కుంకుమ పూజలు చేసినా నాకు దుఃఖమే కానీ సుఖం రావడం లేదండి, ఏడిస్తే ఉపయోగం ఉంది. పరీక్షిస్తుందమ్మా. ఆ పరీక్ష తట్టుకోలేక నువ్వు కొండలు పగలగొట్టావా? ఈ 1000 కొండని కూడా సహనముతో పోసి ఉంటే నీ జాతకం మారిపోయేది, నువ్వు ధన్యుడు అయ్యేవాడి. మూర్ఖుడా, తొందరపడి నా లింగం మీద కొండని పగలగొట్టావు. ఎలా అయినా అభిషేకమే అని నేను భావిస్తున్నాను. నువ్వు పగలగొట్టి కొండని నీళ్లు పోసినా అది కూడా అభిషేకమే. కాబట్టి నీకు కోరిక తీరుస్తాను, కానీ నువ్వు చేసిన అపరాధానికి శిక్ష వేస్తాను. ఇప్పుడు నీ ఎదురుగుండా 2 చాయిస్లు పెడుతున్నాను. నువ్వెందుకు అభిషేకం చేసావు? నీ కోరిక ఏమిటి? నీకు సంతానం కావాలని. నీకు సంతానం ఇస్తాను. ఒకటి ఏమిటంటే నీకు కూతురు పుడుతుంది, మొదటి కోరిక అది. నువ్వు కూతురు కావాలనుకుంటే తప్పక నీ కూతురు ఇస్తాను. ఆ కూతురు 100 ఏళ్ళు బతుకుతుంది. పెళ్ళైన వెంటనే మొగుడు చచ్చిపోతాడు. వైధవ్యంతో 100 ఏళ్ళు అమ్మ అని తెల్లచీర కట్టు, పూర్వం తెల్లచీరలు ఉండేవారండి, అవి కట్టుకుని విధవ కింద నీ ఎదురుకుంటా ఈ ఇంట్లో కూతురు ఏడుస్తుంది. అటువంటి కూతురు కావాలా? లేదా రెండవ వరం ఏమిటంటే, నువ్వు ఈ కొండను నా నెత్తి మీద పగలగొట్టావుగా, ఆ కొండ ఎన్ని పెంకులో అన్నేళ్ళు మాత్రమే బ్రతికే కొడుకు కావాలా. ఆ కొడుకు బలంగా ఉంటాడు, విద్యావంతుడవుతాడు, గుణవంతుడవుతాడు, సౌందర్యవంతుడవుతాడు. కానీ ఆ కొండ పెంకులు ఎన్నున్నాయో అన్నేళ్ళు మాత్రమే వాడు బతుకుతాడు. ఈ రెండింటిలో ఏది కావాలో కోరుకో అంటే, నేను ఎంత పొరపాటు చేశానని వీడు బాధపడి కొండ పెంకులు లెక్కెట్టాడు. అవి 16 ఉన్నాయి. అంటే కొడుకు కావాలంటే 16 ఏళ్ళే బతుకుతాడు వాడు, ఎంత గొప్పవాడైనా. వాళ్ళు కూతుర్ని కోరుకుందామంటే పెళ్ళైన వెంటనే మొగుడు తెచ్చిపోయి ఇంటికి వచ్చి నాన్నని ఏడుస్తూ కూర్చుంటూ ఆ కూతురు నాకెందుకు అనుకుని, సర్లేండి కొడుకునే ఇవ్వండి అన్నాడు. వెంటనే ఆయన కొడుకుని ఇచ్చాడు. ఇప్పుడు ఈ కొడుకులు ఇవ్వగానే ఈ రాజుగారి భార్య ఏం చేసింది? అమ్మవారి భక్తురాలు ఐమనే బీజమును అగస్త్యుడు ఆవిడకి ఇచ్చాట. ఆవిడ ఐంకార బీజాన్ని జపించి, అమ్మ మా ఆయన చేసిన తెలివి తక్కువ వల్ల శివుడికి అప్పగించాడు. ఆ శివుడు 16 ఏళ్ళు మాత్రమే బతికే కొడుకును వాడికి ఇచ్చాడు. ఆ కొడుకు ఎంత అందంగా ఉన్నా, ఎంత చదువుకున్నా వాడు రేపు పొద్దున చచ్చిపోతాడంటే నేను తట్టుకోలేకపోతానంటే అమ్మవారు అంది, నీకెందుకు, నువ్వు నన్ను పిలిచావు కదా, ఆయన సంగతి నేను చూసుకుంటానండి. ఇన్ని కబుర్లు చెప్తారే దిక్కుమాల మొగుడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఆవిడ అందంటే అందరి కూడా వీడరుస్తాడు. ఆ తర్వాత ఆవిడ కరుస్తుంది.
అందుకని అంటే నేను చెప్పేది కొంతమంది గురించి, మీలాంటి మహాత్ముల గురించి కష్టమండి. అలాంటి దంపతుల్లాగా ఇంత ఈశ్వరుడైనా అమ్మవారి దగ్గర మాత్రం అలా అందరికీ ఆగిపోవాల్సిందేట. అందుకనే జ్ఞానులు ఎప్పుడు ముందు అమ్మని పట్టుకుంటారు. ఆయన పేరేమిటి? సాంబహ. సాంబహ అంటే ఏమిటి? స అంబహ సాంబహ, అమ్మతో కూడినవాడు అని అర్థం. అంటే అమ్మ లేకపోతే ఆయన లేడు. సాంబ శబ్దములకు అంబయా సహిత సాంబహ అని. అందుకే ఏమిడ నీకేం పర్వాలేదులే అంది. సరిగ్గా ఆ కాలంలోనే ఉజ్జయిని మహారాజు గారికి ఒకే కూతురు ఉంది. ఈ కూతురికి అమ్మవారు పుట్టగానే నువ్వు 100 ఏళ్ళు సౌభాగ్యంతో బ్రతుకుతావని వరం ఇచ్చింది. నారదుడు ఏం చేశాడో తెలిసిన, 16 ఏళ్ళు మాత్రమే బతికి ఈ రాజుగారి కుమారుడు ఒక రోజున వెంట పెట్టుకుని ఇలా రాబోయే అని తీసుకొచ్చి ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు. దాంతో ఏమైంది? ఇప్పుడు నారదుడు తెల్లగా ఉంటాడా? శివుడేమో 16వ ఏడు రాగానే వాసుకిని కాటేయమని పంపాడు. అమ్మవారు ఏమని వరం ఇచ్చింది అమ్మాయికి? 100 ఏళ్ళు సౌభాగ్యంతో బతుకంది. దాంతో చివరికి అమ్మవారు దిగొచ్చి ఆ పాముని బంధించే శక్తి మళ్ళీ అమ్మాయికి ఇచ్చి అమ్మాయిని రక్షించింది. ఇది ఇంచుమించుగా ఒక 4:30 గంటల కథ. అయినా మీకు 4 నిమిషాలు ఎందుకు చెప్పానంటే, శివుడు ఒకవేళ ఆగ్రహించి మనల్ని సంహరించాలనుకున్నా, మనకి ఏ దౌర్భాగ్యాలైనా ప్రసాదించినా అమ్మని పట్టుకుంటే టక్కన సౌభాగ్యం ఇస్తుంది. ఈశ్వరుడు చెప్పాడు, అమ్మ ఏం చెబితే అదే మేము వింటాం చివరికి వచ్చేసరికి. అందుకని జ్ఞానులు ఎప్పుడు ఏం చేస్తారన్నమాట, ముందు శివాలయానికి వెళ్తే పార్వతికి నమస్కరించాక పరమేశ్వరుడికి నమస్కరించాలి. విష్ణువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందు లక్ష్మీదేవికి నమస్కరించి అప్పుడు నారాయణునికి నమస్కరించాలి. వాణికి నమస్కరించాక హిరణ్య గర్భుడికి బ్రహ్మకి నమస్కరించాలి. ఎప్పుడైనా ఏ ఇంటికైనా వెళ్ళాక ముందు వెళ్ళగానే శాస్త్రి గారిని కాదు పలకరించడం, జనయిత్రి గారిని పలకరించాలి. ఎందుకంటే కాఫీ ఆవిడిస్తారు. ఆయన ఎంత సంపాదించినా, ఆయన ఎంత వేదమైనా నాదం ఎక్కడి నుంచే వస్తుంది. కాబట్టి అమ్మగారు మీరు బాగున్నారా అని పిల్లలు అక్కడికి వెళ్ళి పలకరిస్తే, నా తండ్రి అని ఆవిడ ఆశీర్వాదం ఇచ్చిందంటే లేకపోతే ఆయన ఎప్పుడైనా పాపం వచ్చింది అనుకోండి, అరే నీకు పాఠం చెప్పనున్నా సరే, ఏమండి పాపం వాడు మన అబ్బాయి అండి చెప్పండి అంటారు. సృష్టి రహస్యం కనుక ముందు అమ్మనే పట్టుకోవాలి. అమ్మని పట్టుకున్న తర్వాతే అయ్యవారిని పట్టుకోవాలి. నేను చెప్పలేస్తామని ఇది వ్యాసులు వారు చెప్పారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా స్త్రీని పూజించాలి, తల్లిని భక్తితో ప్రార్థించాలి, ఆ తల్లి యొక్క అనుగ్రహం పొందాలి. దేవీ భాగవతంలో ఇంత చేసి నేను చెప్పింది 18,000 శ్లోకాలలో ఇన్ని రోజులు కలిపి చెప్పినది కేవలం 1000 శ్లోకాలు. అంటే 17,000 శ్లోకాల గ్రంథం ఇంకా ఉంది. కానీ 7 రోజుల్లో నా వల్ల కాదు, ఈ సృష్టి ఎవరి వల్ల కాదు, ఎంత గింజుకున్నా చెప్పలేరు. 40 రోజుల పాటు అంబికా దర్బారు బట్టి మా కృష్ణ గారు నాకు పరమశిష్యుడు కదా ఆయన అంబికా కృష్ణ. 40 రోజులు రోజు 3 గంటలు చెబితే మాకు ఇంకా కొంత మిగిలిపోయింది. అందుకని చివరిలో చకచక చెప్పాల్సి వచ్చింది. 40 రోజులు రోజుకి 3 గంటలు అంటే ఎంతో ఆలోచించండి. 3 40 120 గంటల ప్రవచనం. అంత చేస్తే కానీ దేవీ భాగవతం అవ్వదు. అటువంటి దేవీ భాగవతాన్ని నా భాగ్యం వల్ల, మీరంతా పుణ్యాత్ములు అవటం వల్ల, అది ఆ పుణ్య దంపతుల యొక్క సుకృతం వల్ల, వాళ్లే కనుక ఆ దేశం నుంచి ఈ దేశానికి ఎక్కడికి రాకపోతే ఇటువంటి దేవాలయ వ్యవస్థ వచ్చేదా? మనకి ఎన్ని రకాల అవస్థలు వచ్చాయి. ఎక్కడి వేదం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వ్యాపింపచేయడానికి పార్వతీ పరమేశ్వరులు ఈ దంపతుల్ని ఎన్నుకున్నారు. నిజంగా వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరుని ఆది దంపతులు. నా మాట నచ్చితే గట్టిగా దంపతులు వస్తుంది. ఒక అద్భుతమైన వ్యవస్థ ఏర్పాటైతే ఎంతోమంది వచ్చి ఇక్కడ పురాణాలు చెప్పి అనేక కార్యక్రమాలు చూసి తరిస్తున్నారు కదా. అందువల్ల మనం వాళ్ళకి ఎప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి. మంచి పనులు ఎవరు చేయించినా వాళ్ళని సర్వకాల సర్వవస్తువులు నెత్తిమీద పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే అటువంటి వాడికి మానసిక దుఃఖం మాత్రం రాకుండా చూసుకోవాలి. ఒక్క పండితుడికిట ఇంత బాధ కలిగితే అది కొన్ని తరాల పాటు వంశాలను నాశనం చేస్తుందట. విద్వాంస్పృష్ట ఇది ఎన్నోది? కాళికా పురాణంలో, దేవీ భాగవత నవమస్కంధంలో, స్కాంద పురాణంలో వెంకటాచల మహాత్మ్యంలో ఉన్నాడు తెలుసా? విద్వాన్ తుష్ట అంటే ఒక విద్వాంసుడు సంతోషించాడు. నీ ప్రవర్తనతో ఒక విద్వాంసుడు సంతోషిస్తే నీకు 14 తరాలు వంశాభివృద్ధి కలుగుతుంది. 14 తరాలు ఒక పండితుడికి ఆనందం కలిగితే. అదే పండితుడికి దుఃఖం కలిగితే ఏకంగా 91 తరాలు నాశనం అయిపోతుంది. సంతోషం వల్ల కలిగితే 14 తరాలే. బాధ కలిగించకూడదు. అందుకే నువ్వు సంతోషం కలిగించకపోయినా పర్వాలా, బాధ కలిగిస్తే 91 తరాలు దెబ్బతింటాయి. ఎందుకంటే మనం అందుకనే ఎవరిని బాధ పెట్టకుండా మంచి వాళ్ళని కాపాడుకుంటే మనం సుఖంగా ఉంటాం, లోకాలు సుఖంగా ఉంటాయి. మనకు కావలసింది వేదం. ఆ వేద సారాంశమైన భగవంతుడి కథలు, పురాణ కథలు, వీటితో తరించాలి. ఏదో భగవంతుడు నన్ను అనుగ్రహించి ఇక్కడ సప్తాహం చేసే భాగ్యం ఇచ్చాడు, ఆ భాగ్యాన్ని ప్రసాదించిన అందరికీ, వాళ్ళంతా ఉన్నా మీరు లేకపోతే నేను ఎవరికి చెబుతాను? నేను కెమెరా చెప్పుకోవాలి. కానీ మీరు పాపం వీకెండ్ అని ఆలోచించకుండా
మీకు శక్తి ఎండవుతున్నప్పటికీ ఉద్యోగం చేసుకున్న సాయంత్రం చాలా చిత్రం ఏంటంటే నేను వచ్చేసరికి కూర్చుంటారు కొంతమంది, నాకంటే వీరాదేవులు వాడు మహానుభావులు. మరి ఎలా వస్తున్నారో తెలియదు. ఒక్కొక్కళ్ళు 40 మైళ్ళట, 70 మైళ్ళట, 80 మైళ్ళట. అంటే మీలో సంపూర్ణ శ్రద్ధాశక్తులు ఉన్నాయి, అమ్మ అనుగ్రహం ఉంది. కాబట్టి ఏ శని ఆదివారాలు కాకుండా రోజు ఇంచుమించుగా ఇలాగే వచ్చారు. అలా వచ్చిన మీ అందరికీ కూడా ఆ జగదంబ దివ్యానుగ్రహ ప్రాప్తి వస్తున్న మంగళాశాసనం చేస్తూ ఈ సంవత్సరానికి ఈ సప్తాహం పూర్తయింది. ఇంకా రేపటి కార్యక్రమాదులు, దక్కిన కార్యక్రమాదులన్నీ కూడా శాస్త్రి గారికి అప్పగిస్తున్నాం. ఓం పృథివీ శాంత